కాబట్టి అబ్బాయిలు మీరు ఎలా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ఈ నవల మీకు తప్పకుండా నచ్చుతుంది మిత్రులారా. నేను ప్రతి ఒక్కరిని భయానక నవలని అప్లోడ్ చేయమని కోరాలనుకుంటున్నాను. నేను దీన్ని చేయాలని ఆలోచిస్తున్నాను. దయచేసి మీకు నచ్చినట్లు చెప్పండి. రాఘవ్ కథతో ముందుకు వెళ్దాం. చెప్పండి. అతని మాటలు విన్న అందరూ వెంటనే పక్కకు తప్పుకున్నారు. రాఘవ్ లేచి నిలబడ్డాడు. ఎందుకంటే వారిలో ఎవరినీ గుర్తించలేదు. ఈ సమయంలో రాఘవ్ కనిపించడం మునుపటి కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చూసిన తర్వాత ఎవరికీ చెప్పలేని మార్పు వచ్చింది. బహుశా ఇది 50 మీటర్ల రాకీ భాయ్ కావచ్చు. దూరంలో నిలబడిన తర్వాత పాండియన్ విశ్వాస్ రావును బెదిరిస్తూనే ప్లీజ్ అన్నాడు. మీరు దానిని కొద్దిసేపటి క్రితం వ్యక్తికి పంపారు. నేను నా మొబైల్లో ఇబ్బంది పడుతున్నాను. నేను కూడా ఒకరి అహంకారాన్ని చూడాలనుకుంటున్నాను. నా ఎదురుగా మృత్యువును చూసి ఇంకొంచెం ఎగిరి గంతేశాను. అది రోలెక్స్. పాండియన్ వాయిస్లో ఉంది కోపం, బెదిరింపు రెండూ కనిపించాయి. స్కోపియో గ్యాంగ్ లీడర్ దివిజ్ గోస్వామి నేను చాలా కాలంగా నా మనుషులను పిలుస్తున్నాను. ప్రయత్నించారు కానీ ఎవరూ పిలవలేదు. అందుకే కాస్త కంగారు పడ్డట్టు అనిపించలేదు. కోపంగా, నమ్మకంగా కనిపించాడు రావు మరియు అతని మనుషులు. నా మనుషులను అడిగారు మీరు ఏమి చేశారు. ఎవరికీ కాల్స్ వస్తే స్వీకరించడం లేదు. వారిలో ఎవరికైనా ఏదైనా జరిగితే నేను మీ అందరినీ శిక్షిస్తాను. చెప్పు నా మనిషి. ఇంకెక్కడ దుష్పరిణామాలు చవిచూడాలి. దివిజ్ వినడానికి సిద్ధంగా ఉండండి. భవానీ ముందుకొచ్చి నేను నీ వాడిని. మనుషులను లొంగిపోమని చెప్పాడు కానీ మా మాట ఎవరూ వినలేదు మరియు ఎప్పటికీ ఒంటరిగా మీ అందరికీ వీడ్కోలు మాట్లాడిన తరువాత నేను ఇక్కడ నుండి పారిపోయాను. మనుషుల మరణవార్త విన్న దివిజ్ అతను తన మనుషుల పరిమితులను దాటాడు. చేతులతో రైఫిల్ పైకెత్తి ఆగకుండా కాల్చాడు. అకస్మాత్తుగా వారి వైపు బుల్లెట్లు కాల్చడం ప్రారంభించాడు. చాలా మంది నడుచుకుంటూ వెళ్లగా మిగిలిన వారు గాయపడ్డారు. అందరూ దాక్కోవడానికి స్థలాల కోసం వెతకడం ప్రారంభించారు. రాఘవ వాళ్లందరినీ నక్కభక్తి యోన్ లాగా చూసుకుంటాడు. ఫీల్డ్ నుండి నిష్క్రమించిన తర్వాత చాలా కఠినమైన స్వరం నువ్వు జీవితంలో ఎప్పుడైనా ముందుకు వెళతావా అన్నాను. కాబట్టి మరణాన్ని వెంబడించే బదులు దాన్ని ఎదుర్కోవడం నేర్చుకోండి. మీ హృదయంలో ఇంత భయం ఉంటే దూరం అవుతారు. అతను కూర్చుని ఉంటే అతని చేతుల్లో కంకణాలు ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ ధరించండి అంటూ రాఘవ్ ప్రారంభించాడు. వెనుక నిలబడి ఉన్న వ్యక్తి చేతులతో 1.47 రైఫిల్ తీసుకుని వారిపైకి కాల్పులు జరిపాడు. రాఘవ్ మార్క్ ఇప్పటికే గోలీ ఇబ్బందితో గుర్తించబడింది. పూర్తి ఖచ్చితమైన మరియు ఖచ్చితత్వంతో ఇష్టం. అతని తుపాకీ నుండి ఎవరో బుల్లెట్ కాల్చారు. రోలెక్స్ ఒకరిని చంపబోతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన పాండియన్ వాళ్లంతా ఇలాగే ఉన్నారని తెలుస్తోంది. అమ్మమ్మని గుర్తు పెట్టుకోవాలి. శబ్దం వారి చెవులకు చేరితే మీరు పురుషులను రమ్మని చేయాలనుకుంటే మౌనంగా ఉండండి. ఢిల్లీ నుంచి వెళ్ళిపోండి లేకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయి. మనిషి మీ అందరిలాగే చెడ్డవాడు. మనం కూడా మా మగవాళ్లంతా తిన్నాం. నేను దానిని పోగొట్టుకున్నాను. కాబట్టి నేను ఇకపై రక్తాన్ని చిందించకూడదనుకుంటున్నాను. అందుకే నేను ఇక్కడి నుంచి వచ్చిన దారిలోనే ఉండాలనుకుంటున్నాను. విశ్వాస్ రావు మాటలు విని వెళ్ళిపో. దివిట్ మరియు రోలెక్స్ పాండియన్ నవ్వుతున్నారు. ఇద్దరూ నవ్వడం ప్రారంభించారు. వారి నవ్వు చాలా భయంకరంగా ఉంది. ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. ఇద్దరూ ఎందుకు అలా నవ్వుతున్నారు? పళ్ళు కొరుకుతూ అన్నాడు విశ్వాస్ రావు. మీరు నవ్వడం పూర్తి చేస్తే మీ కథనాన్ని తీసుకోండి. నీ మంచాన్ని సర్దుకుని నా నగరం నుండి బయటికి వెళ్ళు. మేము అని మీకు కూడా తెలుసు. పోట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అంతే. మా మనుషులు మాత్రమే చంపబడతారు మరియు నేను ఖచ్చితంగా దీన్ని చేయను. రోలెక్స్ పాండియన్ నవ్వడం వద్దు. విషయాలు చాలా చక్కగా చేస్తాయని చెప్పారు కానీ దానివల్ల మనకు ఉపయోగం లేదు. మీరు మా మనుషులను చంపుతున్నారు. ప్రజలు మా పట్ల వ్యతిరేకత చూపారు. ఇప్పుడు మీరు పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఇద్దరు ముఠా నాయకులతో పోరాడండి. రాఘవ్ వైపు తిరుగుతున్న విశ్వాస్ రావుని చూసి ఇది చూసి తమ్ముడు, ఇప్పుడు నీకే దారి దొరికింది అన్నాడు. ఇద్దరూ గొడవ పడుతున్నారు కాబట్టి దాన్ని బయటకు తీయండి. పిచ్చిగా ఉంది మరియు నాకు అక్కరలేదు. నా మగవాళ్లలో ఒక్కడికి కూడా ఏం జరిగినా పర్లేదు అన్నాడు రాఘవ్ ఏదో ఆలోచిస్తూ విశ్వాస్ రావుతో ఏదో అన్నాడు. అది విన్న విశ్వాస్ రావు కళ్ళు తెరిచాడు. అది జరిగితే తాను ఓపెన్ కానీ బ్రదర్ అని చెప్పింది. ప్రపంచం మొత్తం మనపైనే ఉంటుంది మరియు మా శత్రుత్వం మరియు నేను కోరుకునే చాలా మంది వ్యక్తుల నుండి కూడా పెరుగుతుంది. నేను కూడా చెయ్యాలనుకోలేదు నువ్వు అన్నాడు రాఘవ్. అతని గురించి అస్సలు చింతించకండి. రాకీ భాయ్ కోసం అన్నీ నేను చూసుకుంటాను. ధృవీకరణ విన్న తర్వాత విశ్వాస్ రావు ముఖం కాని ఒక చిరునవ్వు వ్యాపించింది మరియు తరువాత అతను వాడిని చూసి సరే, నేను పట్టించుకోను అన్నాడు. మీరిద్దరూ పోట్లాడుకోవాలనుకుంటే కాదు. ఇది జరగవచ్చు. కానీ ఒక విషయానికి గుర్తుంచుకోండి. కొన్నిసార్లు నేను ఒంటరిగా లేను కూడా. మన దగ్గర చాలా మంది ఉన్నారు కానీ మనం వీటన్నింటిలో ఒక వ్యక్తి సమీపంలో ఉన్నాడు. విశ్వాస్ రావు మాటలు వింటుంటే భారంగా ఉంటుంది. అందరూ ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. కొద్దిసేపటి క్రితమే వారికి ఆ విషయానికి తెలిసింది. అలాంటి వ్యక్తి విశ్వాస్ రావు వద్దకు వచ్చాడు. దీని ముందు విశ్వాస్ రావు కూడా లేడు కానీ దాని గురించి ఇంకా ఎవరికి తెలుసు? అందుకే రాఘవ్ కదలనప్పుడు ముఖానికి ముసుగు వేసుకున్నాడు. రాఘవ్ మాస్క్ వేసుకుని ఎదురుగా నిలబడ్డాడు. అక్కడ నిలబడి విశ్వాస్రావుని చూస్తూ మగవాళ్లకి పట్టింపు లేదు కానీ లేటన్ గుంపులో కొంతమంది ఎదురుగా నిలబడి ఉన్నారు. ఇలాంటి మాస్క్లు వేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు. వ్యక్తిత్వం చాలా బాగుంది తెలుసు కానీ ఎదురుగా నిల్చున్న వ్యక్తి ఇతడే సమయం ఎవరు మరియు అతను ఈ రకమైన ముసుగును ఉపయోగించాడు.
అతను దీన్ని ఎందుకు ధరించాడో ఆ వ్యక్తి మాత్రమే చెప్పగలడు. అక్కడ ఉన్న వారందరికీ రాఘవ్ కళ్ళు కనిపించాయి. ఒక్కసారిగా ఓ గ్యాంగ్స్టర్ కళ్ళలో పడ్డాను. రాఘవ్ కళ్ళు చూసి అందరూ వణికిపోయారు. ఎందుకంటే రాఘవ్ కళ్ళలోని ఆకర్షణ వాళ్ళు తట్టుకోలేరనిపిస్తోంది. నేను ఒంటరి జీవితాన్ని గడిపాను. నా ముందు సెక్స్ కుట్టాను. రోలెక్స్ పాండియన్ డెవిడ్ సాగదీసి నిలబడి చూస్తున్నాడు. నేను ఈ రోజు చాలా ముందుగానే గోస్వామికి చెప్పాను. ప్రమాదకరమైన ప్రకాశం ఉన్న వ్యక్తి నుండి ఒక్కసారి మాత్రమే ఎదుర్కొన్నాడు మరియు అతను రాతి సోదరుడు. కానీ అది రాకీ చేసినది మనమే అయితే ఎలా అవుతుంది? నేను నా సోదరుడిని చంపాను. అప్పుడు నాకు అది గుర్తుకు వచ్చింది. బ్రదర్, అది ఎలా సాధ్యం కాగలదు? మీరు కాదు, ఈ రాకీ సోదరుడిని గుర్తించి మోసం చేస్తున్నారు. సోదరుడి రూపాన్ని ఆపలేము. ఇది దైవికమైనది. గోస్వామి రాఘవ అని మాత్రమే చెప్పారు. నా ఎదురుగానే ముసుగు తీసేసింది. అక్కడ నిలబడిన వ్యక్తిత్వాన్ని చూసి మోసం చేయడం ద్వారా మిమ్మల్ని వెంబడించే వ్యక్తిని వదిలించుకోవడానికి ఆ వ్యక్తిని నా ముందే చంపేశాను. నిలబడి చూస్తుంటే ఇద్దరికీ చలిలోనూ చెమటలు పట్టాయి. రాకీ భాయ్ పగ అక్కడే మొదలైంది. రూపం చూసి ఎవరికీ ఏమీ అర్థం కాదు. చివరకు ఈ స్థితిలో సోదరుడిని ఢిల్లీలో ఆపాను. నేను ఏమి చేస్తున్నాను? కానీ ఇప్పటికీ అందరిది రాకీ అయితే నా మనసులో ఒకే ఒక్క విషయానికి వేధిస్తోంది. సోదరుడు జీవించి ఉంటే అతను తన ప్రజలను కలుస్తాడు. కలవడానికి బెంగళూరు ఎందుకు రాలేదు? రోజు రోజుకు కూడా అతని మనుషులు వేటాడి చంపేస్తున్నారు. అయినా రాకీ భాయ్ ఇంకా ఎందుకు అడుగువేయలేదు? ఈ సమయంలో అందరి మదిలో మెదలలేదు. వేల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా రాఘవ్ ఇంకా వారందరి వైపు నా స్థానంలో నిలబడి చూస్తుండగానే అతని చేతిలో జోరావర్ అబద్ధం చెబుతున్న మెషిన్ గన్ రాఘవకి ఇవ్వు. రోలెక్స్ పాండియన్ మరియు స్కార్పియో గ్యాంగ్ లీడర్ దివిడ్ గోస్వామి వెంటనే వెనక్కి అడుగులు వేయడం ప్రారంభించాడు. రాఘవ వాళ్లందరినీ చూసి నవ్వాడు. చూడటం మొదలుపెట్టి, అది నాకు తెలియదని చెప్పాడు. నన్ను చంపడానికి ప్రయత్నించిన వారు మీరు అబ్బాయిలు అయితే చాలా సులభంగా కనుగొనవచ్చు. మీరు నా ఛాతీపై చనిపోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు పిరికివాళ్లు తప్ప ఏమీ చేయరు. లైక్ నన్ను వెనుక మరియు దాని వెనుక కత్తితో పొడిచింది. మీరు దాని పర్యవసానాలను అనుభవించవలసి ఉంటుంది. చాలా ఆలస్యంగా నమ్మిన రోలెక్స్ పాండియన్ ఇప్పుడు ఛాతీ పైకెత్తి రావు ముందు నిలబడ్డాడు. అతను తడి పిల్లిలా కనిపించాడు. అతను దాని గురించి ఎందుకు ఆలోచించలేదు? విశ్వాస్ రావు తన సంఘటనలలో ఒకదాని తర్వాత మాత్రమే నమస్కరిస్తాడు. ఎప్పుడు రాకీ భాయ్ ఎదురుగా ఉండేవాడు. రాఘవ్ మెషిన్ గన్ ట్రిగ్గర్ తీసి అందరినీ కాల్చాడు. యంత్రం వైపు నాన్స్టాప్ బుల్లెట్లను పేల్చడం ప్రారంభించింది. తుపాకీలోంచి వచ్చే బుల్లెట్ల ముందు నిలబడి ప్రజల గుండా వెళుతుంది మరియు మరొక వైపు ఉద్భవించింది. ఈ క్షణానికి రాఘవ కళ్ళు పెద్దవయ్యాయి. మెషిన్ గన్ గట్టిగా కనిపించింది. ప్రతి బుల్లెట్ ఎదురుగా నిల్చున్నా వారిపైకి దూసుకెళ్లింది. విశ్వసరావు హత్య చేయబోతున్నాడు. ఆ తర్వాత తన మనుషులకు కూడా సంకేతం ఇచ్చాడు. ఇరువైపుల నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. రాఘవ్ చేతిలో పట్టుకున్న మెషిన్ గన్ ఒక నిమిషంలో 900 కంటే తక్కువ సార్లు పని జరిగింది. ముందరి కారణంగా బుల్లెట్లు బయటకు వస్తూనే ఉన్నాయి. పక్కనే ఉన్నవారు తన మెషిన్ గన్తో అతనిని ఎదుర్కొన్నారు. నేను చేయడంలో చాలా ఇబ్బంది పడ్డాను. స్కార్పియో ముఠా నాయకుడు చనిపోయి చాలా కాలం అయింది. అతను చాలా గర్వంగా మాట్లాడుతున్నాడు. రోలెక్స్ పాండియన్ ని చూస్తూ అన్నాడు, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. మనలో కూడా ఆలోచన ఒకేలా ఉండదు. రాకీ భాయ్ కూడా చనిపోయాడని అనుకున్నాం. మన పోస్ట్లను సజీవంగా ఉంచుకుంటే సజీవంగా ఉంటుంది. అలా ఉంచుకోవాలంటే ముందుగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. రాకీ భాయ్ గురించి తర్వాత చూద్దాం. రోలెక్స్ పాండియన్ ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ రాకీ భాయ్ని మీ వైపుకు తీసుకురావడం ద్వారా పన్నుల వర్షం కురిపించడం చూసి తన మనుషులను ఇలా చూస్తున్నారు. కుక్క చనిపోవడం చూసి అతను కూడా చేతులెత్తేశాడు. లీ మరియు అతని మిగిలిన వ్యక్తులు రాత్రి హైదరాబాద్కు బయలుదేరారు. దివిత్ తన మనుషులతో బెంగళూరు వైపు బయలుదేరాడు. యుద్ధం ముగియడానికి మిగిలిపోయింది. తరువాత అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ రాఘవ ఈ పోరాటాన్ని ఆపాలని అతనికి తెలుసు. ఇప్పుడు నేను తిన్న దాని గురించి మాట్లాడుకుందాం. రోకీ భాయ్ అని ఇప్పుడు ప్రపంచానికి తెలిసిపోతుంది. రాఘవ్ కూడా బతికే ఉన్నాడు. ఢిల్లీలో ఉన్నాడు. విశ్వాస్ రావుకు కొన్ని విషయాలు వివరించి ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఉంటే భయపడి వెళ్లిపోయాడు. అతని వెనుక ఎవరైనా ఉంటే అప్పుడు దీంతో ఆ కుటుంబం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇలా ఆలోచిస్తూ రాఘవ వెంటనే కృష్ణ కాలనీ వైపు వెళ్లాడు. నేను తీసుకున్నాను కానీ ఎవరూ లేరని చూశాను. ఆదివారం ఉదయం మీ వెనుక ఉండకూడదు. ఆ శబ్దానికి రాఘవ్ కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఆమె అతని బాల్కనీలో అతని కళ్ళు కలుసుకుంది. నేను వచ్చేసరికి సాయంత్రం ఈ సమయానికి అందరూ బయటే ఉన్నారు. ప్రోగ్రాం కోసం సిద్ధమవుతున్నారు. రాఘవ వాళ్లందరినీ పరిశీలించాడు. అప్పుడు అతనికి ఒక విషయానికి అర్థమైంది అన్నట్టుగా వచ్చి ఆమె పాదాలను కౌగలించుకున్నాడు. తల వంచుకుని అదే ఉడుతను చూశాను. మీ పళ్ళు కొరుకుతూ మరియు గాయం నుండి మీ పెదాలను నొక్కడం చలి కారణంగా అతను చాలా పనిలో ఉన్నాడు. ఎవరిని చూసి రాఘవ్ ఆమెను తన ఒడిలో దాచుకున్నాడు. తీసుకుని వెచ్చదనం ఇవ్వడం మొదలుపెట్టాడు. తెలుసుకున్న తర్వాత ఉడుత ఉపశమనం పొందుతుంది. రాఘవ్ తన బాల్కనీ తలుపు మూసాడు చేశాడు మరియు ఉడుతను ఒక వెచ్చని గుడ్డలో చుట్టాడు. నా మంచం మీద ఉంచండి. ఆపై తాజాగా ఉంచండి. బాగుంది అని బాత్రూం లోపలికి వెళ్ళింది. ఫ్రెష్ అప్ అయ్యాక రాఘవ్ ఉడుతతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రస్తుతం పొంగిపొర్లుతున్నది. ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఉడుత పరుగెత్తింది. రాఘవ్ భుజం మీద తన ప్రేమికుడిలా కూర్చున్నాడు. ప్రదేశమైతే రాఘవ్ దిగివచ్చినప్పుడు ఈ సమయంలో
కాలనీలోని మహిళలు మరియు బాలికలు అందరూ అపార్ట్మెంట్లో రాఘవ్ ఉండడం చూసి అతనికి ఏమీ అర్థం కాలేదు కాబట్టి అడిగాడు సోఫాలో కూర్చున్న నా బావ ఏంటి బావ, ఈరోజు కాలనీలో అందరూ మా ఇంట్లో మహిళలు ఏం చేస్తున్నారు మండిసా వంటింట్లోంచి వస్తూ చెప్పింది మా ఇంట్లో దర్శన్ పండిట్ గారు చెప్పారు వస్తువు చాలా బాగుంది కాబట్టి ఈరోజు పూజ చేయండి మా ఇంట్లోనే జరుగుతుంది కాబట్టి అందరం పూజ చేశాం. మీరు సిద్ధమవుతున్నారు. మీరు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది మీరు వచ్చిన తర్వాత వచ్చారు. ఇప్పుడు వచ్చారు. కాబట్టి మా దయచేసి పనిలో నాకు కూడా సహాయం చేయండి. రాఘవ్ అవును అన్నాడు. నేను వచ్చి పూలగడ్డం ఆడించాను మొత్తం అలంకరణ పూర్తయ్యాక అలంకరించడం మొదలుపెట్టారు దీంతో కాలనీ వాసులంతా ఆయనకు పూజలు చేయడం ప్రారంభించారు. తీసుకోవాలని వారి అపార్ట్మెంట్ లోపల సాంచిజీ స్వయంగా పండిట్ జీని చేరుకున్నారు. సూచనలు ఇవ్వడం, వాటి ప్రకారం పూజలు చేయడం పండిట్ జీ కూడా చిరునవ్వుతో పూర్తి చేశారు. వారి ప్రకారం ప్రతి విషయానికి విన్న తర్వాత పూజ పూర్తయ్యాక అందరూ తెచ్చుకున్నారు ప్రసాదం ఇవ్వడంతో అందరూ తిరిగొచ్చారు ఈరోజు రాఘవ్ తన పనిలో బిజీ అయిపోయాడు. అలా అతను ప్రత్యేకంగా చేయాల్సింది ఏమీ లేదు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచన వచ్చింది మరియు అతను తన గదికి వెళ్లి రాత్రి సంఘటనలను చూస్తున్నాడు. పిల్లలందరి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు ఈనాడు పెద్దల నుండి పెద్దల వరకు అందరి ముఖాల్లోనూ చాలానే ఉన్నాయి. ఈ రోజు చాలా ఆనందం మరియు ఉత్సాహం ఉంది 2 రోజుల తర్వాత అతని కాలనీలో ఓ కార్యక్రమం జరగబోతోంది మరియు ఈ కార్యక్రమంలో అదంతా వారు దానిని ఇలా మసకబారడానికి ఎలా అనుమతించగలరు? ఈ సాయంత్రం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సాంచిజీ కళ్ళు ముందుగానే సిద్ధమవుతున్నాయి ఆమె అప్పటికే సోను మరియు గోపాల్పై పడింది. దీంతో ఇద్దరినీ బలవంతంగా వారి పనులు చేయించుకున్నాడు. అది పెట్టుకుని అమ్మమ్మలిద్దరూ అయిష్టంగానే ఉన్నారు గోపాల్ అమ్మ పనులు చేసేవాడు. నీ వల్లే ఇదంతా జరిగింది అని కోపంగా అన్నాడు రేపు నువ్వు నన్ను వెళ్ళనివ్వకపోతే ఏమవుతుంది నేను ఆగి ఉంటే, నేను ఈ రోజు ఇక్కడ ఇరుక్కుపోయేవాడిని కాదు. నువ్వు మాట్లాడితే బ్రదర్ ఇలా వ్యవహరిస్తున్నావు నేను ఇందులో చిక్కుకోలేదని, నేనెందుకు? అమ్మమ్మ మాకు చాలా ముఖ్యమని తెలుసు నాన్న చెప్పినట్లే ఆమె తన పని భారంతో బయలుదేరుతుంది. మన పెద్దల మాటలు వినాలి అని అతని ఆశీర్వాదంతో చాలా శక్తిని తీసుకోవాలి. ఈ ఫంక్షన్ గురించి మనకు ఏమి తెలుసు? మా పేర్ కలుస్తుందో లేదో నాకు తెలియదు. కానీ నా పని చేయడం ఖచ్చితంగా నా వెన్ను విరిగిపోతుంది. జాయేగి గోపాల్ కోపంగా లేచి నిలబడ్డాడు అక్కడి నుంచి వెళ్లడం మొదలుపెట్టాడు కానీ అక్కడి నుంచి వెళ్లలేకపోయాడు. అమ్మమ్మ అక్కడికి చేరుకుని గోపాల్కి చెప్పింది ఎంచక్కా ఎక్కడికి వెళ్తున్నావో చూసింది కూర్చోండి. లడ్డూలు ఇంకా పూర్తిగా సిద్ధంగా లేవు. మీరు కనీసం 500 లడ్డూలు తయారు చేశారు. ఒక పని చేసినా ఇద్దరూ సిద్ధపడాలి. నాకంటే అధ్వాన్నంగా ఎవరూ ఉండరు, అర్థమా? అమ్మమ్మ గోపాల్ ఉంటే ముసిముసిగా కూర్చుంది అమ్మమ్మ మాటలు వినలేదా? అమ్మమ్మ ఇంకా ఏమి ఇవ్వాలో తెలియదు. ఇప్పుడు 500 లడ్డూలు చేయమని అడిగాడు. అతను పని చేయడానికి నిరాకరించినట్లయితే నాయనమ్మ అతనికి వేరే పని ఏమి చేస్తుందో నాకు తెలియదు. ఇలా ఆలోచిస్తూ కూర్చున్నాడు గోపాల్. గోపాల్ వెళ్లి సోనూతో కలిసి లడ్డూలు చేయడం ప్రారంభించాడు. సోనూ పరిస్థితి చూసి నవ్వుకున్నాడు కానీ నవ్వడానికి చాలా సమయం పట్టింది గోపాల్ అతన్ని ఎలాగైనా అదుపులో ఉంచుకున్నాడు. నేను ఈ సందిగ్ధంలో చిక్కుకున్నాను. లేకుంటే ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలియదు. ఇద్దరూ అయిష్టంగానే 500 లడ్డూలు హన్స్ 500 లడ్డూలను సిద్ధం చేసి పూర్తి చేశాడు. ఇప్పుడు వెళ్ళిపోయాను నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు హే కొడుకు మీరిద్దరూ లడ్డూలు చేయడం పూర్తయితే కాబట్టి మీరు దీనితో మాకు సహాయం చేయగలరు సాయంత్రం అతిథుల కోసం వీటిని సిద్ధం చేద్దాం గోపాల్ అతని స్థానంలో నిలబడగానే అది జరగాలి. సుస్మితా జీ మాటలు విన్న తర్వాత ఇది జరిగింది. నేడు దాని స్థానంలో తిరిగి కూర్చున్నట్లుంది ప్రజలు నన్ను సహనంగా చేసి చంపుతారు గోపాల్ మనసులో గొణుక్కున్నాడో లేదో ఇద్దరూ చేతులు కడుక్కొని అతిథులను పలకరించడానికి తిరిగి వెళ్లారు. గోపాల్ బ్యాడ్జి తయారు చేయాలనే ఆలోచనలో కూర్చున్నాడు. వారిద్దరి పరిస్థితి అలా తయారైంది అయితే ఆ బామ్మ ఈరోజు చెప్పింది అతనికి ఎలా తెలిసింది కాలనీలోని అబ్బాయిలందరినీ నిద్రపుచ్చారు అమ్మమ్మని చూస్తే ఇలా అనిపించలేదు. ఆ అమ్మమ్మ నిన్ననే మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చింది. అందరూ ఉన్న మార్గం కారణంగా నేను తిరిగి వచ్చాను ఇష్టం లేకుండా అబ్బాయిలకు ఆర్డర్లు ఇచ్చేవాడు అబ్బాయిలు కూడా అతని ఆదేశాలను పాటించవలసి వచ్చింది నయన్ నిశ్చితార్థం ఈరోజు జరగకపోయి ఉంటే బామ్మగారిది ఎప్పుడైతే రాఘవ్ ఆమెకు కూడా షాకిచ్చాడు నేను నా గది నుండి బయటకు వచ్చేసరికి అప్పటికే మధ్యాహ్నం అయింది అతను హాల్లోకి చూశాడు మరియు ఈ సమయంలో అమ్మాయిలను చూశాడు ఆమె కూర్చుని చేతులకు గోరింటాకు రాసుకుంది. మంకా కూడా అమ్మాయిలందరితో కలిసి కూర్చుంది సోదరా, అక్కడ మీరు మీ చేతులను మెహందీతో అలంకరించారు. మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు, కాదా? నేను ఇక్కడ బాగానే ఉన్నాను అంటూ రాఘవ్ సోఫాలోకి వెళ్లాడు. నేను వెళ్లి కూర్చొని నా మొబైల్ ఉపయోగించడం ప్రారంభించాను. కాశీ రాఘవ్ చేతులకు మెహందీ రాసుకున్నాడు. చూపిస్తూనే, రాఘవేంద్రజీ, మీకు ఏది ఇష్టం? మనందరికీ గోరింట రంగు ఉన్నట్లు కనిపిస్తోంది. కొంతకాలం ఎవరికి దగ్గరగా ఉంటాం? అనుకుంటూ అమ్మాయిలందరి వైపు తిరిగాడు రాఘవ. చూస్తుండగానే చెప్పింది, నేను విన్నాను ప్రేమ గాఢమైన వారి చేతుల్లో మెహందీని సృష్టించేవాడు మందపాటి. మీరు అబ్బాయిలను ప్రేమిస్తే ఏమి జరుగుతుంది పేరుతో వారి చేతులకు గోరింట పూసుకున్నారు అది ఉంటే అది ఖచ్చితంగా చిక్కగా ఉంటుంది.
కాబట్టి నేను దాని గురించి ఏమీ చెప్పలేను. నయన్ పేరుతో అందరితో కలిసి కూర్చుంది మోహిని. ఆమె చేతులకు మెహందీ రాసుకుంది. ఏం జరిగినా పర్వాలేదు అని సిగ్గుపడుతూ అన్నాడు. నా చేతుల్లో మెహందీ చాలా అందంగా కనిపిస్తుంది మరియు మా మధ్య ప్రేమ చాలా బలమైనది. మరింత విడదీయలేనిది మరియు నేను అలా అనుకోను. మా ఇద్దరిలాగే మనల్ని ప్రేమించే వ్యక్తి ఇక్కడ ఉన్నారు. మోహిని ఎవరైనా ఉంటారా? ఎక్కడ? అన్ని అమ్మాయిలు ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభించారు. ఈ సమయంలో అతనితో పాటు కూర్చున్న మహిళ మోహినితో కూడా పందెం వేసి అన్నాడు, చూడు కొడుకు, నేను కూడా మీ మామయ్య పేరులోనే ఉన్నాను. అయితే చేతులకు గోరింటాకు రాసుకున్నాం. ప్రేమ చాలా స్వచ్ఛమైనది. దాని మెరుపు దానికి నిదర్శనం కాలని మొత్తానికి తెలుసు. ఈ రోజు మీరు ప్రజలందరినీ ఎప్పుడు చూస్తారు? అతని పేరుతో ఉన్న మెహందీ నా చేతులపై వేయబడుతుంది. రీతూ తనతో చెప్పినట్లు అలీనా జీ ఇప్పుడే చెప్పింది ఆమె ఆట పట్టిస్తూ. ఏమిటి ఆంటీ? ఊహిస్తున్నాను. నేడు కరుణ్ శంకల్ చిలుకలు ఎగరబోతున్నాయి. రీతూ మాటలు విని అన్ని రకాలుగా చంపేశారు. నవ్వడం ప్రారంభించింది. అయితే అలీనాజీ ముఖం సిగ్గుతో నిండిపోయింది. ఆమె వయస్సు ఇప్పుడు 40 అయినప్పటికీ ఎర్రగా మారిపోయింది. అది అయిపోయింది కానీ అది ప్రేమ కాదు అంటున్నారు. వయస్సు లేదు. వయస్సు కేవలం ఒక సంఖ్య. సంభాషణలో అందరి దృష్టి మంకా వైపు. ఎవరు ప్రశాంతంగా చేతులు కట్టుకుని కూర్చున్నారు. మాన్సీ తన భుజం మీద మెహందీ వేసుకుంది. ఆమె చేయి వేసి, బాబీ, మేము విన్నాము కులదీప్ భయ్యా కూడా నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ సాయంత్రం కార్యక్రమంలో మీరిద్దరూ నేను ఒక జంట నృత్యం ఉంచుతాను. కానీ నేను కాబట్టి మంకకు నేరుగా డ్యాన్స్ చేయడం తెలియదు. నేను, హే భాబీ, మనం కూడా కొంచెం అని స్వరంలో బదులిచ్చాను. వేదికపై ప్రొఫెషనల్ డ్యాన్సర్లు లేరు. మీరు వెళ్లి ప్రదర్శన చూపించాలి. కుల్దీప్ భయ్యాతో కూడా మేము మీకు చెప్పాము. మేము డ్యాన్స్ చేయడం కూడా మీరు చూడలేదు. నీ డాన్స్ చూడాలని ఉంది మోహిని. అప్పుడు అందరూ అన్నారు జంట నృత్యం కోసం మంకాకు అభ్యర్థన. అందరి అభ్యర్థనలు విన్న తర్వాత రిసెషన్ చేయడం ప్రారంభించాడు. ఓటమిని అంగీకరించిన ఆమె, ఓకే, నేను ఓకే అని చెప్పింది. నృత్యం చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఆమె సిద్ధంగా ఉంటుంది. అతను కూడా ఎప్పుడూ నృత్యం చేయలేదు కాబట్టి నేను అతను అనుకోను. కోడలు మీరు చేసే విధంగా డ్యాన్స్ చేయడానికి అవును అని చెబుతుంది. డ్యాన్స్కి ఓకే చెప్పాం. మేం కూడా వాళ్ళమే. మీ నోటితో నృత్యం చేయడానికి అవును అని చెప్పండి. మేము ఎప్పటికీ వదులుకోము మరియు మన దృక్కోణానికి అబ్బాయిలను అంగీకరించేలా చూడాలి. ఆ అమ్మాయిలందరూ చాలా సులభంగా వస్తారు. ఈ సమయంలో ఎవరు? రాఘవ్ మాటలు విన్నాక సోఫాలో కూర్చొని ఇటీవలి వార్తలను చదవండి. ఇప్పుడు చాలాసార్లు మహిని గుర్తుపట్టడం మొదలుపెట్టాడు. గంటలు గడిచాయి కానీ అతను ఒక్కసారి కూడా ఆమెతో మాట్లాడలేదు. నెంబరు డయల్ చేసి మహికి ఫోన్ చేసి రింగ్ చేశాడు. ప్రయాణం పూర్తయ్యాక కూడా మహి ఫోన్ చేయలేదు. రాఘవ్ మళ్లీ 2 సార్లు తన కాల్ తీసుకున్నాడు. వర్తించబడుతుంది కానీ పూర్తి రింగింగ్ తర్వాత కూడా ముందు నుంచి సమాధానం రాకపోవడంతో చూసింది. బహుశా మహి ఏదో పనిలో పడి ఉండవచ్చని రాఘవ్ భావించాడు. నేను తప్పనిసరిగా బిజీగా ఉన్నాను కాబట్టి నేను అతని కాల్ని తీసుకోలేను. ఇలా ఆలోచిస్తున్న రాఘవ్ మళ్లీ ఆమెకు ఫోన్ చేయలేదు. అది చేసి మళ్లీ వార్తలను స్క్రోల్ చేయడం ప్రారంభించాడు. మరోవైపు దేశ్ముఖ్ జీ రేపు ఈ సమయంలో ఉంటారు. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. కానీ ఢిల్లీలో జరుగుతున్న ప్రతి కార్యకలాపంపై ఆయన కళ్లే. సార్, మనం అనుకున్నది జరిగింది. తమ్ముడు చనిపోయాడని ప్రపంచమంతా భావించడం మానేసింది. కానీ రాకీ భాయ్ మాత్రం ఢిల్లీలోనే ఉన్నాడు. నేను నిన్న రాత్రి మంజీత్ని ఢిల్లీలో పురుషుల కార్యకలాపాలు జరుగుతున్నాయి దీనిని పరిశీలించమని చెప్పారు. దీని గురించి కొంత సమాచారం అందింది. ఇది విన్న తర్వాత అతను కూడా ఆశ్చర్యపోయాడు మరియు ఆశ్చర్యంతో హితేష్ జీకి చెప్పడం కాబట్టి నేను ఏదో కనుగొన్నాను. ఇదంతా తర్వాత రోకీ భాయ్ బెంగళూరు నుంచి ఢిల్లీకి దేశ్ముఖ్ను విడిచిపెట్టింది ఎవరు? సార్, నేను ఇంకా రాకీ భాయ్ గురించి అడగలేదా? ఎవరి ముఖం మన ముందు కనిపించలేదు. తెరవెనుక కూడా తన పని తాను చేసుకుంటున్నాడు మరియు రేపు రోలెక్స్ పాండియన్ మరియు స్కార్పియో ఉన్నప్పుడు గ్యాంగ్ లీడర్ విశ్వాస్ రావుపై దాడి చేశాడు. అతను అలా చెప్పినప్పుడు అతనికి మద్దతు ఇచ్చేవారు ఎవరూ లేరు. మరియు రేపు రాకీ సోదరుడిని కలిగి ఉంటే నేను ఇష్టపడతాను. ఈరోజు ప్రజలు ఆ ప్రదేశాన్ని ముట్టడించి ఉంటే రాకీ భాయ్, మంజీత్ మా ఆధీనంలో ఉన్నాడు. సరే, తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని బదులిచ్చారు. అయితే ఈ రోకీ భాయ్ ఎవరో ఆశ్చర్యపోండి. పేరుతో ఏదైనా కార్యాచరణ జరిగితే నాకు తెలియజేయండి. నాకు ఇష్టం లేనందున చేయండి. ఇది హైదరాబాద్, మన నగరం. ఢిల్లీలో జరిగింది. నేను కూడా ఉన్నాను. మరియు అవును, మీరు దేని గురించి మాట్లాడాలనుకున్నా అతన్ని రహస్యంగా నన్ను చేరుకోనివ్వండి. ఎందుకంటే రేపు మా ఇంట్లో పెళ్లి నా కుటుంబం కోరుకోవడం లేదు. మంజీత్ ముఖంలో ఏమైనా టెన్షన్ కనిపించిందా? అమర్ అవును అని తల ఊపి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అలాగే మా నాన్న శ్రీ సత్యజిత్ సంస్కృత ఉపాధ్యాయుడు. నేను అతనితో కూర్చున్నాను మరియు హితేష్ జీ నా ముందు ఉన్నాడు. మొబైల్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అది చూసి మా నాన్నగారికి కొంత సూచన ఇచ్చాను. శ్రీ సత్యజిత్ శ్రీ దేశ్ముఖ్తో అన్నారు. అయితే దేశ్ముఖ్ జీ ఇంకా దీని గురించి మాట్లాడలేదు. నాకు టైం లేదు. కానీ ఇప్పుడు మీ కూతురి కోసం సమయం వచ్చింది. నేను కూడా పెళ్లి చేసుకునే వయస్సులో ఉన్నాను. ఎందుకు కాదు? మీరు ఆమె కోసం కూడా అబ్బాయి కోసం వెతకడం ప్రారంభించండి. నా ఉద్దేశ్యం అయితే మీ కూతురితో ప్రేమలో ఉన్న వారు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడే ఇచ్చిన హితేష్ జీ మీరు అర్హులు. అతను కాల్ కట్ చేశాడు. అతను నవ్వుతూ చెప్పాడు.
ఎందుకంటే సంస్కృతం అవసరం లేదు. మహి ఎవరినో ఇష్టపడతాడు మరియు నేను అతనిని ఇష్టపడతాను. సంబంధంతో మాకు ఎలాంటి సమస్య లేదు. వారి సంబంధం గురించి అతని తల్లి నాకు కొంచెం ఎక్కిళ్ళు కావాలి కానీ నువ్వు నా కూతురువి. అతను తన తల్లిని నమ్మడం ప్రారంభించాడు. అమర్ వినగానే మహి ఎవరో నచ్చింది మరియు వారి సంబంధం గురించి హితేష్ జీకి కూడా అభ్యంతరం లేకుంటే ఇది విన్న తర్వాత అతని ఎక్స్ప్రెషన్ ఆమె పిడికిలి పట్టుకునేంతగా కుంచించుకుపోయింది. కాని ఇది విన్న వెంటనే ఈ సంబంధం గురించి సలోని జీకి సందేహాలు ఉన్నాయని కావాలంటే అతని ముఖంలో చిరునవ్వు మిస్టర్ సత్యజిత్ పగిలిపోయి, చూడు, నేను మీరు ఒక స్నేహితుడు మాత్రమే కాదు, కుటుంబం కూడా. ఇందులో మీరిద్దరూ ఉంటే నేను సభ్యుడిలా ఉన్నాను. మీరు సంబంధానికి సిద్ధంగా లేకుంటే ముందుకు సాగండి. మరి ఇద్దరి పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇది జరుగుతుంది. నేను కోడలు అని చెప్పాను. మహేశ్వరిని ఇష్టపడే అబ్బాయి మహేశ్వరి కుమార్తెతో వివాహం. మహిబితియా తనను అమ్మాయి అని ఎప్పుడు పిలుస్తుందో ఎవరికి తెలుసు. మీరు ఆమెతో సంతోషంగా జీవించడం ప్రారంభిస్తే కోడలు కూడా ఉంటుంది. మనసుకు సంతోషం కలుగుతుంది. శ్రీ సత్యజిత్ సలోని జీ నిర్ణయమే తుది నిర్ణయంగా భావించారు. ఈ నగరానికి హితేష్ జీ కమిషనర్ అయినప్పటికీ ఎందుకు కాదు, కానీ సలోని జీ ఇంట్లో ఉంది అనేది ఆర్డర్గా పరిగణించబడుతుంది మరియు ఈ రోజు వరకు వారికి వ్యతిరేకంగా ఉంది. సలోని జీ ఏ పని చేయకపోతే ఈ సంబంధానికి అభ్యంతరం ఉంది. కాబట్టి అబ్బాయి మహితో పెళ్లికి అవకాశం రాలేదు చేయడానికి మరియు అతని కుటుంబ సభ్యుల అదే అమరత్వం. అదే సమయంలో అతను తన కుటుంబ వ్యాపారంలో కూడా నిమగ్నమై ఉన్నాడు. మహికి అమర్తో పెళ్లైందా? అతను వెళితే అతని జీవితం ఆనందానికి దారి తీస్తుంది. కలిసిపోతారు కానీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సలోని జీ మరియు మహి ఏమి కోరుకుంటున్నారు? చూడు అన్నయ్య, నువ్వు చెప్పేది నాకు తెలుసు. మీకు ఏమి కావాలి కానీ మీరు బహుశా చెప్తున్నారు నా కూతురు మహి ఎప్పుడూ రూల్స్ ఫాలో అవుతుందని. అతని తల్లి మా అందరి కోసం అతన్ని బ్రేకింగ్ చేస్తోంది. ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా అందరూ ఇష్టపడతారు. అతను ఏదైనా కలిగి ఉంటే పిల్లల నుండి భిన్నంగా ఉంటుంది. ఆమె ఇష్టపడితే ఆమె విషయానికి పొందుతుంది. ఆమె చేస్తే తప్ప ఆమె వెనక్కి తగ్గదు. నేను నిన్ను నిజంగా ప్రేమించానని అనుకోను. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోకుండా మహి అడ్డుకుంటుంది. సలోని జీ విషయానికొస్తే ఆమె వెనక్కి తగ్గుతుంది. హితేష్, ఒక రోజు వాటిని అంగీకరించాలి. అవును, అమర్ ఎక్కడి నుండి వచ్చాడు? ఇది నాది. అలా అనడం తప్పే కానీ నేను మహిని ప్రేమిస్తున్నాను. మేమిద్దరం ఒకే స్కూల్ నుంచి వచ్చామని నాకు తెలుసు. జీవితం చిన్ననాటి తోడుగా ఉంటే చదువుకునే వాడిని జీవితకాల భాగస్వామిగా మారడం వల్ల నష్టమేమీ లేదు. ఏంటి అంటే మహిని ఎప్పుడూ హ్యాపీగా ఉంచుతాను. ఆమె భవిష్యత్తులో పని చేయకూడదనుకుంటే అయినా నేను పట్టించుకోను. మా కుటుంబ వ్యాపారం చాలా పెద్దది. మా కుటుంబ వ్యాపారం కూడా నేర్పిస్తాను. ఆ సంభాషణకి హితేష్ జీ నవ్వుతూ ఆర్డర్ చెప్పాడు. అనుమతి ఇవ్వకుండా ఓ వ్యక్తిని హత్య చేశాడు నా భార్య. అవును అని చెప్పినా కూడా ఇచ్చాను కాబట్టి ఆ అబ్బాయి సురక్షితంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? అది ఉండనివ్వండి కొడుకు, నువ్వు ఆమె చిన్ననాటి స్నేహితుడివి. అందుకే మహిని ఆందోళన నాకు అర్థమైంది. దానిని నీ మనస్సు నుండి తీసివేయి. అది ఎప్పటికీ నీది కాదు. ఇది హితేష్ జీ మాటలతో చిరస్థాయిగా నిలిచిపోవచ్చు. మహి తనది మాత్రమే అని చెప్పాలనుకున్నా అది ఆయన తప్ప మరెవరిది కాకూడదు. కానీ వారి ముందు తన పాత్రను చెడగొట్టుకుంటాడు. అక్కర్లేదు కాబట్టి అతను తన సిప్ చేశాడు. సాయంత్రం కావడంతో తాగి ఉండిపోయింది. కృష్ణ కాలనీ లైట్లు మరియు ట్వింకిల్ సెట్ చేయడం ప్రారంభించింది అన్నట్టు అనిపించింది. డిసెంబర్ నెలలో దీపావళి వచ్చింది. కాలనీకి చెందిన చాక చౌన్ను చూశాడు సురేష్. స్నేహితులందరినీ చూసి ఫ్రెండ్స్ అన్నాడు కళ్లతో పాటు. అలా అనిపించదు? మనం కూడా ఎవరితోనైనా సంబంధం పెట్టుకుంటాం. అవును, నాకు గోపాల్ సురేష్ వీపు మీద కావాలి. నన్ను మోచేతితో కొట్టి మళ్ళీ అలా అన్నాడు. నా కంటే అధ్వాన్నంగా ఎవరూ ఉండరు. నేను అర్థం చేసుకున్నాను. అలాగే నయన్ మనందరి కంటే 1 సంవత్సరం ఆలస్యంగా ఉంది. ఆమె నిశ్చితార్థం చేసుకున్నట్లు కాదు కాబట్టి మేమంతా అతని తర్వాత నిశ్చితార్థం చేసుకోవడానికి కూడా బయలుదేరాడు. రండి మిత్రమా, మన వయస్సు ఎంత? మేము సమయం కోసం మాత్రమే వేచి ఉండగలము, మరేమీ లేదు. మా పెళ్లి విషయానికొస్తే నాకు ఇంకా ఎవరో తెలియదు. ఎప్పుడొస్తుందో అనే ఆసక్తి అమ్మాయికి లేదు. నా ఆసక్తిని రేకెత్తించినప్పుడే ఆ అమ్మాయిని కలుస్తాను. నేను నిన్ను ఎక్కడో పెళ్లి చేసుకుంటాను అన్నయ్య. అబ్బాయిలు నాకు ఇంట్రెస్ట్ లేదు. సోను ఎంజాయ్ చేశాడు. కియా అనే టోన్లో గోపాల్తో అన్నాడు సోను. అన్న మాటలు విన్న గోపాల్కి కోపం వచ్చింది. నాకు కోపం వచ్చింది. ఏం చెప్పావు? ఇక ఆపు. ఇంత చెప్పినా సోను వెనుక గోపాల్ ఉన్నాడు. గోపాల్తో తలపడేందుకు సోను పరుగెత్తాడు. తనను తాను రక్షించుకోవడానికి అక్కడికి ఇక్కడకు పరుగులు తీయడం ప్రారంభించాడు. ఈ ప్రక్రియలో చాలా మందిని కొట్టాడు. వెయిట్ యు బాస్టర్డ్, ఈ రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను నిన్ను విడిచిపెట్టను. నీకు ఎంత ధైర్యం? గోపాల్ మాట్లాడమని చెప్పి సోనూని అనుసరించాడు. సోను తనను తాను పట్టుకున్నాడు. కుదరలేదు మరియు పైగా అక్షర ముందు నుండి వస్తోంది. అక్షర తనంతట తానుగా పడిపోవడం విశేషం. చూసుకుంటే ఇద్దరం దిగిపోయేవాళ్లం. నన్ను చూసి మీరు నడవలేరు. క్షమించండి, నా డ్రెస్ చెడిపోతే. సారీ ఓహ్, నేను చూడలేదు. అసలే గోపాల్ నా దగ్గరకు పరిగెడుతూనే ఉన్నాడు. నేను చాలా బిజీగా ఉన్నాను. నేను నిన్ను చూడలేకపోయాను. నన్ను క్షమించండి. అవును. ఇది చెప్పిన తర్వాత సోను అప్నా అక్కడి నుంచి బయటపడేందుకు వీలుగా అడుగులు వెనక్కి వేయడం ప్రారంభించాడు. అంతకు ముందు కూడా అక్షర అతని కాలర్ చదివింది.
నా వైపు మరియు ఆమె కళ్ళలోకి లాగింది, నన్ను చూసి నా డ్రెస్ ఎందుకు పాడు చేశావ్ అని చెప్పింది. నేను ఇంకా నా ఖాతాలను పరిష్కరించాల్సి ఉంది సోను తటపటాయిస్తూ. సోను ఎలాంటి లెక్క? అక్షర ఉద్విగ్నతను చూసి, ఆమె మొహంలో ఒక లుక్, అతను ఏదో ఆలోచిస్తున్నప్పుడు డెవిల్ చిరునవ్వు వ్యాపించింది. తన భుజం మీద నా చెయ్యి వేసి అన్నాడు, ఈరోజు అందరూ కలిసి కపుల్ డాన్స్ చేస్తారు కాబట్టి మీరు నా భాగస్వామి అవుతారు. ఇది ఆమోదయోగ్యమైనదో నాకు చెప్పండి, కానీ నాకు డ్యాన్స్ ఎలా చేయాలో తెలియదు కాబట్టి నేను మీతో ఎలా డాన్స్ చేయగలను గోపాల్. మీరు ఆమెతో బాగా డాన్స్ చేశారు. మీరు ఎందుకు నృత్యం చేయకూడదు? మేము తయారు చేయబడలేదు ఒకరికొకరు లేదా ఒకరిని వివాహం చేసుకోవడానికి. నేను అడగడం లేదు. నేను డాన్స్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి వేదికపై మా ఇద్దరికీ సిద్ధంగా ఉండండి. మీరు వేదికపైకి రాకపోతే పేరు ప్రకటిస్తారు కాబట్టి మీరు నాతో చాలా కలత చెందుతున్నారని గుర్తుంచుకోండి. అక్షర పదునైన కళ్ళు బరువుగా ఉంటాయి. చూడగానే సోను కంగారు పడింది రాఘవ్తో గొడవ పడినప్పుడు. అక్షర కోపాన్ని అప్పుడే చూసా. అప్పటి నుంచి అక్షర అంటే భయపడేవాడు. సోను పరిస్థితి చూసి అక్షర బాధపడింది. ఆమె అతనివైపు ప్రేమగా మెల్లగా నవ్వుతూ ఉంది. తన వేలిని అతని చెంపల మీదుగా పరిగెత్తించి, ఆపై నవ్వుతూ దీంతో అక్షర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సోనూకు కోత పడింది మరియు అతను వెంటనే తనను తాను నియంత్రించుకున్నాడు. టేక్ ఓవర్ చేసి గోపాల్కి చెప్పాను, తమ్ముడు, నాకు ఇది ఇష్టం. ఈ అమ్మాయికి బాంబు పడిపోతుందని ఎందుకు అనిపిస్తుంది? నేను ఈరోజు పార్టీకి అటెండ్ అవ్వబోతున్నాను. ఎలాగైనా వస్తాను. దీంతో ఆయన అధికారాన్ని వదులుకున్నారు. ఇప్పుడు చూద్దాం పార్టీలో ఏ బాంబు పడుతుందో. కానీ ఏమి జరిగినా, బాంబు మీపై మాత్రమే పడుతుంది. ఇది జరగబోతోంది. కాబట్టి సిద్ధంగా ఉండండి బిడ్డ, నేను వెళ్తాను. వెంటనే గోపాల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సోను వెంటనే అతడిని పట్టుకుంది. నన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నావు? ప్రస్తుతానికి నన్ను ఇక్కడే ఉంచు. కాబట్టి పార్టీ కూడా సరిగ్గా ప్రారంభం కాలేదు. మీ వరకు డాన్స్ చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. నాకు కొంత స్టెప్ నేర్పించండి, లేదంటే నేను స్టేజి మీద ఉంటాను. నేనేమైనా నాశనమైపోతాను. నేను కావాలంటే అన్నయ్యను చూడాలని లేదు. మీరు డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటే దీనికి మీకు ఏదైనా అవసరం పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి పరిహారం ఇవ్వాలి? ఇప్పుడు మీరు పరిహారం లేకుండా మీ స్నేహితుడికి సహాయం చేయవచ్చు. సోను నన్ను లంచంగా చూసింది గోపాల్తో అన్నాడు. చూడు అన్నయ్య, అది నీకు కూడా తెలుసు. నేను ఏ పని ఉచితంగా చేయను. డ్యాన్స్ నేర్చుకోవాలంటే ఫీజు కట్టాల్సిందే. నువ్వు కొంచెం సేపు పడుకోవాలి. సోను ఓటమిని ఒప్పుకుని గోపాల్తో, ఓకే బ్రదర్ అన్నాడు. నేను అంగీకరిస్తున్నాను. మీకు ఏమి కావాలో చెప్పండి. నువ్వు నష్టపరిహారంలో లేవు అన్నయ్య. ముందు నువ్వు అలా కాదు. నేను మీకు ఏది చెప్పినా వాగ్దానం చేయండి. నేను మిమ్మల్ని ఒప్పించవలసి వస్తే మాత్రమే నేను మిమ్మల్ని ఒప్పిస్తాను. నేను నేర్పిస్తాను, లేకపోతే మర్చిపోండి. గోపాల్ వింత వింత ఈ విషయాలు విన్న సోను ఇప్పుడు నిరుత్సాహానికి గురవుతున్నాడు. వాడు సరే అన్నాను. నేను ప్రామిస్ చేస్తాను అనుకున్నాను. నువ్వు ఏది చెప్పినా నేను నీవాడినే. నేను ఒప్పుకుంటాను, కానీ ఒక్కసారి ఆలోచిస్తాను. మీరు పూర్తి చేయకపోతే నేను మీకు ఒక పనిని కూడా ఇవ్వగలను. నువ్వు చేస్తే నీకు తెలుసు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తాను. నేను ఏమి చేసినా దాన్ని పూర్తి చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు సోను కూడా తన పరిస్థితిపై అతి విశ్వాసంతో ఉన్నాడు. అతను సరే నన్ను చేయమని చెప్పు అన్నాడు. మీ ప్రతి ప్రవర్తనతో నేను ఏమి చేస్తాను? నాకు తెలిస్తే ఎవరైనా ఖచ్చితంగా నాకు పని ఇస్తారు. గోపాల్ కస్తూరి రాతే ఏం చేయాలో చెప్పండి. హ్యూ చెప్పారు. మీకు మరో అవకాశం ఉంది, ఆలోచించండి. హే, తర్వాత పశ్చాత్తాపపడకు, చెబితే ఫర్వాలేదు. నేనేం చేయాలో తర్వాత చూస్తాను. నేను చేయగలనా లేదా అని అడిగాడు గోపాల్. అక్షర వైపు మొహం తిప్పి అన్నాడు. అతని వద్దకు వెళ్లి మోకాళ్లపై పడుకుని 3 ఇవ్వండి. మేజిక్ పదం చెప్పు. సోదరా, మీకు పిచ్చి ఉందా? అతను కుక్క చనిపోతాడా? అతని అమ్మమ్మ ఎలా ఉంటుందో తెలుసా? అతను మమ్మల్ని ఇలా చేయడం చూస్తే తీసుకుంటే అమ్మమ్మ మనల్ని విడిగా ఎగతాళి చేస్తుంది. అమ్మ నన్ను తన ఇంటికి పనిమనిషిని చేయదు. బ్రదర్ లేదు, నేను ఇలా చేయను. నాకు వేరే పని ఇవ్వండి. ఇది పనికిరాని పని నాకు. సరే, అప్పుడు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. లీనా తనతో డ్యాన్స్ చేసింది. ఆ జంట డాన్స్. గోపాల్ కూడా. సోను అక్కడి నుంచి వెళ్లి డైలమాలో పడింది. వెళ్ళిపోయాడు. అతను అర్థం చేసుకోలేకపోయాడు ఇప్పుడు ఏం చేయాలి. కాని అతనికి సహాయం చేయడానికి అక్కడ ఎవరూ లేరు. అక్షర కాలనీ ముందు ఏమీ లేదు. అమ్మాయిలు చాలా ఉన్నారు మరియు కలిగి ఉన్నారు. ఆడపిల్లల మధ్య ఉండే ధైర్యం అతనికి లేదు. వెళ్ళి అక్షర్ని డాన్స్కి ఆహ్వానించండి. వెంటనే తల ఊపి పారిపోయాడు. అటువైపు వెళ్లాడు. గుంపులో నిలబడిన గోపాల్ సోనూని అడిగాడు. ఇలా పారిపోవడం చూసి నవ్వింది. ఇప్పుడు ఎంత పారిపోవాలనుకున్నా వెనక్కి పారిపో అన్నాడు. కాబట్టి మీరు వచ్చి నాకు సహాయం చేయాలి. లేకుండా మీరు నృత్యం చేయలేరు. కొంతసేపటికి కాలనీలో దీపాలన్నీ అది మసకబారింది. చుట్టూ శబ్దం చేసింది. అమ్మాయి స్వయంగా కాలిపోతోంది. అందమైన లెహంగా మీ ఇంటి నుండి మీ కుటుంబ సభ్యులకు మోహిని ధరించండి. తలపై చునారీ పెట్టుకుని బయటకు వచ్చింది. ఆమె అందాన్ని మరింత పెంచింది. ఒక చిన్నవాడు ప్రకాశవంతంగా బయటకు వస్తున్నాడు. నుదుటిపై హారము, చేతుల్లో బింది, పాదాలకు గాజులు, పెదవులపై చీలమండలు, గులాబీ రంగు. ఈరోజు లిప్స్టిక్తో లెహంగాను సరిపోల్చుతోంది. మోహినికి దేవదూత హోదా ఇవ్వబడింది. ఈరోజు మోహిని దేవదూతలా అందంగా ఉంది.
మోహిని కాంపౌండ్ కనిపించగానే అమ్మాయిలంతా పరుగు పరుగున అతని వైపు వచ్చారు. ఫోర్ల మీద నిలబడి ఆమె బంతిని తీసుకున్నాడు. మహిళా మండల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. మోహిని అందాన్ని చూసి గాయపడ్డాడు సురేఖజీ వెళ్ళిపోతూ. ఎవరూ పట్టించుకోవడం లేదు. మా కూతురు దేవదూతలా కనిపిస్తుంది. ఈరోజు లక్ష్మీజీ చెప్పింది. మేము మీ అంత పెద్దవాళ్లం. బాలయ్య నిజంగా అంత పని చేశాడు కొడుకు. ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఎలా ఉన్నావు మానసి నవ్వుతూ అంది. ఆంటీ ఈరోజు ఎలాగూ ఈ షిఫ్ట్ స్టార్ట్ చేసింది. మీకు నిశ్చితార్థం జరిగితే, అమ్మాయి నిశ్చితార్థం చేసుకున్నట్లయితే దయచేసి ఇక్కడకు చేరుకోండి. చేసింది కాని అబ్బాయిల నుండి గౌరవం లేదు తెలియదు. హే సోదరా, శుభముహూర్తానికి కేవలం నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంది మరియు ఇప్పటికీ బాలుడి జాడలేదు. మీరు నిశ్చితార్థానికి భయపడుతున్నారో లేదో నాకు తెలియదు. సొసైటీ సభ్యులంతా హఠాత్తుగా వెళ్లిపోయారు కదా. లైట్లు ఆఫ్ మరియు సపోర్ట్ లైట్ స్టేజ్. ఈ సమయంలో కాలనీలోని అబ్బాయిలందరూ పైన పడుకున్నారు. తల వంచుకుని నిలబడ్డాను. చుట్టూ లైట్లు మెల్లగా డిమ్ అవుతున్నాయి. మంటలు మొదలయ్యాయి మరియు పాటతో కళ్ళు ఎగిరిపోయాయి. నా స్నేహితుల ముందుకు వచ్చి డ్యాన్స్ చేసింది నయన్. ఈ పేలుడు ఎంట్రీతో కాలనీ ఫీలైంది. అన్ని పాటల్లోనూ సందడి నెలకొంది. కంకణాలు ఉంచుకోవడం ప్రారంభించి, నేను కంగనాను అని చెప్పింది. నేను మీ అందం అయ్యాను. అందరు అమ్మాయిలు కూడా స్టేజ్ పైకి పరిగెత్తుకుంటూ డ్యాన్స్ చేసింది. మోహిని దూరంగా నిలబడి అందరినీ చూస్తూ ఉంది. అర్చన జీ అతని భుజంపై నవ్వడం ప్రారంభించింది. అతను చేతులు పట్టుకున్నాడు మరియు అందరూ వేదిక వైపు కదలడం ప్రారంభించారు. పాట ముగిసి నయన్ స్టేజ్ దిగి వచ్చింది. ముందుగా మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. మోహినిని తాకి ఆశీస్సులు తీసుకున్నారు అమ్మమ్మ. అప్పటి ప్రమోద్ జీ, అర్చన జీ, మన్వేంద్ర జీ మరియు అమాలియా జీతో పాటు మిగిలిన కాలనీ ప్రజల ఆశీస్సులు కూడా తీసుకున్నారు. అందరూ అతన్ని విపరీతంగా ఆశీర్వదించడం ప్రారంభించారు. నయన్ కూడా మోహిని తన త్యాగాలను తీసుకోవడం ప్రారంభించింది. సరిపోలే రంగు అంటే లేత గులాబీ రంగు 3 పీస్ సూట్ వేసుకున్నాడు. పైన చూడగానే బామ్మ. తర్వాత ఇద్దరినీ వేదిక ముందు కూర్చోబెట్టారు. తర్వాత నా నియమాల ప్రకారం కొంత పూజ చేశాను. మిగిలిన అతిథులందరూ అతని వద్దకు వచ్చారు. పండిట్ జీ ఆశీస్సులు ఇవ్వడం ప్రారంభించి, నిశ్చితార్థం గురించి చెప్పారు. సమయం వచ్చింది. మీరిద్దరూ వేదికపైకి రండి. ప్రోగ్రామ్ ని ఇంకా పూర్తి చేద్దాం. పండిట్ జీ సలహా మేరకు ఇరు కుటుంబాలు పండిట్ జీ వేదిక ఎక్కారు మరియు నా చేతిలో ఒక్కొక్క ఉంగరం పట్టుకున్నాను. ముందుగా మోహిని నయన్ వేలిని తాకింది. నయన్ ఆ ఉంగరాన్ని మోహిని వేలికి పెట్టింది. అందరూ వారిద్దరిని అభినందించారు. అప్లాజ్. నయన్ మరియు మోహిని ఇప్పుడు ఒక సంబంధం. ఇద్దరూ అమ్మమ్మ ఇంట్లో పెరిగారు. అనంతరం పెద్దలందరి ఆశీస్సులు తీసుకున్నారు. నిశ్చితార్థం రోజున అబ్బాయిలు ప్రజలతో మాట్లాడారు. నేను పెద్ద స్ప్లాష్ చేయడానికి ప్లాన్ చేశాను. మరి అది కూడా ఉంగరాలు మార్చుకున్న తర్వాత. కాని అమ్మమ్మను చూసి అతని కల నెరవేరింది. నాయనమ్మ అమ్మ గంభీరంగా మారిన రకం. అతనిని హింసించే వారందరూ. నేను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ముఖ్యంగా సోను గోపాల్కి అమ్మమ్మ ఆశీస్సులు. ఆ రెండు పార్టీలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరియు అందరూ డాన్స్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. నేటి వేదిక దేశాన్ని నిర్వహించడానికి ఇక్కడకు వచ్చారు. దీనికి అందరూ రాఘవే బాధ్యులన్నారు. ఎందుకంటే అమ్మమ్మకి అతనే అందరూ ఆశీస్సులు పొందలేదు. రాఘవ్ను స్టేజి ఇన్ఛార్జిగా నియమించారు. లేడీస్ అండ్ జెంటిల్మన్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ మరియు నా కుటుంబం మొత్తం, మేము ఈ రోజు ఇక్కడ ఉన్నాము. జంటల కలయిక కోసం సమావేశమయ్యారు. బాగా ప్రేమిస్తే దర్నా క్యా వహి ఉదాహరణ. నయన్ ఔర్ మోహిని మా ఇద్దరి ముందు ఒకరిని ఉంచారు. ఇతరులను మరియు కుటుంబాన్ని ప్రేమించాడు. మాంద్యం కారణంగా ఈరోజు ఇద్దరూ తమ జీవితంలో డైలమాను ఎదుర్కొంటున్నారు. కాబట్టి కొత్త ప్రారంభం చేయబోతున్నారు. దయచేసి కొత్త కోసం చప్పట్లు కొట్టండి. నిశ్చితార్థం చేసుకున్న జంట నయన్ మరియు మోహిని. రాఘవ్ కిట్నే నలువైపుల నుంచి చప్పట్ల మోత. ఎక్కడా మీరు ముందున్నారని నాకు తెలుసు. కార్యక్రమం గురించి చాలా ఉత్సాహంగా ఉంది. అయితే మీరు చాలా కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమం వల్ల అవసరం ఉండదు. మా ప్రారంభించడానికి వస్తున్నారు. కాలనీలకే కాదు, మన భారతదేశం కూడా. కళాకారుడు శ్రీ రమేష్ శాస్త్రి గారికి నా అభినందనలు. తదుపరి కార్యక్రమాల కోసం నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రమేష్ శాస్త్రి విడుదల చేశారు. నా సంగీతకారులు కొందరు మరియు కొన్ని వాయిద్యాలు. ఇది మరియు ఈ సాయంత్రం వేదికపైకి రండి. రాఘవ్ విషయాలు కలర్ఫుల్గా చేయడానికి ఒక సమావేశాన్ని నిర్వహిస్తాడు. వాటిని మళ్ళీ చేరుస్తుంది. అక్కడ అందరూ ఫ్లూట్ ట్యూన్తో ఉన్నారు. తనలాగా ప్రజలను ఆకర్షిస్తుంది. కృష్ణపూజ చేసిన అమ్మమ్మ రాఘవ్ని పెద్దగా కలవలేదు. అమ్మమ్మ వేణువు రాగం వింటూ పరవశించింది. ఇది శాస్త్రి గారికి కూడా జరిగింది. ప్రోగ్రాం అయిపోయాక కూడా అమ్మమ్మ ఎక్కడి నుంచో అమ్మ కనిపించింది. ప్రమోద్ జీ తన తల్లి అరచేతిలో చేయి వేస్తున్నాడు. అమ్మా ప్రమోద్ జీ బాగున్నారా అన్నారు. అమ్మమ్మ ముద్దుల వల్ల తేరుకుని అక్కడికి ఇక్కడకు వెళ్ళింది. ఆమె వైపు చూస్తూ ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పింది. కాసేపటి క్రితం వేణువు వాయించిన రాఘవ్. అతను తన స్నేహితులతో మరొక వైపు ఉన్నాడు. నేను నిలబడి ఉన్నాను మరియు నేను ఏదైనా పనికి అమ్మమ్మని పిలవాలి. దాని గురించి ఆలోచిస్తూ వద్దు ఇప్పుడే చెప్పు అంది. నాకు తర్వాత కచేరీలు వచ్చాయి. ఇది చాలా బాగుంది. కానీ అతని వేణువుతో వస్తున్న ట్యూన్ నన్ను ఇలా తాకింది. మురళీధరన్ మా ఎదురుగా నిల్చున్నట్లు అనిపించింది. నువ్వు వేణువు వాయిస్తున్నావు అమ్మా. నువ్వు చెప్పింది నిజమే. మీరు అతని వేణువు ట్యూన్లో భిన్నమైనదాన్ని విన్నారు. మాకు ఉపశమనం కలుగుతున్నట్లు అనిపించింది. మీకు శాంతి కలుగుగాక. మన్వేంద్రజీ చెప్పాలంటే అక్షర కూడా రాఘవకు చెందినదే. ఆమె ప్రతిభను చూసి ఆశ్చర్యపోయింది.
ఆమె ఆలోచించలేదు. రాఘవ్ దగ్గర చక్కటి మధురమైన వేణువు ఉండేది. అతను సోఫాలో కూర్చున్న సైరన్తో ఆడగలడు. ఈ అంకుల్తో ఇది కూడా ఉందా అని అడిగారు. నా ఉద్దేశ్యం అది మామయ్య అని చెప్పా. వారికి శిక్షణ కూడా ఇస్తున్నారా? వేణువు వాయించడం మీకు ముందే ఎందుకు తెలుసు? నువ్వు కూడా ఇలాగే నేర్చుకోవాలనుకుంటున్నావు కదా? నేను బాగానే ఉన్నాను. అప్పుడు రాఘవ్ స్టేజ్ నుండి వాయిస్ వినిపించింది. మా సంగీతం ఈ అందానికి ప్రసిద్ధి చెందింది. సంగీతానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కార్యక్రమం ప్రారంభిస్తే అప్పుడు మా కాలనీ వాసుల ప్రత్యేకత. మా కాలనీలో ఒక అభ్యర్థన వచ్చింది. రాఘవ్ మాటలకు ఆ జంట కూడా తమ మ్యాజిక్ను చాటారు. అది విని అందరూ పక్కకు చూడటం మొదలుపెట్టారు. అక్షర సోను అక్కడక్కడ చూస్తూ ఉండిపోయింది. కాని అతనికి ఎక్కడా సోను కనిపించలేదు. సోను ఎక్కడికి వెళ్లాడని గోపాల్ని అడిగాడు. గోపాల్ కనిపించడం లేదు. అతను కూడా అక్కడక్కడ చూస్తున్నాడు. అతను చెప్పాడు. నాకు తెలియదు, అక్షరజీ, ఇక్కడ మాత్రమే ఉండవచ్చు. జంట డ్యాన్స్ విని ఇక్కడే ఎక్కడో దాక్కున్నాడు. మీరు అతని వద్దకు వెళ్లారు. అవతలి వైపు నుండి నేను అతని వద్దకు వచ్చాను. నేను ఇటువైపు నుండి వెతుకుతాను. సరే. అప్పుడు ఇద్దరూ జనంలో సోను కోసం వెతకడం మొదలుపెట్టారు. కాని ఇప్పటికీ సోను ఇద్దరికీ కనిపించలేదు. ఇద్దరూ అలసిపోయి స్టేజి దగ్గర నిలబడ్డారు. ఏం జరిగింది? సోను విచారించగా దొరకలేదు. అక్కడ గుర్తు అక్షరం పెట్టి టీ మీద కూర్చుంది. ఆమె చెప్పింది. గోపాల్ నడుము మీద చెయ్యి వేసి అడ్రస్ చెప్పాడు. నేను ఎక్కడికి వెళ్లి పార్టీని ప్రారంభించాను. ఇది జరగడానికి ముందు నేను నిన్ను కొట్టినప్పటి నుండి ఆయన్ను కలిసిన తర్వాత ఎక్కడో అదృశ్యమైనట్లు అనిపించింది. ఇది పూర్తయింది. ఆగండి. నేను రాఘవేంద్ర భయ్యాకి చెబుతాను. మైక్లో ప్రకటన చేసిన తర్వాత సోను ఇక్కడకు వచ్చారు. నేను మిమ్మల్ని వేదిక దగ్గరికి పిలుస్తాను. ఇది చాలా బాగుంది ఐడియా అంటే అక్షర థమ్స్ అప్ చూపిస్తోంది. గోపాల్ ఇక్కడ వేదికపై సోనుతో రాఘవ్కి చెప్పాడు. కానీ రాఘవ్ ఫోన్ చేయమని మైకులో అడిగాడు. ప్రకటన వరకు. కాని ఇప్పటికీ సోను యొక్క ఎవరూ వస్తున్నారని అర్థం కాలేదు. ఇప్పుడు అక్షర అందరికీ చెప్పింది. సోను కోసం వెతకడానికి అబ్బాయిలను పంపారు. అతనికి తెలియదు. కానీ సోనుకి భయం మొదలైంది. అతనికి పేరు వచ్చినప్పుడు అతను అశాంతికి గురయ్యాడు. అమ్మాయిలందరికీ కూడా సోను లేదనే వార్త వచ్చింది. అది దొరికితే అందరూ వెతకడం మొదలుపెడతారు. అందరూ ఒకే చోట గుమిగూడినప్పుడు సోను ఎవరి గురించిన సమాచారం లేదు. ఇది చూసిన అక్షర్కి ఎక్కడో భయం మొదలైంది. అతనికి ఏమీ జరగలేదు. హే, మీరు ఏమి మాట్లాడుతున్నారు? అతనికి ఏమీ జరగదు. తప్పకుండా ఎక్కడో ఒక చోట మనకి అండగా ఉంటాడు. మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. బహుశా మనల్ని ఇబ్బంది పెడుతోంది. ఇలా జరగడం చూసి కాశీ రహస్యంగా నవ్వుతూ ఉండాలి జహంగీర్ అన్నాడు. కాని ఎప్పుడూ రాఘవేంద్ర భయ్యా ఫోన్ చేసినా జరగలేదు. కానీ సోను కూడా దిగిరాలేదు. అతనిలో ఉండవచ్చు. సురేష్ ఇంటికి వెళ్ళలేదు. లేదు అన్నాడు. సోదరా, నేను సోను ఇంటికి వస్తున్నాను. సోను ఇంట్లో కూడా లేదు. కాశీ కంగారుపడ్డాడు. అన్నయ్యకి ఏమైనా జరిగితే నాన్న చెబుతారు అన్నాడు హ్యూయ్. పరిస్థితులు మరింత దిగజారినా నిన్ను ప్రాణాలతో వదలదు. ఈ విషయాన్ని వెంటనే పాపకు తెలియజేయాలి. మేము కాశీ నుండి వెళ్లిన వెంటనే తెలియజేయాలి. రీతూ వెంటనే ఆమె చేయి పట్టుకుంది. ఆమె నన్ను ఆపి, మీకు పిచ్చి పట్టింది. ఇది తల్లిదండ్రులందరూ చూడటం లేదా? మనం అనుమతిస్తే కాలాలు నాట్యం చేస్తున్నాయి. వెళ్లి చెబితే వాళ్ల సంతోషం బాధగా మారుతుంది. మారితే మా అన్నయ్యకి ఇప్పుడే చెబుతావా? నన్ను కొంత ఇబ్బంది పెట్టనివ్వండి. కాశీ ఇప్పుడు ఏడుస్తుంది. సుధ వెంటనే అతనిని చూసుకుని అన్నీ చేసింది దూరంగా చూస్తూ, మనందరికీ వార్తలు ఉన్నాయి చూడండి అని చెప్పింది. కాబట్టి మనం దీన్ని చేయవలసి వస్తే మనం మొదట ఎందుకు చేయకూడదు? దీని గురించి రాఘవేంద్ర జీతో మాట్లాడండి. సహాయం పొందండి. సోనూని వెతికి పట్టుకున్న రాఘవేంద్ర జీ ఎవరో తెలుసా? జహంగీర్ వెంటనే పరిగెత్తడం ద్వారా మాకు సహాయం చేయగలడు. రాఘవ్ దగ్గరికి వెళ్లి విషయానికి చెప్పాడు. విని రాఘవకి కూడా కాస్త బాధగా అనిపించిన విషయాలు చెప్పాడు. అతను కాసేపు కంగారుపడ్డాడు. పక్కన పెడితే, మీరు చివరిసారిగా అడిగారు. నేను ఇక్కడ ఉన్నప్పుడు సోనుని ఎప్పుడు చూశాను? కాంపౌండ్కి రాగానే సోనూని చూశాను. నేను అతని వైపు కూడా చూడలేదు. అతను అని అనుకున్నాను. గోపాల్ నీతోనే ఉంటాడు అన్నాడు. రాఘవేంద్ర భయ్యా చివరిసారి అక్షర మరియు నేను అతనిని చూసిన వెంటనే టాస్ ఇచ్చాను. అతనిని తీసుకోండి. కాని అతను ఈ పనిని పొందాడని చెప్పాడు. ఇది ఆమోదయోగ్యం కాదు. మరియు అతను పారిపోతున్నప్పుడు గుంపులో చేరాడు. అతను లోపలికి ప్రవేశించినందున అతనిలో కొందరు గ్రూప్ డ్యాన్స్కి ఎప్పుడు వెళ్తామో తెలియదు. మేం స్టేజీకి వచ్చేసరికి సోను మాతో లేడు. రాఘవ్ ఆసక్తిగా గోపాల్ని అడిగాడు. సోనుకి ఎలాంటి టాస్క్ ఇచ్చారు? రాఘవ్ మాటలు విన్న గోపాల్ అందరి వైపు చూశాడు. ఆ తర్వాత అతని చూపు అక్షర మీద పడింది. ఉంటే చెప్పాను అని చెప్పింది. మీరు అక్షరాజీని నృత్యం చేయడానికి నిరాకరించారు. అందుకే ఆమెకు డాన్స్ నేర్పిస్తాను. కానీ నాకు తెలియదు. అతనికి ఏమి జరిగింది కాదు. అతను గుంపు నుండి పారిపోతున్నాడు. లోపలికి వెళ్లి నేను అని చెప్పాను. పని అంగీకరించబడదు మరియు అర్థంలేనిది చిన్నది. అలాంటి వాటి కోసం ఎవరైనా ఇలాంటి పనులు చేస్తుంటారు. ఒకసారి కలుద్దాం. దాగుడు మూతలు ఎలా ఆడాలో చెప్పాను. అక్షర కోపంగా, రాఘవ్ మావాడు. గడియారం చూసి ఉదయం 9 గంటలు అని చెప్పింది. అందరూ కాసేపట్లో డాన్స్ చేయబోతున్నారు. దీని తరువాత మేము భోజనానికి వెళ్తాము. సోనూని వెతకడానికి ఆ సమయం మాత్రమే మిగిలి ఉంటుంది. అప్పటి వరకు కాలనీలోని ప్రతి మూలకు వెళ్ళండి. మీ పరిశోధన చేయండి మరియు ఈ మూలను కోల్పోకండి. అందరూ ముందుగా తమ ఇళ్లకు వెళ్ళాలి.
సోను కాకపోతే ఎవరైనా ఉన్నారా చూడండి, మాకు కాలనీలో పోలీసులు కనిపించలేదు, పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదు గురించి విన్న కాశీ కంగారు పడ్డాడు. ఆమె చెప్పింది, ఈ రోజు మనందరికీ క్లాస్ ఉంటుంది. పాప ఇప్పుడు మనందరినీ ఖచ్చితంగా శిక్షిస్తుంది. మనకు త్వరగా ఆలోచించే సమయం లేదు. వెళ్లి సోను రాఘవ్ని స్ట్రిక్ట్ గా కనుగొనండి. అందరినీ అక్కడి నుంచి తమ తమ ఇళ్లకు వెళ్లాలని చెప్పారు. ఎవరికి తెలుసు, రాఘవ్ మాటలు నిజమే కావచ్చు. మరి సోను ఆ ఇంట్లో ఒకదానిలో దాక్కున్నాడు. మళ్లీ కాలనీలో వెతికినా సోను వారందరినీ నిరాశపరచలేదు. రాఘవ్ని చూసి అందరూ అవునా అని చెక్ చేశారా? రాఘవేంద్ర భయ్యా, కాలనీ అంతా వెతికాము. ఇప్పటికీ సోను జాడలేదు. అది విన్న కాశీ స్పృహ తప్పి కింద పడబోతుంది. కానీ వారు దానిని చూసుకున్నారు. అప్పుడు వారిలో ఒకరి మొబైల్ ఫోన్ మోగడంతో అందరూ షాక్ అయ్యారు. ఆమె తెరను నజరే గోపాల్ వైపు కదిలించింది. కానీ చూడగానే అక్షర పేరు మారుమోగుతోంది. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి అవును అక్షరాజీ అని అడిగాడు. అటువైపు నుంచి సోను గురించి అక్షరకు తెలిసింది. అక్షర మా ఇంటికి రండి అంతే అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేశాడు. ఏమైంది నువ్వు చెప్పింది? అక్షర వెంటనే రీతూని అడిగింది. మా అందరినీ అడిగింది. గోపాల్ మోహిని ఇంటికి పిలిచాడు. మీరు సమాధానం ఇస్తే, మీరు దేనికోసం వేచి ఉన్నారు? రాఘవ్ అప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ పరుగు పరుగున మోహిని ఇంటికి రాగానే ఒక గది బయట అక్షర్ని చూశాడు. సీరియస్, తన రెండు చేతులు ముడుచుకున్నాడు. అందరూ తలుపు దగ్గర నిలబడి చూస్తున్నారు. వెంటనే వెళ్లి ముందు నిలబడ్డాడు. ఆ దృశ్యాన్ని చూసిన వారంతా ఆశ్చర్యంతో కళ్ళు తెరిచారు. సోను డాడీ, అమ్మ ముందు ఓపెన్ అవుతుంది. మీ పాదాలను నొక్కినప్పుడు మీ చెవుల్లో హెడ్ఫోన్లు పాటలు వింటున్నాను. అదే అమ్మమ్మ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటోంది. రెండు చెవులు ఈ విధంగా మూసుకుని ఉన్నప్పుడు కాబట్టి ఈ నమూనా ద్వారా మన వాయిస్ వినబడుతుంది కోపంగా అన్నాడు. గోపాల్ గదిలోకి ప్రవేశించడం ప్రారంభించారు. కానీ వారు అక్షర అతన్ని పట్టుకుని బయట ఆపింది. పక్కకి చూస్తూ మనమందరం అలాంటి గదుల్లోనే ఉంటామా అని చెప్పింది అమ్మమ్మ. లేదా మేమంతా లోపలికి వెళ్ళలేదు. ఆమె మిమ్మల్ని ఆత్మవిశ్వాసం చేస్తుంది కాబట్టి మీరందరూ బయటే ఉంటారు. ఆగండి, నేను అతన్ని త్వరగా తీసుకువస్తాను. బయటకు రండి, అది మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. మీరు చేశారు కాబట్టి బాగా చూసుకోండి. చేతులు రుద్దిన చోటే పడిపోతాడు గోడమీద కుడిచేత్తో అన్నాడు సురేష్ గట్టిగా. చెప్పాను కానీ ఒక్కటి మాత్రం అర్థం కాలేదు. నేను వస్తున్నాను. మేము చాలాసార్లు పిలిచాము, అలాంటప్పుడు అతను మా కాల్లకు ఎందుకు సమాధానం ఇచ్చాడు? అవును బ్రదర్, ఇది కూడా ఒక పాయింట్. అక్షర, మీరంతా బయట వెయిట్ చేయండి. నేను 2 నిమిషాల్లో వస్తాను అని చెప్పింది. నేను వస్తున్నాను అని అక్షర లోపలికి వెళ్లి అందరికంటే ముందుంది. తన చెవుల్లోంచి సోను హెడ్ ఫోన్స్ తీశాడు. తన పాట అని సోను గ్రహించిన వెంటనే స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో వెంటనే తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు. స్క్రీన్ వైపు చూసేసరికి అతని కళ్ళు, ఈ సమయంలో అక్షర కళ్ళు చెదిరేసరికి సరిపోయింది. ఆమె కోపంగా చూసింది. అతని చేతుల్లోకి చూసేసరికి అతని హెడ్ ఫోన్స్ కనిపించాయి. అక్షర ఆమె చేతుల్లో ఉండి అతనికి సైగ చేసింది. సోను మెల్లగా బయటికి రమ్మని సైగ చేసింది. అమ్మమ్మ బారి నుండి నన్ను విడిపించుకున్నాను మరియు ఆయన పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నారు. బయటకి వచ్చి హాల్లోకి చేరుకోగానే అక్కడ కూర్చున్న అందర్నీ చూసి సోను ఆశ్చర్యపోయాడు. వెళ్ళి అడిగాడు, నీకు కూడా ఏమైంది అన్నయ్యా? రాఘవేంద్ర భయ్యా, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు? అంతా బాగానే ఉంది. అప్పుడు అతని ముఖంలోకి ఒక లుక్. గోపాల్కి గట్టి దెబ్బ తగిలింది. ఆమె కాల్ను పట్టుకోవడంతో అతను కోపంగా ఉన్నాడు. నేను చెప్పాను, మీరు ఎందుకు కాల్ ఎత్తడం లేదు? హే, మీరు ఎప్పటి నుండి మా కాల్లను విస్మరిస్తున్నారు? నేను ప్రారంభించాను. తదుపరిసారి మీరు ఉంటే వారిలో ఎవరి నుండి వచ్చిన కాల్లను పట్టించుకోలేదు. మేము అక్కడకు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాము. అర్థం చేసుకోండి. అప్పుడు మాత్రమే మరొకటి. అక్షర ఆమె మరో చెంప మీద కొట్టింది. కాలర్ పట్టుకుని నువ్వు ఎప్పుడు అన్నాడు? మీరు పార్టీని విడిచిపెట్టినప్పుడు మీరు ఎల్లప్పుడూ అలానే ఉంటారు. ఇది చెప్పనవసరం లేదు. మనందరికీ తెలుసు మేము మీ కోసం ఎంత ఆందోళన చెందాము. మిమ్మల్ని 2 సార్లు కనుగొనడానికి కాలనీలో అటూ ఇటూ వెళ్లి అందరి చేతిని గీసుకో. మీరు అక్కడి నుండి బయటపడితే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ముందుగా మాలో ఎవరికైనా చెప్పారా? మీరు మా కాల్స్ ఎత్తినట్లయితే చాలా ఇబ్బందిగా ఉండేది. అది జరగలేదు. మేము చాలా ఆందోళన చెందాము. మేము పోలీసుల వద్దకు వెళ్తున్నామని ఎవరికి తెలుసు? దీని గురించి మనమందరం ఎంత భయాందోళన చెందుతున్నామో మీకు తెలుసు. నేను నీ కోసం వెళ్ళాను కానీ నీ సంగతేంటి? మీరు ఈ హెడ్ఫోన్లను ధరించారని మీకు తెలిసి ఉండాలి. ఇలా చెబుతూ ఆనందంతో పాట వింటున్నాను. అక్షర సోనుకి ఇష్టమైన హెడ్ఫోన్ని నేలపైకి విసిరింది. దాన్ని ముక్కలుగా కొట్టింది. సోను అప్నా 2,500 రూపాయలు విలువైన హెడ్ఫోన్లు అలా చెల్లాచెదురు అవుతాయి. చూస్తూనే ఉన్నాను కానీ అక్షరతో ఏదో చెప్పింది. అక్షర కోపం ఇంకా చల్లారలేదు. ఈరోజు సోనుని కలిసినట్లు అనిపించింది. ఆమె నిశ్శబ్దంగా ఉండటం ద్వారా మాత్రమే తన స్కోర్ను పరిష్కరించుకుంటుంది. వెంటనే సోను ముఖంపై మరో చెంపదెబ్బ కాసి వెంటనే చనిపోవడానికి అక్షరను ఎత్తుకున్నాడు. ఆమె ఎదురుగా నిలబడి అతని చెయ్యి పట్టుకుంది. అది చాలు. ఆమె అతన్ని ఇంకా ఎంత కొడుతుంది? అక్షర ఆమె చేతికిచ్చి సోనూని కౌగిలించుకుంది. సోనూని మరో అమ్మాయి కౌగిలిలోకి తీసుకున్నాడు. ఇది చూస్తుంటే ఎందుకో తెలియదు కానీ అక్షర ఇది అస్సలు నచ్చలేదు. అది కేవలం 2 దశలు. రాఘవ వాళ్లందరి వైపు తిరిగి నిలబడ్డాడు. చూస్తుండగానే ఇందులో సోను ఉన్నాడని అనుకుంటున్న అమ్మమ్మ తనని పెంచి పోషించింది. తన తప్పు కాదు, తప్పక ఫోన్ చేసి చెప్పమని సోనూకి చెప్పాను. సమయం లేదు.
మనలో ఎవరైనా ఉంటే చూడండి, మీరు తగ్గకపోతే మిగిలిన కుటుంబం అనుమానాస్పదంగా ఉంటుంది. కాబట్టి నేను అనుకుంటున్నాను మనం ఇక్కడ నుండి బయటపడాలి. మరియు ఒక విషయానికి పర్వాలేదు, మీరు అక్కడ మరియు ఇక్కడకు వెళితే దయచేసి ఎవరికైనా తెలియజేయండి. వెళ్ళండి లేదంటే. మరియు కాలనీలోని ప్రజలందరికీ వారి స్వంతం ఉంది జంటలతో ఆనందంగా నృత్యం చేయడం. అతను కూడా జనంలో చేరి డ్యాన్స్ చేశాడు. నా సోదరిని ఇలా విచారంగా కూర్చోబెట్టడం ప్రారంభించాను. అది చూసిన ఆదర్శ్ అక్షర దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు. విషయమేమిటంటే, మీరు ఎందుకు విచారంగా ఉన్నారు? అక్షర ఆదర్శంగా నిలుస్తోంది. ఆదర్శంగా చూస్తున్నాను. నేను నీకు బాగా కనిపించడం లేదా? నేను చెడ్డవాడిని. ఆదర్శ్, నీ చెల్లి మాటలు అర్థం చేసుకో. అక్షరకు ఏం చెప్పాలో తోచలేదు. ఆమె, ఏంటి విషయానికి అని అడిగింది. నేను ఏదో దాస్తున్నానో లేదో చూడకు. ఇలా అయితే వెంటనే వెళ్లి పాపకు చెప్పాలి. డేగా అక్షర వెంటనే అతని చెయ్యి పట్టుకుంది. ఆమె నన్ను ఆపి, ఆదర్శ్, నేను నిన్ను ఇప్పటి వరకు కలవలేదు. నేనేమీ దాచలేదు, అందుకే ఈరోజు కూడా దాస్తున్నాను. ఉపయోగం లేకపోతే ప్రయోజనం ఏమిటి? నాకు స్పష్టంగా చెప్పు. అక్షర ఒక లోతైన శ్వాస. దాన్ని తీసుకున్న తర్వాత నేను ప్రేమలో ఉన్నానని భావిస్తున్నానని చెప్పింది. అకస్మాత్తుగా ఆదర్శ్ నోటి నుండి ఏమి వచ్చింది? నేను చెప్పదలుచుకున్నది ఎవరో మీకు ఇచ్చారు. నేను ప్రేమలో పడ్డాను. కానీ నేను ఎవరితో? ఆవును. వేదిక దగ్గర కూర్చున్న సోను వైపు తిరిగింది అక్షర. సిగ్నల్ ఇచ్చాడు. అది చూసి ఆదర్శ్ పక్కకు తప్పుకున్నాడు. చెబుతున్నప్పుడు, మీరు నిజంగా జోక్ చేస్తున్నారా? కాబట్టి నాది అది కాదు. కానీ వెంటనే ఆదర్శ్ తన సోదరి కళ్ళు చూశాడు. ముత్యాల్లా ప్రవహించే కన్నీళ్లను చూసింది. అతని గుండె నొప్పిగా ఉంది. మరియు అతను వెంటనే అక్షరను ఆదర్శ్ చూసుకుంటాడు. హుయ్ దయా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు అన్నాడు. దయచేసి అక్షర, నేను అతనిని ప్రేమిస్తాను అని చెప్పింది. కానీ అతనికి కూడా నేను కావాలా? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాను. అటువంటి పరిస్థితిలో సంభాషణ అసభ్యంగా నిర్వహించబడింది. అతను నా నుండి మొరటు అమ్మాయిని ఇష్టపడుతున్నాడా? అతను నిన్ను కోరుకుంటున్నాడు. కానీ చెప్పడం ద్వారా అతని కళ్ళలో నిన్ను చూసి భయపడుతున్నాను. ఆ రోజు మీ అమ్మమ్మ ప్రేమను చూశాను అన్న మాటలు విన్న సోను కంగారు పడింది. నన్ను వచ్చి నీతో మాట్లాడాలనిపించింది. నాకు చెప్పాను. కానీ నేను వెళ్ళాలి కాబట్టి వెళ్ళలేదు. సోను ఎలా ఉన్నా సోను నిన్ను చూసుకుంటాడని నాకు తెలుసు. మీరు ఎన్ని తప్పుడు పనులు చేసినా సరే ఆమె హృదయం మీరు ఒకసారి సున్నితంగా ఉన్నంత శుభ్రంగా ఉంటుంది. చూడమని చెప్పు. సోను, నీదేంటి? గోపాల్ ప్రతిపాదనను తప్పకుండా అంగీకరిస్తాడు. అన్నదమ్ములిద్దరి మాటలు వింటున్నాడు అతను నవ్వి గోపాల్ వాళ్లకి చెప్పాడు. ఈ విషయాలు విన్న తర్వాత అక్షర ఇలా చెప్పింది. అతను కన్నీళ్లు పెట్టుకుని తన స్థలం నుండి లేచాడు. ఆమె సోదరి నిర్భయంగా సోను వైపు వెళ్లడం ప్రారంభించింది. వెంటనే సోను, ఆదర్శ్ వైపు ఎక్కువ చూస్తున్నారు. ఆమెను పట్టుకుని హే, ఏం చేస్తున్నావు అన్నాడు. దీదీ, చుట్టూ చూడండి. ప్రస్తుతం అందరూ ఇక్కడే ఉన్నారు. నేను ప్రస్తుతానికి నా హృదయాన్ని పంచుకుంటాను. కాసేపు ప్రశాంతంగా ఉండండి. లేకపోతే విషయానికి మరింత దిగజారుతుంది. సోను వల్ల అక్షర మరింత సీరియస్ అవుతుంది. ప్రపోజ్ చేయడం ద్వారా మీ భావాలను వ్యక్తపరచడానికి నేను హఠాత్తుగా సోను గురించి ఆలోచించాను. నేను కొట్టినప్పుడు అతను ఏమీ అనలేదు. అతను తన మాట చెప్పాడు. నేను అతని నుండి చేయి ఊపుతూ సోను వైపు తిరిగాను. అతను కదలడం మొదలుపెట్టగానే ఒక్కసారిగా ఓ అమ్మాయి సోను దగ్గరికి వచ్చింది. నేను వచ్చి అతని వైపు చూస్తూ చెప్పడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి నిన్ను ఒంటరిగా చూస్తున్నాను. మీరు ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నారు? కలిసి నృత్యం చేద్దాం. నేను కూడా సింగిల్. మీరు కూడా సింగిల్? అవును. సోను కలిసి ఒక సమావేశాన్ని నిర్వహిస్తాడు. వెనక్కి తిరిగి చూసేసరికి ఈ క్షణంలో అక్షర కనిపించింది. ఆమె తన సోదరుడు ఆదర్శ్తో కూడా ఉన్నారు. కాబట్టి అతను ఆమెతో మాత్రమే డాన్స్ చేస్తాడని అనుకున్నాడు. కానీ ఇప్పటికీ అతనిని అతని సోదరుడికి ఇస్తున్నారు. అమ్మాయి చేయి పట్టుకుని డ్యాన్స్ కూడా చేశాడు. సోను జనంలోకి ప్రవేశించాడు. మరొక అమ్మాయితో డాన్స్ ఫ్లోలోకి వెళ్ళండి. ఇది చూసిన అక్షర కోపం మరింత ఎక్కువైంది. అది పూర్తయింది. అతను వెంటనే గోపాల్ మరియు ఆదర్శ్లను పక్కకు తీసుకుపోయాడు. ఆమె చేసి జనంలోకి ప్రవేశించింది. అమ్మాయి సోను ఇంకా డ్యాన్స్ స్టెప్స్ నేర్చుకుంటూనే ఉంది. ఆమె రెండు చేతుల గురించి చెబుతోంది. నడుము మీద పెట్టుకుని చూస్తున్నాడు. వెంటనే ఆ అమ్మాయిని తోసేసింది అక్షర మరియు ఆమె సోనుతో కలిసి గుంపు నుండి బయటకు వెళ్ళింది. ఎందుకో ఆ అమ్మాయికి అర్థం కాలేదు ఏం జరిగిందో. కానీ తన మనసులో మరింతగా అనిపించింది. చేసేదిలేక ఒంటరిగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. సోనుని తెర వెనుకకు లాగుతున్న అక్షర ఆమె తన వెంట సోనును తీసుకెళ్ళింది. అటూ ఇటూ నడిచాడు. కానీ ఏమీ మాట్లాడలేదు. అక్షర తన రెండు చేతులను ఆమె నడుము మీద, సోను మీద వేసుకుంది. నువ్వు చెప్పిన అమ్మాయి వైపు చూస్తూ మీరు ఎందుకు కలిసి డ్యాన్స్ చేశారు? నేను ప్రేమిస్తున్నాను. నేను చేయగలను. నేను డ్యాన్స్ చేస్తున్నాను. నేను భాగస్వామిని కనుగొనలేకపోయాను. అంతేకాదు తనకు కూడా అమ్మాయి అంటే ఇష్టం. కాబట్టి నన్ను డాన్స్ చేయమని అడిగాడు. ఎలాగైనా చేయమని రిక్వెస్ట్ చేసి ఒప్పుకున్నారు. నాకు కూడా డ్యాన్స్ చేయాలని అనిపించింది. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ పార్టీ నేను డ్యాన్స్ లేకుండా ఎలా స్ప్లాష్ చేశాను? ఉంటే ఆట పట్టిస్తూ చెప్పింది అక్షర. నువ్వు డ్యాన్స్ చేయాల్సి వస్తే నువ్వు, నేను కాదు. అక్షర వినగానే సోను చెప్పి ఉండొచ్చు. ఆమెని పై నుండి కింద వరకు చూడటం మొదలుపెట్టాడు. అతడ్ని అలా చూస్తున్న అక్షర కనిపెట్టి తోసేసింది. ఆమె నన్ను కొట్టిన తర్వాత, నేను మీలాంటి వాడిని కాదు. మీరు నన్ను పైకి క్రిందికి చూస్తున్నారా? ఈ వాసన చూడగానే అసూయ. అప్పటి నుంచి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో చూస్తూనే ఉన్నాను. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పటి
నుండి నేను ఇక్కడ ఎక్కడో కాలిపోయినట్లు అనిపిస్తుంది. సోను మాటలు విని అక్షరాలు చిరిగిపోతున్నాయి తనతో మరియు అతని కళ్ళతో అతనిని హింసించాడు. నేను నా కళ్ళలోకి చూస్తూ అన్నాను. ఎక్కడి నుంచో కాదు. ఇది ఇక్కడ నుండి వస్తుంది. మీరు ఏమి చేస్తారో చెప్పండి. అవును, నాకు మీలో ఏది ఇష్టం లేదు. అమ్మాయి కూడా నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను రెచ్చగొట్టాలని ప్రయత్నించినా నేను భరించలేను. సోను తెలివితక్కువవాడవుతాడు అనుకున్నాను. హుయితల గోకడం. అయితే నువ్వు నన్ను ఇలా చూస్తున్న నా గురించి ఏమనుకుంటున్నారు? నీకు కోపం వస్తోందా? లేక ఇలా నన్ను చూసే నా కాబోయే భార్య? మీరు చెప్పింది నిజమే. అవును. సోను, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. కాని అక్షర దగ్గర సమాధానం లేదు. అకస్మాత్తుగా నేను అతని పిలుపుని వీలైనంత గట్టిగా పట్టుకున్నాను. అతను ఆమె కాల్ని వదిలివేసి 2 అడుగులు వెనక్కి వేశాడు. సోను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను సరైన విషయానికి చెప్పాడు. ఇలా తన పైన ఉన్న ఆమె గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆర్డర్ దుమ్ము దులిపేసి, తల పైకెత్తి సోను వైపు చూసింది. నేను చూసేసరికి సోను అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని కళ్ళు వెనుకకు వంగి ఉన్నాయి మరియు అతని కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు సోను జోకి కన్నీళ్లు రావడం మొదలైంది. దాని వెనుక వేదికతో నా వీపు. నేను లేచి నిలబడి నా రుమాలు తీశాను ఎదురు చూస్తూ. దయచేసి చాలా అడగండి అన్నాడు. నీ కన్నీళ్లు నాకు చాలా విలువైనవి. సోను తన వెనుక నిలబడిన అతనని ఎప్పుడు చూస్తుందో అక్షరకి తెలీదు. ఏం జరిగినా వెంటనే అతడిని కౌగిలించుకుంది. సోను అర్థంకాక వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. అక్షరకు ఏమైందని నేను ఆశ్చర్యపోతున్నాను. ఆమె ఎందుకు ఇలా ఏడ్చింది? ఏదైనా తినడానికి మీ ముఖాన్ని అక్షర వైపు తిప్పండి. అక్షర పెదాలతో చేసింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో సోను హత్తుకున్నాడు. అక్షర కళ్ళు తెరిచి ఉంటుంది. మళ్ళీ ఆమెను కౌగిలించుకున్నాడు. సోను ఒక విగ్రహంలా నిలబడిపోయింది. అతను ఇప్పుడు ఏమి చెబుతున్నాడో నాకు అర్థం కాలేదు. అతనికి ఏదో అర్థమయ్యేలా కొన్ని సెకన్ల పాటు ఇలా చేయండి. అతను స్పృహలోకి వచ్చాక అతని ఛాతీ మీద తడిగా అనిపించింది. అక్షర నడుము మీద ఒక చెయ్యి, మరో చెయ్యి. అతను దానిని తన తలపై ఉంచి, ఇప్పుడు ఇంకేదో చెప్పు అన్నాడు. లేక ఇలా మౌనంగా ఉండాలనే ఉద్దేశం ఉందా? నీకు అన్నీ తెలిసినప్పుడు నేను ఎందుకు అడుగుతున్నావు అని సూటిగా అడిగింది అక్షర. అని బదులిచ్చి కళ్ళు పైకెత్తి ఆమె వైపు చూశాడు. సోను నవ్వుతూ జోక్ చేయడం ప్రారంభించింది. ఇకపై నన్ను అనుసరించవద్దని చెప్పాను. గోపాల్ మరియు ఆదర్శ్ ఇద్దరూ ఇది ఎప్పటికీ జరగదు. వారిద్దరి చర్యలు మరియు సంభాషణలను రహస్యంగా గమనించండి. వారిద్దరూ వింటూ ఉన్నారు. డ్యాన్స్ చేయడానికి నా ముఖంలో చిరునవ్వు వ్యాపించింది. అందరూ కూర్చున్న తర్వాత మిగిలిన రోజులు మోహిని మరియు నయన్తో ఉన్న అమ్మాయిల ఫోటోలు ఆమె లాగుతుండగా, ఆకలితో ఉన్న ప్రజలు ఈ సమయంలో అందరూ కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. చెప్పాలంటే, దేవానంద్ జీ ఈ సమయంలో తన పనిని చేసుకుంటూ ఉన్నారు. కుమారుడి నిశ్చితార్థం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఈ సమయంలో వారి బృందంలో ఒకరు హితేష్ దేశ్ముఖ్. అది కూడా తన కొడుకు ఉన్న జీ ఇంట్లోనే పెళ్లికి ఆహారం వండడానికి ఆర్డర్ వచ్చింది. మేము ఈ రోజు అతని పనిని అతని ఇంట్లో ముగించాము. 7 రోజుల పాటు కుటుంబ సమేతంగా ఉంటుంది. ఈ రోజు హితేష్ చాలా బాధపడ్డ ఒక విషయానికి ఉంది. అన్ని పని ఉంది. ఇంకా ఎలాగోలా చేశాడు. ఈ పనులన్నీ నా కొడుకు చూసుకునేవాడు. అలాగే మిగతా వాటిపై కూడా. దీంతో ఆయన దృష్టి పెట్టాల్సి వచ్చింది. నేను చాలా పరుగెత్తవలసి వచ్చింది. స్కోపియో గ్యాంగ్ మరియు రోలెక్స్ పాండియన్ స్థానం బయలుదేరిన తర్వాత పూర్తి పోలీసు ఈ సమయంలో డిపార్ట్మెంట్ హ్యాపీగా అనిపించింది. వారు రక్తపాతం కారణంగా ఢిల్లీ లేకపోతే అలా జరగదని అనుకున్నాను. నాలో రక్త నదులు ప్రవహిస్తాయి. కానీ ఇప్పుడు మరో ఆందోళనతో కలవరపడ్డాడు. అతని నగరంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తమ్ముడు. ఇప్పుడే చంపే యంత్రాన్ని ముగించు ఢిల్లీ నగరంలో ఉంది మరియు అది కావచ్చు. దానిని త్వరగా కనుగొనడం వారికి అతిపెద్ద పనిగా మారింది. ఈ వార్త ఢిల్లీ అంతటా వ్యాపించింది. శాఖ అధికారులకు పూర్తి సమాచారం చేరింది. ఆ శాఖనే 2 పెద్ద ముఠాలు కుదిపేశాయి. ఒకవేళ వెనక్కి తగ్గడం అంత సులభం కాదు. రాకీ భాయ్ స్వయంగా ముందుకు రాకపోతే మంజీత్ భుజాల మీద చెయ్యి వేస్తూ అన్నాడు. మహి, మరి మీ చేతి ఎలా ఉంది? ఎలా ఉంటుంది? సరేనా? ఎలా ఉన్నావు చెప్పు మహి. ఆమె ఏ చింతా లేకుండా చెప్పింది. నాకు ఏమవుతుంది? అంతా రాకీ భాయ్ అన్నది నిజమే. అవును. సమయం మన సొంత నగరం ఢిల్లీలో ఉంది. పాపం కొన్ని ఆదేశాలు జారీ చేయలేదా? ఊపిరి పీల్చుకుంటూ మంజీత్ని అడిగింది మహి. కమిషనర్ సార్ వీలైనంత త్వరగా రాకీ భాయ్కి చెప్పారు. త్వరలో కనుక్కోమని ఆర్డర్ ఇచ్చారు. కానీ మాలో ఎవరూ అతని ముఖం చూడలేదు. చూశాను కాబట్టి ఎవరూ చెప్పలేరు. ఇంతకీ రాకీ భాయ్ ఎవరు? అతను ఎలా ఉన్నాడు? మీ వయస్సు ఎంత మరియు మీరు ఎక్కడ నివసిస్తున్నారు? పబ్లిక్ కాబట్టి ఆర్డర్ జారీ చేసిన తర్వాత కూడా అతని రూపురేఖలు చూస్తే ప్రయోజనం ఉండదు. అలాంటి వాటి గురించి మీకు ఏమీ తెలియకపోతే. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో మరింత సరదాగా ఉంటుంది. నేను ఇన్ని రోజులు ఇంట్లోనే కూర్చున్నాను. ఇప్పుడు ఈ కేసులో కూర్చోవడం నాకు సుఖంగా లేదు. నాకు పరిష్కరించడానికి చాలా ఎక్కువ. మహి ఎగ్జైట్మెంట్ చూస్తుంటే సరదాగా ఉంటుంది. మంజీత్ నవ్వుతూ అన్నాడు. అతను సామాన్యుడి కోసం చూస్తున్నాడు. ఒక పాతాళాన్ని కదిలిస్తే బాగుంటుంది. ప్రజలు దాని గురించి మాట్లాడినప్పటికీ, వ్యక్తి గేమ్స్టర్ ఎన్ని మంచి మాటలు మాట్లాడినా పర్వాలేదు. అతను చేసిన పనులన్నీ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయి. మేము నేరం మరియు నేరం అని పిలుస్తాము. మనుషులు దండం పెడతారు. మహి ఏదో అన్నాడు. నేను వద్దు అని మొహం మీద చిరునవ్వుతో చెప్పాను. నేను అతని భుజం మీద తట్టాను మరియు ఇద్దరూ రాత్రి భోజనం చేశారు.
అమర్ స్నేహితులు అతని కోసం అక్కడ నుండి బయలుదేరారు. వాడు నా భుజం మీద చెయ్యి వేసి ఇలా అన్నాడు, బ్రదర్, మీరు అమ్మాయిని పొందాలంటే అబ్బాయి సరైన మార్గం వెతకాలి. మా కాబోయే కోడలు నుండి తొలగించాలి. నువ్వు నా హృదయంలో స్థానం సంపాదించినంత కాలం మీరు అతన్ని మీ మార్గం నుండి తప్పించే వరకు మహి అంత మీది కాదు. మన ముఖంలో అమరత్వం ఉందని మనందరికీ తెలుసు. మీరు అతనితో రహస్యమైన చిరునవ్వుతో మాట్లాడారు. చింతించకండి, నేను అబ్బాయి గురించి చెప్పాను. ఉదయం రాగానే అన్ని వివరాలు తెలుసుకుంటాను. మేమంతా అతనిని చూసుకుంటాం. కృష్ణ కాలనీ అందరూ అబ్బాయిలు మరియు బాలికలు అక్షర మరియు సోను చుట్టూ వారు నిలబడి ఉన్నారు. ఇద్దరి గురించి గోపాల్ అందరికీ చెప్పాడు. ఆ తర్వాత అందరూ వారిద్దరిని చుట్టుముట్టారు. నిలబడి ఇద్దరి ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. వారి ప్రశ్నలన్నీ వినడానికి వెళ్లారు. దీని తర్వాత అక్షర సోనుపై కన్నేసింది అని ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. అందరి ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారు మిస్టర్? ఈ విధంగా నిలబడిన వారందరినీ చూస్తున్న గూళ్ళు అతను చెప్పాడు, కొడుకు, ఇప్పుడు రోజు అయితే మీరు ఇంటికి వెళ్ళవచ్చు. ఇది అర్ధరాత్రి కుమారా, ఇంత రాత్రిపూట బయటకు వెళ్లడం చాలా మంచిది లేదు. కాసేపటికి పాప, మనకు ఎవరైనా నుండి ఏదో కావాలి. మేము ప్రశ్నలు మరియు సమాధానాలను అడగాలి. అప్పుడు మనందరికీ మన స్వంతం ఉంటుంది. ఇంటికి వెళతాను అన్నాడు సురేష్ నవ్వుతూ. సోను భుజం మీద చెయ్యి వేసి అన్నాడు. వెంటనే అతని భుజం మీద నుండి తన చేతిని తీసివేశాడు. మీకేమైనా పిచ్చి పట్టిందా అని అన్నాను. పొద్దున్నే మా దగ్గర ఉన్న లడ్డూలు తీసుకెళ్తానా? నేనే చేశాను. అందరి ఇంటికి ఇవ్వాలి. నేను ఇలా చేయకపోతే అమ్మమ్మ రేపు నువ్వు నన్ను ఆత్మవిశ్వాసం చేస్తావు. వాళ్ళు అమ్మమ్మ కోడిని ఎగిరి వెళ్ళిపోయారు. మీరు నిశ్శబ్దంగా లడ్డూల గురించి మాట్లాడుతున్నారు. కూర్చోండి, లేకపోతే నేను వెళ్ళి పాపాకి వెంటనే చెప్తాను. మీరు నా కోసం ఇక్కడ ఏమి చేస్తున్నారు? తమ్ముడు, ఇది చెప్పి కాశీ అక్షరతో ఇలా అన్నాడు. కాబట్టి మేడం, మీరు మాకు స్పష్టంగా చెప్పగలరా? మీ ఇద్దరి మధ్య ఇదంతా జరుగుతోందా? నువ్వు నిజంగా నా తమ్ముడితో ప్రేమలో ఉన్నావా? నువ్వేం చేస్తావా? లేక మీరిద్దరూ మమ్మల్నందరినీ నాశనం చేశారు? మీరు ఆత్మవిశ్వాసం తయారు చేయడం గురించి ఆలోచించారా? ముందుగా దీనిని కాక్ హెన్ అని పిలవడం మానేయండి మనిషి. ఈరోజు ఎలాగూ చికెన్ లెగ్ పీస్ వద్దు. మీకు పదే పదే గుర్తుచేస్తూ వచ్చింది. ప్రజలకు ఆకలి ఎందుకు పెరుగుతోందో తెలుసా? నా ఆకలిని నేను అదుపు చేసుకోలేను మరియు నిన్ను అందరూ అదే విషయాన్ని పదే పదే రిపీట్ చేస్తున్నారు. జహంగీర్ వాటన్నింటినీ విధిస్తున్నాడు అతను కోపంగా. సరే, ఇప్పుడు ఎవరూ చేయలేరు. అవును, సమాధానం గురించి ఏ ప్రశ్న అడగబడదు. బ్రదర్, మీరిద్దరూ మెదడు, కిడ్నీ, ఊపిరితిత్తులు. ఏది ఏమైనా, ఏమి జరుగుతుందో స్పష్టంగా చెప్పండి. ఇవ్వండి. కాబట్టి మనమందరం స్పష్టంగా ఉండగలం. ఎందుకంటే ప్రస్తుతం మన ఆహారంలో ఉండే కిచ్డీ మేము దానిని ఎవరితోనూ విభజించలేము మరియు కళ్ళు కూడా అక్షరాన్ని పోషించలేవు. మరియు నేనేం చెప్పాలనుకుంటున్నానో సోనుని అడిగాడు. నేను అతనిని ఇష్టపడతాను మరియు అతను కూడా నన్ను ఇష్టపడతాడు. ఈ విషయాన్ని ఆయన తన నోటి నుంచి చెప్పినప్పటికీ నాకు చెప్పలేదు. కానీ ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె కూడా నన్ను ప్రేమిస్తుందని నేను మీకు స్పష్టంగా చెప్పగలను. ఇష్టాలు అక్షర తన మాట నిలబెట్టుకుంది. ఆ మాటలు విని అందరూ తలలు పట్టుకోవడం మొదలుపెట్టారు. అవును, ఇది మీది అని మీరు చెప్పారు సోను. తప్పని హృదయంలో ఏం జరుగుతోంది? అతను ఎప్పుడైనా తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా? అదేంటంటే, నేను నిన్ను నా కోడలిని చేస్తే మీరు అన్ని ఇంటి పనులను నేర్చుకోవాలి. మీరు వంట చేయడానికి మరియు పాత్రలు కడగడానికి ఉదయం లేవాలి. అవును, సోదరుడు తన బట్టలు మళ్ళీ మళ్ళీ మార్చుకోవాలి. నాకు ఇలా చేయడం అలవాటు, అందుకే బట్టలు ఉతకడం కూడా మా ఇంట్లో. కాబట్టి మీరు అలవాటు పడాలి. వాషింగ్ మెషీన్ లేదని కాశీ అక్షరకు చెప్పాడు. చెబుతూనే, నో ప్రాబ్లం చెప్పింది అక్షర. ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంటే నేర్చుకుంటాను. లేకుంటే వాషింగ్ మెషీన్ కొంటాను. అక్షరం విని కాశీకి వస్తాను. ఆమె మాట్లాడటం మానేసింది. ఆమె ఇప్పుడు ఏమి చెప్పగలదు? ఆ క్షణంలో అందరి చూపు సోను వైపే వెళ్ళింది. ఒక అమాయక పిల్లవాడిలా నయన్ కూర్చుని ఉంది మరియు నా కళ్ళు అతని తలపై ఉన్నాయి. మరియు మేము ఇక్కడ తీవ్రమైన విషయాల గురించి మాట్లాడుతామని చెప్పారు. దీన్ని చేయండి మరియు మీకు నిద్ర వస్తోంది మరియు మీరు దీన్ని అనుభవిస్తున్నారు. నేను ఒక అబ్బాయితో చాలా సీరియస్గా ప్రేమలో పడ్డాను. అంశంపై మాట్లాడటం మరియు నిద్రపోతున్నట్లు అనిపిస్తుంది. అక్కడ ఉన్న తన స్నేహితులను సోను పరిశీలించాడు. నా స్నేహితులందరినీ చూసి ఇప్పుడు చూడు ఫ్రెండ్ అన్నాడు. ఇప్పటికే ఆలస్యమైంది. రేపు మాట్లాడుకుందాం. మరియు మా ఇద్దరి విషయానికొస్తే, మేము ఒక్కటే. మరొకరిని ప్రేమించడం మంచి విషయానికి కనీసం ఇలా చెప్పి ఒప్పుకున్నావు. నయన్ వెంటనే ఆయన చెప్పిన మాటలు విన్నారు. ఈ రికార్డింగ్ని ఎవరికైనా పంపారు సురేష్? వాయిస్ రికార్డ్ ఎవరికైనా పంపారా? అడిగాడు తన కాబోయే మామగారు గుసగుసగా. ఈ వాయిస్ వినగానే జికో నయన్ రిప్లై ఇచ్చింది. రికార్డు మరియు వీడియో చూడటం అవసరం. ఈ విషయమై అక్షర తల్లిదండ్రులతో మాట్లాడా. నేను చేస్తాను, కానీ దాని గురించి చింతించకండి సోను. తల్లిదండ్రులు వారి సంబంధానికి సిద్ధంగా ఉండాలి. వెళ్తాను, కానీ అమ్మమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది? నేను చూడాలి. ఎందుకంటే నేను చూడాలనుకుంటున్నాను. కొన్నిసార్లు అతను మాట్లాడే విధానం. సురేష్ గోపాల్ నన్ను నిజం చేశాడు. సోను వైపు చూస్తూ బ్రదర్ అన్నాడు. అమ్మమ్మ నీ పరిస్థితి అత్యంత దారుణంగా భావించింది. అమ్మమ్మ దయ వల్ల పని చేశా. గోపాల్ మరియు సోనాల మీద ఏదో చాలా జరిగింది. అమ్మమ్మ వాళ్ళకి ఎప్పుడూ చెప్పే కారణం ఇదే. బహుశా ఆమె ఏదో ఒక పని ఇస్తూ ఉంటుంది లేదా మరొకటి ఉంటుంది. రాఘవ్ భయ్యా అంటే మీకు తెలియదు. కపుల్ డ్యాన్స్ కోసం సోను నన్ను పిలిచింది.
మేము అతనిని అనుమతిస్తే అమ్మమ్మ పాదాలను నొక్కడం జరిగింది. అప్పటికి ఇంకా సమయం రాకపోతే సోను అక్కడ తన పాదాలను నొక్కుతూ కూర్చుంటాడు. ఇది విన్న నయన్ నవ్వుతూ గోపాల్ సోను ఇద్దరి ముఖాల్లోనూ ఇటువైపు చూడటం మొదలు పెట్టింది. ఆ సమయంలో రాఘవ్ డిఫరెంట్ ఎమోషన్స్ చూపిస్తున్నాడు. మహితో తన అపార్ట్మెంట్ గురించి మాట్లాడిన తర్వాత దారిలో వెళుతుండగా అబ్బాయిలందరినీ చూశాడు. వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవడం చూసి నేను అతనిని అడిగాను, సోదరా మీకు ఏమైంది? మీరు రేపు విశ్రాంతి తీసుకోకూడదనుకుంటున్నారా? సోమవారం కావడంతో అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. నేను వెళ్ళాలి. వెళ్దాం. అప్పటికే అర్ధరాత్రి అయింది. రాఘవతో ఏమీ చెప్పకూడదని నిర్ణయించుకున్నాడు. అందరూ విశ్రాంతి తీసుకోవడానికి వారి వారి గదులకు వెళ్లారు. అక్కడికి వెళ్లి ఉదయం దాని గురించి మాట్లాడారు. రాఘవ్ కూడా చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చుట్టూ చక్కగా పరిశీలించిన తర్వాత, అక్కడ ఎవరైనా నిద్రిస్తున్నారా? అక్షర మోహిని అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళింది. ఆదర్శ్ మరియు నయన్ గులాటీ జీ ఇంటికి వచ్చారు. వచ్చిన వాళ్లందరూ హాల్లో కూర్చుని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. నయన్ మరియు అతని తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. ఈ సమయంలో అత్తమామల ఇంట్లో అతన్ని చూసి అన్నాడు, ఈ సమయంలో మీరిద్దరూ అమ్మా నాన్నల సంగతి ఏమిటి? అంతా ఓకేనా? లతాజీ నవ్వి అక్కడున్న వాళ్లందరినీ చూస్తూ ఆమె చెప్పింది, కొడుకు, మీ ఇద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు మేము వీలైనంత త్వరగా మీరు అని ఆలోచిస్తున్నాము. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అంతా అనుకుంటున్నాం. ఈ రోజుల్లో ఎలాగూ ఇక్కడే కూర్చున్నాం. నిశ్చితార్థం జరిగిన 1 నెల లేదా 2 నెలల తర్వాత మాత్రమే. సరే కొడుకు, మీ ఇద్దరికీ పెళ్లయితే మీరు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇప్పుడే మాకు తెలియజేయండి. వచ్చే నెలలోనే నిర్ణయం చెప్పగలం. వివాహ తేదీని పొందడానికి తేదీని పొందుతారు. ఇది విన్న మోహిని మరియు నయన్ ఇద్దరూ అంగీకరించారు. వారు ఆశ్చర్యంగా ఇతరులను చూడటం ప్రారంభించారు. వారిద్దరికీ పెళ్లి చేయాలని మోహిని కోరింది వీలైనంత త్వరగా జరుగుతుంది. ఎందుకంటే అది ఇప్పుడు నయన్కి ఎక్కువ కాలం దూరంగా ఉండాలనుకోలేదు. ఈ సమయంలో మా నాన్నగారి పనిలో నేను కూడా ఉన్నాను. ఆమె పెళ్లి అయితే చేయి చెప్పడం ప్రారంభించింది. ఇది జరిగినా సమస్య లేదు మరియు కొన్ని నెలల తర్వాత వారు తమను కలిగి ఉన్నారు. అటువంటి పరిస్థితిలో వారి సంబంధిత డిగ్రీలు ఉంటాయి. ఇద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఇద్దరం ఇలా తింటుంటే చూడాలనిపిస్తుంది. మాన్వేంద్ర జీ నో ప్రాబ్లం కొడుకు అన్నారు. ఇద్దరి కోరిక మేరకు పెళ్లి అయితే మీరు ఇంకా పెళ్లి చేసుకోవలసిన అవసరం లేదు. సమస్య లేదు. అయితే మీరు హృదయాన్ని కోల్పోకండి. మీకు కావాలంటే మేము మీ ఇద్దరినీ పెళ్లి చేసుకోవచ్చు. పండిట్ జీ మీరు ఈ రోజే మాకు చెప్పగలరు. మీ ఇద్దరి పెళ్లి తేదీని పొందండి. డెంగే మోహిని వెంటనే వద్దు మామయ్య అని చెప్పింది. అవును, మేము ఏదైనా చెప్పడానికి తొందరపడటం లేదు. అలాగే మా గ్రాడ్యుయేషన్ ఇంకా పూర్తి కాలేదు. మా గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాం. రాఘవ్ భయ్యా లాగా నన్ను ఎలాగైనా తీసుకుంటా. పెద్ద కంపెనీలో పని చేయాలి కాబట్టి కొందరు మీరు మీ కళ్లను కూడా త్యాగం చేయవలసి ఉంటుంది. నాకు సపోర్ట్ చేస్తూ అవును మామయ్య మోహిని చెప్పింది నిజమే అన్నాడు. ఇంత త్వరగా మనం పెళ్లి చేసుకోమని చెబుతోంది. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. కానీ మేము చేస్తాము. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత పర్వాలేదు. అప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అక్షర కుమారుడా, నీకు ఇదంతా ఏమిటి? మీరు ఇష్టపడితే మరియు మాకు కూడా చెప్పలేదు. నయన్ కొడుకు నాకు వీడియో వాయిస్ రికార్డ్ చేశాడు. అలా పంపి ఉండకపోతే మనం నమ్మి ఉండేవాళ్లం కాదు. మీరు కూడా ఒకరిని ప్రేమించడం మొదలు పెట్టి ఉండవచ్చు. ఎంతలా అంటే ఆమెను పెళ్లి చేసుకోవడం కూడా. మీరు మీ తండ్రి మాటలకు సిద్ధంగా ఉన్నారా? అది విన్న అక్షర కళ్ళు దించుకుంది. మోహిని అక్షర భుజాల మీద చెయ్యి వేసి చెప్పింది, బావుంది మామయ్య, అక్క చెల్లెళ్ళిద్దరూ ఒక్కరే. అక్షర కూడా అదే కాలనీలో ఉంటుంది. పెళ్లి తర్వాత మీ కుటుంబాన్ని గుర్తు చేసుకుంటారు. మేము ఆమెతో ఉంటాము కాబట్టి ఆమె రాదు. ప్రమోద్ జీ అన్నయ్య వైపు చూస్తున్నాడు. అక్షర గురించి చింతించకండి అన్నాడు. సరే అన్నయ్య, నేను సోనూని బాగా ట్రీట్ చేస్తాను. అతను మా బట్టల దుకాణంలో ఉన్నాడని నాకు తెలుసు. చెప్పాలంటే అతను వ్యాస్ జీ కోసం మాత్రమే పనిచేస్తాడు. సెక్యూరిటీ కంపెనీలో అతని ఉద్యోగం నుండి అతని కోసం ఇంటర్వ్యూ ఇచ్చాడు. కాలేజీ చివరి సంవత్సరం పూర్తి కాలేదు. దీంతో పాటు ఆత్మరక్షణ శిక్షణ కూడా తీసుకున్నాడు. దీని కారణంగా తరువాత తీసుకోబడింది సెక్యూరిటీ కంపెనీలో చాలా ఎక్కువ మీరు ప్రయోజనం పొందబోతున్నారు. అంతే. అయితే అక్షర చదువు కూడా ఇంకా పూర్తి కాలేదు. అందుకే ఈ రెండింటినీ ఒకదానికొకటి వేరు చేయాలి. రేపు కూడా సోను తల్లిదండ్రులను ఉంచుకోవాలి. మా కూతురు గురించి మాట్లాడితే అతను ఈ సంబంధానికి సిద్ధంగా ఉంటే మేము సంతోషంగా అతని చేతుల్లో నా కుమార్తె చేయి ఇస్తాను. కానీ సమస్య ఉంది అని మన్వేంద్ర జీ అందరి వైపు చూశాడు. అక్షర, అమూల్య బాగా అర్థం చేసుకున్నట్లు అనిపించింది. మన్వేంద్ర జీ ఏం చెప్పాలనుకున్నారు? అక్షర గట్టిగా ఊపిరి పీల్చుకుని చెప్పింది, అస్సలు చింతించకు నాన్న. అక్షర దగ్గర వంట నేర్చుకుంటాను. మాటలు వినగానే అందరి ముఖాల్లోనూ కనిపించింది చిరునవ్వు. చెదిరిపోయింది. అమూల్య జీ తన కూతురి తలపై నిమురుతోంది. నిన్న మీ అమ్మమ్మ ఈ విషయానికి విన్నప్పుడు మీరు చెప్పారు మీరు కూడా ఒకరిని ఇష్టపడ్డారని. నేను కనుగొంటాను. పూర్తి చేసిన తర్వాత ఆమె తనతో చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మమ్మ ప్రస్తావనకు అక్షర మొహం ఆశ్చర్యపోయింది. మోహినితో కలిసి తన గది వైపు వెళ్లాడు. అంతే అనుకుంటూ అమూల్య వెళ్లిపోయింది. అక్షర ముఖం ఇలా ఎందుకు మారింది? గులాటీ ఈ సమయంలో ఉదయం అందరూ అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఈరోజు జీ ఇంట్లో రాఘవ్కి తన స్వంత బహుమతి ఒకటి ఉంది.
ప్రత్యేక సమావేశానికి విభాగాధిపతి శ్వేత కాబట్టి ఆమె వారితో బయటకు వెళ్ళలేదు. ఉదయం మీటింగుకి వెళ్ళిపోయాడు. అది జరిగిన వెంటనే అమ్మమ్మకి కూడా తెలిసింది. అక్షర, సోను మధ్య ఎఫైర్ నడిచింది. అమ్మమ్మ సోను వైపు చూస్తూ ఉండిపోయింది. సోను చూడగానే మెడ కిందకు వంచాడు. లియా, అక్షర ఇంకా సోఫాలో నిశ్శబ్దంగా కూర్చున్నారు. కాని ఆమె అక్కడ ఏదో జరిగినట్లు కూర్చుంది. వద్దు. నువ్వు నేను చదువుకో అని అమ్మమ్మ చెప్పింది. నువ్వు చదువుకున్న, సంస్కారవంతుడైన అబ్బాయిలా కనిపిస్తున్నావు. ఇంత పెద్ద తప్పు ఎలా చేయగలిగారు? అమ్మమ్మ మాటలు విని తల పైకెత్తి చూశాడు సోను. వాడు దురద మొదలెట్టాడు. ఏమి తప్పు అమ్మమ్మ? చూడగానే సమాధానం చెప్పింది అమ్మ. అమ్మమ్మ, మీరు అందంగా కనిపించినప్పటికీ, కనీసం 2 లేదా 3 గర్ల్ఫ్రెండ్లను సులువుగా తయారు చేసి ఉంటే అప్పుడు ఈ అల్లరి అమ్మాయిలో మీకు ఏది ఇష్టం? మీరు ఆమెను మీ స్నేహితురాలుగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. లీ, నీకు వేరొకరిని కనుగొనలేదా? ఢిల్లీలో ఇది కాకుండా మీరు ఉంటే వేరే అమ్మాయిని మీ స్నేహితురాలిగా చేసుకోండి. ఇది తప్ప తీసుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. అమ్మాయి లోపల విపత్తు తప్ప మరెవరూ లేరు. మీ అమ్మమ్మ మాటలతో తప్ప మరేమీ నిండలేదు. అది విన్న అక్షర అతని వైపు కళ్ళు తిప్పుకుంది. అని ఆవిడ కోపంగా చెబుతున్నట్టు అనిపించింది. ఇవి ఇక్కడ చెప్పడం ద్వారా మా సంబంధం స్థిరపడింది. మేము దానిని పూర్తి చేయబోతున్నామా లేదా మేము వారి ముందు ఉన్నారా? అందరూ ఆశ్చర్యంతో ఏడవడం ప్రారంభిస్తారు. కొన్నిసార్లు అమ్మ వైపు చూస్తే అక్షర సోను వైపు. ఆమె స్థానంలో నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కాని అతని కోపం ఎప్పుడూ చల్లారలేదనిపించింది. కాశీ పగిలిపోవచ్చు. ఊపిరి గుసగుసలాడే నా సోదరుడు ఇద్దరినీ పొందాడు. పేద అమ్మాయి. ఆమె అన్ని సమయాలలో చాలా ఆహారం తింటుంది. కేవలం అక్షరకు మాత్రమే బాధ ఉండదు. గోపాల్ మేకింగ్ చేస్తూనే ఇక నుంచి మా కోడలిని చూసుకుంటాం అని చెప్పాను. మీరు కూడా పక్షం వహించడం ప్రారంభించారు. మీకు తెలుసా? లేదు. మీరిద్దరూ భవిష్యత్తులో ఏమి చేస్తారు? భాబీనన్, భవిష్యత్తులో నువ్వు వికసిస్తావని నేను భావిస్తున్నాను. ఇద్దరు అమూల్య జీ గురించి పశ్చాత్తాపం చెందాలి. సాంచి జీ దగ్గరకు వచ్చి, మంజ్ జీ, నీ సంగతేంటి? ఈ రెండింటిని ఇక్కడ ఎందుకు ఉంచుతున్నారు? కాల్ చేసి మీరు ఏమి చేస్తున్నారో తెలుసుకోండి. అక్షర నీపై ఎప్పుడూ కోపంగా ఉంటుంది. అయినా మీరు వారిని వేధిస్తున్నారు. సాంచి జీ అన్నారు. కోడలు, మీకు బహుశా తెలిసి ఉండవచ్చు. పెళ్ళయ్యాక ఆడపిల్ల లేదు. మీ పేరెంట్స్ చెప్పింది గుర్తున్నా లేదా? అమ్మమ్మ ఎప్పుడూ తిట్టేది నాకు అది గుర్తుంది. అందుకే నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. నేను పిల్లల పట్ల కఠినంగా ప్రవర్తిస్తాను. తద్వారా భవిష్యత్తులో అతను మనల్ని గుర్తుంచుకుంటాడు మరియు మమ్మల్ని మర్చిపోవద్దు. లేకపోతే నేటి పిల్లలు మీకు డబ్బు ఇస్తారు. మీ తల్లిదండ్రులను వేరు చేసిన తర్వాత మీరు ఏమి చేస్తారు? మీ జీవితంలో కొత్త ప్రారంభం కోసం అమూల్య జీ వెళ్ళి, సరే అమ్మా అని చెప్పింది. అయితే ఇప్పుడు సమస్య గురించి మాట్లాడుకుందాం. అమ్మమ్మ తల ఊపింది నన్ను చూసి. కొడుకు, నా పనికి నువ్వు కావాలి. ఎంత సంపాదిస్తున్నామన్నది ముఖ్యం కాదు. మరి ఆ డబ్బుతో మీరు ఏమి చేస్తారు? నేను ఇవ్వడం ఇష్టం లేదు. నాకు ఇది కావాలి. మీరు ఎంత సంపాదించినా భవిష్యత్తులో మీరు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఎప్పుడూ డబ్బు గురించి గొప్పగా చెప్పుకోకండి. డబ్బు బాగా పెరిగింది కాబట్టి చూపించడానికి ప్రజల మధ్య చిచ్చు పెరగడం మొదలవుతుంది. మరియు సంతోషకరమైన కుటుంబం. అమ్మమ్మ విడిపోతుంది. అమ్మ మాటలు విన్న సోను వెంటనే నేను నవ్వాను. అమ్మమ్మ, నేను మీ అందరిని అమ్మమ్మ చూసుకున్నవి నేను చూసుకుంటాను. ఆ అబ్బాయిలని, అమ్మాయిలని చూసి. తర్వాత ఇలా అన్నాడు. నిన్న వేదికపై వేణువు వాయిస్తున్న కుర్రాడు అతను మీతో రాలేదు అమ్మమ్మ. అమ్మ తన ఆఫీసుకి వెళ్ళింది అన్నాడు. వారికి ఈరోజు చాలా ప్రత్యేకమైన సమావేశం ఉంది. అందుకే అతను లేకపోతే వెళ్ళాలి. సమయం ఉంది. రాఘవేంద్ర గారు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. సాయంత్రం కలుస్తానని చెప్పారు. వస్తావా? సురేష్ వెంటనే ఓకే అని బదులిచ్చాడు. మీరందరూ మీ పనికి వెళ్ళవచ్చు. మరియు అవును, ఈరోజే మేము మీ ఇద్దరి గురించి పండిట్ జీకి చెబుతాము. కొడుకు, నీ జాతకాన్ని నీ తల్లిదండ్రులకు పంపిస్తావు. భోజన సమయంలో మా ఇంటికి పంపండి. మిగిలినవి మాకు ఇవ్వండి. మేము చూసుకుంటాము. మీరిద్దరూ మంచి మొత్తం చెల్లించి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అమ్మమ్మ మాటలు విని పూర్తి చేస్తా. సోను ముఖంలో చిరునవ్వు కనిపించింది. కాని అక్షర మొహం మునుపటిలా స్ట్రిక్ట్ గా ఉంది. పర్వాలేదు అనిపించింది. అది అస్సలు జరగదు. మరోవైపు ఒక కేఫ్ షాప్ లోపల ప్రమోషన్ భేటీ తర్వాత రాఘవ్కి ఇదే మొదటి సమావేశం. అతని మొదటి ప్రాజెక్ట్ ఆలోచనలు మరియు అతని పెద్ద కంపెనీలకు ఇప్పుడు సామర్థ్యాలు అందుబాటులో ఉన్నాయి. మేనేజర్ మరియు కంపెనీ యజమానులు కూడా చూశారు. దాని కారణంగా అతను ఒకప్పుడు ఒబెరాయ్ కార్పొరేషన్లో పనిచేశాడు. అలా నా హృదయాన్ని బలపరచాలనుకున్నాను. అతని కంపెనీ కూడా ముందుకు కదిలింది. మరియు శ్వేత రాఘవ్ దూరంగా చూస్తూ యోగరాజ్ ఖన్నా అని చెప్పింది. ప్రముఖ వ్యాపారవేత్త. నిజానికి అతని కంపెనీ మేము అలాంటి సాఫ్ట్వేర్ను వారికి అందించాలని కోరుకుంటున్నాము. అతను తన కంపెనీ యొక్క అన్ని ప్రయోజనాలను పొందగలిగేలా చేయండి. రహస్య ఫైళ్లు మరియు సమాచారం ఈ రోజుల్లో హ్యాకింగ్కు గురయ్యే అవకాశం ఉన్నందున దాన్ని సురక్షితంగా ఉంచడానికి ఎన్ని కంపెనీలు వచ్చినా చాలా అవకాశాలు ఉన్నాయి. ఆమె ఎంత పెద్దదైనా ఆమెపై పడిపోవడానికి వారికి కొరత లేదు. మా మునుపటి ప్రాజెక్ట్లను చూసిన తర్వాత ఇది జరుగుతుంది. హూయి ఖన్నా గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ దానిని కోరుకుంటున్నారు. ఇప్పుడు మనం అలాంటి సాఫ్ట్వేర్ని వారి కోసం క్రియేట్ చేద్దాం. అంతా బాగానే ఉంది శ్వేత మేడం, కానీ వారు దీని ధర ఎంత ఉంటుందో తెలుసా? ఇంత భారీ మొత్తం చెల్లించి ప్రాణం ఇవ్వగలడా?
రాఘవ్ జిజ్ఞాస సాఫ్ట్వేర్ తయారు చేయాలనుకుంటున్నారు. అలా వెళుతుండగా శ్వేత అడిగింది వే సాఫ్ట్వేర్ ఖన్నా గ్రూప్స్ ఆఫ్ కంపెనీ యజమానులు యోగరాజ్ తయారు చేయాలన్నారు. అలాంటి సాఫ్ట్వేర్ను రూపొందించడానికి నెలల సమయం పట్టింది. సాఫ్ట్వేర్ను రూపొందించడంలో చాలా ఎక్కువ ఉంటుంది అనే విషయాల్లో కొంచెం శ్రద్ధ వహించాలి. పొరపాటు మొత్తం కంపెనీకి నష్టం కలిగించవచ్చు. అందుకే రాఘవకి అది లేకుండా వద్దు. యోగరాజ్ ఖన్నా సమాచారం ప్రాజెక్టు అప్పగిస్తే మాత్రం వాళ్ల టేబుల్ ముందు ఓ గుర్తు ఉంటుంది. 56 ఏళ్ల వ్యక్తి తన అంగరక్షకుడు మరియు వ్యక్తిగతంగా ఉన్నారు. శ్వేత అసిస్టెంట్తో అక్కడికి చేరుకుంది. వెంటనే అతని ముందు యోగరాజ్ ఖన్నాని చూసిన తర్వాత లేచి నిలబడి గౌరవంగా చూసింది. గ్రీటింగ్ చేస్తూనే గుడ్ మార్నింగ్ మిస్టర్ చెప్పింది. ఖన్నా రాఘవ్ కూడా తన ఎదురుగా నిల్చున్న వ్యక్తిని చూశాడు. ఆయన్ను మంచిగా చూసేవారు. మిస్టర్ ఖన్నా మీకు శుభోదయం, శుభాకాంక్షలు. సాధారణంగా ఎప్పుడూ బిజీగా ఉండేవారు, కానీ తమ కంపెనీ పరిస్థితి చూస్తుంటే ఒబెరాయ్ కార్పొరేషన్తో దీన్ని కోరుకున్నప్పటికీ ఒప్పందం లేకపోతే సంతకం చేయాల్సి వచ్చింది. మీ పనిని పూర్తి చేయడానికి ఎవరిపైనా ఆధారపడకండి. సమయం లేకుండా ముందు చేయి చాచలేదు. ఇద్దరూ కాంట్రాక్ట్ కోల్పోయారు. పేపర్లు పెరుగుతున్నాయి మరియు ఈ ఒప్పందం యొక్క కాగితాలు చెప్పారు. అన్నీ మా కంపెనీలో రాసి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మీకు రూ. 50 కోట్లు ఖర్చు అవుతుంది. మీరు ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించినట్లయితే అందించడం మీరు ఒక నెలలోపు మాకు అందజేస్తే ఆ మొత్తాన్ని మాకు ఇవ్వండి. దీని విలువ 50 కోట్ల రూపాయలు నుంచి 60 కోట్ల రూపాయలు ఉండొచ్చు. మొత్తానికి రాఘవ్ అహంకారం చూస్తుంటే పర్వాలేదు, ఎందుకంటే ఇప్పటి వరకు అతను కూడా ఆమెతో ఇలా మాట్లాడలేదు. మొదటిది, ఈ వ్యక్తి తన సంస్థను చూసుకుంటాడు మరియు రెండవది, ప్రజలను నివారించాలని కోరుకున్నారు మరియు సహాయం కోరుతున్నారు. యోగరాజ్ ఖన్నా అతనిపై అహంకారం చూపిస్తున్నాడు. రాఘవ్ అహంకారం చూసి పర్వాలేదు, ఎందుకంటే ఇప్పటి వరకు అతను కూడా ఆమెతో ఇలా మాట్లాడలేదు. మొదటిది, ఈ వ్యక్తి తన సంస్థను చూసుకుంటాడు మరియు రెండవది, ప్రజలను నివారించాలని కోరుకున్నారు మరియు సహాయం కోరుతున్నారు. యోగరాజ్ ఖన్నా అతనిపై అహంకారం చూపిస్తున్నాడు. మీ కంపెనీ కోసం బతకమని చెప్పారు. మీ కంపెనీకి సాఫ్ట్వేర్ అవసరం. నేను మాత్రమే తయారు చేయగలను, కాబట్టి నేనే మీ అందరి కోసం తయారు చేయగలను. తో కలిసి ఈ ఒప్పందం గురించి చర్చలు చేయాలనుకున్నది. శ్వేతకి కూడా చాలా తెలుసు. పెద్ద వ్యక్తిత్వాన్ని కించపరచలేము, అందుకే ఇష్టం లేకపోయినా ముఖం మార్చేశాడు. కానీ నవ్వుతూ ఇది మీదే అన్నాడు. ఖన్నా సాహెబ్, మీరు మాలాంటి వారు కావడం చాలా గొప్ప విషయానికి. ఉద్యోగిని కలవడానికి సిద్ధంగా ఉన్నారు. మనకు ఇంతకంటే పెద్దది ఏముంటుంది? శ్వేత ఉన్నప్పుడు అసిస్టెంట్ వెనకాల నిలబడి ఉన్నాడు. మొహం మీద చిలిపిగా అతని మాటలు విన్నాడు. నవ్వుతూ అన్నాడు, మీరు చాలా తెలివిగా కనిపిస్తున్నారు మేడం, కాబట్టి నేను మీకు కొన్ని సలహా ఇస్తాను. ఖన్నా కార్పొరేషన్ జీకి సొంత కంపెనీ కూడా ఉంది. అతను దానిని పూర్తి చేయకుండానే ఒప్పందంపై సంతకం చేస్తాడు. వెనక్కి తగ్గకండి, మరియు ఇది జరిగితే వారి నుంచి పూర్తి నష్టపరిహారం తీసుకోకుండా వెనక్కి తగ్గబోం. మనం దిగిపోవాల్సి వచ్చినా వారి కంపెనీ మొత్తం కావాలి. ఎందుకు మూసివేయాలి? అసిస్టెంట్ మాట విని శ్వేత రాఘవ నిశ్చలంగా ఆమె వైపు చూస్తూ నిలబడ్డాడు. అన్నట్టు అసిస్టెంట్ వైపు చూస్తూ ఉండిపోయాడు. మిస్టర్ ఖన్నా ప్రస్తుతం నన్ను సజీవంగా పాతిపెడతాడు. కోటు జేబులోంచి డాట్ పెన్ తీశాడు. దాన్ని తీసి ఆ కాంట్రాక్ట్ పేపర్ పైన ఉంచండి. మిస్టర్ ఒబెరాయ్ ఇలా చెప్పారని నాకు తెలుసు. మీరిద్దరూ ప్రాజెక్ట్ను నిర్వహించాలి, కాబట్టి ఇప్పుడు మీరిద్దరూ ఇందులో ఉన్నారు. అలా ఒప్పంద పత్రంపై సంతకం చేయండి. నేను నా సమావేశానికి ఇక్కడికి బయలుదేరాను. నేను మిస్టర్ ఖన్నా మాటలు వినగలను. కాంట్రాక్ట్ పేపర్ అందుకుంది శ్వేత మరియు కాంట్రాక్ట్ పేపర్ను జాగ్రత్తగా చదవడం ప్రారంభించాడు. పూర్తిగా చదివాక శ్వేత కళ్ళు ఆమె ఆశ్చర్యంతో కేకలు వేసింది. మిస్టర్ ఖన్నా దాని గురించి అడిగితే మనమేం చేయాలి అని రాసి ఉంది. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి 3 వారాలు మాత్రమే మాకు తగినంత సమయం ఇవ్వబడుతుంది. కొంచెం సమయం ఉంది మరియు మీరు ఇప్పుడే చెప్పారు ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి మనకు ఒక అవసరం. 1 నెల టైం ఇస్తే కాంట్రాక్ట్ ఇస్తారు. పేపర్లో ఇంత మార్పు ఎందుకు అని రాఘవ్ కూడా అడిగాడు. కాంట్రాక్ట్ పేపర్ని ఒకసారి చూడండి. అయితే అతని కళ్ళు కూడా అర్థమయ్యేలా పెద్దవి చేశాయి. మొత్తానికి యోగరాజ్ ఖన్నా ఉన్నాడనే విషయానికి గుర్తుకు రావడం లేదు. ఎందుకంటే నేను వారిద్దరూ ఏమి చేయాలనుకుంటున్నాను. కాంట్రాక్టు పేపర్లో ఇలాంటివి రాసేవాడు అతని చేత సంతకం చేయించుకోవాలనుకున్నాను. క్షమించండి మిస్టర్ ఖన్నా, అయితే మాకు కనీసం ఇవ్వండి. ఒక్కరోజు పని చేయడానికి కూడా నెల రోజులు పడుతుంది. మా ప్రాజెక్ట్ త్వరగా ముగిస్తే కాదు, అది పోతే మేము మీకు తెలియజేస్తాము, కానీ మేము 2 నెలల కంటే తక్కువ సమయాన్ని అంగీకరిస్తాము. మీ తీరు వల్ల నేను చేయను. ఈ సాఫ్ట్వేర్లో భద్రతా వ్యవస్థ, దాన్ని సర్దుబాటు చేయాలని ఫిల్ని కోరారు. ఇది మాకు 3 వారాలు పడుతుంది. వారాల్లో ఒప్పందాన్ని పొందడం అంత సులభం కాదు. పేపర్ మరియు అగ్రిమెంట్ పేపర్ చదివిన తర్వాత రాఘవ్ 2 పేపర్లు టేబుల్ మీద పెట్టాడు మరియు శ్రీ ఖన్నాతో సీరియస్గా అన్నాడు. ఖన్నా చిరునవ్వు నవ్వుతూ సుదీర్ఘమైన కోరిక చెప్పాడు. తీసుకున్న తర్వాత ఈ సమయంలో నా కంపెనీని చూడు అన్నాడు. నా పరిస్థితి ఏమీ బాగోలేదు, కానీ నాది నా కంపెనీని నడపడానికి నాకు తగినంత సమయం లేదు. అది నా చేతుల్లోంచి జారిపోవడాన్ని నేను చూడగలను. మీ ఇద్దరికి 3 వారాలు మాత్రమే ఉన్నాయి. మీరు దీన్ని చేయలేకపోతే సమయం ఉంది. నేను ఈ ఒప్పందాన్ని ఇప్పుడే రద్దు చేస్తాను. ఈ మాట చెప్పిన వెంటనే ఖన్నా కాంట్రాక్ట్ పేపర్ మరియు అగ్రిమెంట్ పేపర్ అతని సహాయకుడికి అప్పగించారు మరియు శ్వేత అక్కడి నుండి బయలుదేరింది. అది చూసి రాఘవ్ ఆపడానికి ప్రయత్నించాడు. ఆమెను ఆపి మేడం, అది గర్వం అన్నారు. వారితో పాటు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. మనకు తిరిగి అహంకారం తెస్తుంది. కానీ రాఘవ్ ఈ విషయానికి బాస్కి తెలుసా?
గరాజ్ ఖన్నా గురించి మీకు తెలిసే ఉంటుంది. మీరు అతనికి కోపం తెప్పిస్తే, అతను మా మీద ఉన్నాడు మీకు ఎంత కోపం వస్తుంది? ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మా చేతుల మీదుగా పూర్తి చేశాం. ఇది మా కంపెనీతో పాటు వెళ్ళనివ్వండి ఇది మనకు నష్టాన్ని కలిగించే ఒప్పందంగా కూడా మారవచ్చు అంటూ శ్వేత మిస్టర్ ఖన్నా వైపు తిరిగింది మిస్టర్ ఖన్నా తన కారులో పరుగెత్తడం ప్రారంభించాడు. శ్వేత తన లోపలికి వెళ్ళకముందే ఆమె వచ్చి ఎదురుగా నిల్చొని సార్, మనం చేయగలం ఈ ప్రాజెక్ట్ గురించి కొంచెం ఎక్కువ మీరు మాతో కూర్చుని మాట్లాడలేరు మీరు ఉంటే అతనికి 3 వారాల సమయం ఇచ్చారు 3 వారాలకు బదులుగా 1 నెల చేస్తే, ఈ ప్రాజెక్ట్లో మీతో కలిసి పనిచేయడానికి మేము ఎదురు చూస్తున్నాము. సిద్ధంగా ఉన్నారు కానీ మీరు మా గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు మిస్టర్ ఖన్నా విషయాలను అంగీకరించాలి వెనక వస్తున్న రాఘవని చూసి నవ్వింది. అతని సహాయకుడి చేతిలో పడింది ఒప్పంద పత్రాలు మరియు ఒప్పంద పత్రాలు శ్వేత కళ్ల ముందే ముక్కలుగా విభజించి యోగరాజ్ ఖన్నా తీసుకున్న నిర్ణయం అన్నారు దానిని తీసుకోవడం మరియు మార్చడం ఎవరి శక్తిలోనైనా ఉంది. మా కంపెనీకి నాకు ఇబ్బంది లేదు. కొత్త సాఫ్ట్వేర్ కోసం, మేము మరొకరి కోసం వెతుకుతున్నాము ఇది చెప్పిన తర్వాత కంపెనీ నుండి పూర్తి చేస్తాను, మిస్టర్ ఖన్నా తన కారులో రాఘవ్ వైపు చూస్తున్నాడు లోపల కూర్చుని శ్వేత బస్సు అక్కడ నుండి బయలుదేరింది మిస్టర్ ఖన్నా నిరాశతో ప్రయాణిస్తున్నాడు ఆమె కార్లను చూడటం ప్రారంభించి ఒక లుక్ వేసింది. రాఘవ్ వైపు చూసి వెళ్లి అతని దగ్గర నిలబడ్డాడు. ఆమెకి కోపం వచ్చింది రాఘవ నువ్వు ఇంత పెద్ద మనసుతో ఇలా ఎందుకు చేశావు? మా ఉద్యోగి కలిసి ఉంటే ఈ ప్రాజెక్ట్లో మనం కలిసి పనిచేస్తే, ఈ సాఫ్ట్వేర్ను నెల రోజుల్లో సులభంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు అప్పుడు కూడా ఇంత పెద్ద ఒప్పందాలు చేసి ఉండవచ్చు ఇప్పటివరకు మిస్టర్ ఖన్నా అతన్ని వెళ్ళనివ్వలేదు మీరు తప్పక అంతా మిస్టర్ ఒబెరాయ్కి చెప్పి ఉంటారు. లేదు. ఇప్పుడు మా ఇద్దరికీ ఏమి జరుగుతుందో ఊహించండి. రోజు సెలవు తర్వాత. ఇప్పుడు మన ముందుంది కొడుకు జీవితం కూడా సెలవుల్లోనే గడిచిపోతుంది అతను నిరుత్సాహంగా ఉండటం చూసి రాఘవ్ అతన్ని కుర్చీలో పడేశాడు. అతన్ని కూర్చోబెట్టి, అతని ముందు వాటర్ బాటిల్ ఉంచాడు అతను ఎక్కడ నుండి వచ్చాడు అని మీరు అనుకుంటున్నారు? మా కంపెనీతో కలిసి ప్రాజెక్ట్ చేయండి మేడం, మీరు చేయాలనుకున్నది చేయడం చాలా సులభం. ఒక రక్షణ పొరను సృష్టించడానికి ఇది 3 దశలను తీసుకుంటుంది అతను కొత్త వ్యక్తిని కలవడానికి గంటలు పడుతుంది వార్డులను సృష్టించడంతో పాటు కోడింగ్లను అర్థం చేసుకోవడం. దానికి అనుగుణంగా ముందుకు వెళ్లడం గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇదంతా లాలీపాప్ నుండి తప్పించుకోవడంతో సమానమా? మేడం, ఈ ప్రాజెక్ట్ మన చేతుల్లోకి తీసుకుంటే పగలైనా రాత్రైనా తీసుకెళతాను. అటువంటి పని గురించి మాకు ఎటువంటి సమాచారం లేదు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మనం దీన్ని చేయాల్సి ఉంటుంది నీళ్లు తాగిన తర్వాత శ్వేత కొంత ఉపశమనం పొందింది మిల్లీ కేఫ్ నుండి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది దీంతో నీళ్లు తాగుతూ ఊపిరి పీల్చుకున్నారు. అతను చెప్పిన తర్వాత నేను మీ మాటలు వింటాను నేను రాఘవని బాగా అర్థం చేసుకున్నాను కానీ ఇప్పుడు వ్యాపారం చేశామని బాస్కి ఏం సమాధానం చెబుతాం? టైకూన్ యోగరాజ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు డోంట్ వర్రీ మేడం, అలాంటిదేమీ జరగదు బాస్. 2 గంటల తర్వాత మన మాటలు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి ఒబెరాయ్ కార్పొరేట్ లక్ష్య ఆఫీస్ రాఘవ్ మరియు శ్వేత, లక్ష్యం విన్న తర్వాత నేను మీతో ఏకీభవిస్తున్నాను అన్నారు ఈ సాఫ్ట్వేర్ను రూపొందించడానికి నిజంగా కృషి చేయండి ఇందుకు కనీసం 2 నెలల సమయం పడుతుంది 1 నెలలో పరిష్కరించడం అంత సులభం కాదు మిస్టర్ ఖన్నా మీ ఇద్దరి గురించి నాకు చెప్పారు నేను చెప్పాను కానీ నా ఉద్యోగుల మాట వినాలి. అతని కంటే నాకే ఎక్కువ నమ్మకం ఉంది కాబట్టి వారు చెప్పినదానిని పెద్దగా పట్టించుకోలేదు నేను మీ ఇద్దరినీ ఎక్కువగా నమ్ముతాను ప్రజలైన మీరు అలా ఏమీ చేయరు దీని వల్ల మా కంపెనీ పాడైపోతుంది. బాస్ మాటలు విని శ్వేత, రాఘవ శ్వేత మొహంలో చిరునవ్వు ఉంది అనుకుంది. అంత పెద్ద డీల్ కోల్పోయిన తర్వాత వారి పైన పేర్కొన్న వాటిని చాలా కలవరపెడుతుంది కానీ లక్ష్యం అతను చాలా వినయంగా ప్రవర్తించడం చూడటం ఆనందంగా ఉంది. లక్ష్య రాఘవను చూస్తూ ఆనందంగా అన్నాడు మీ వల్లే మేము మా కంపెనీని కాపాడుకున్నామని నేను భావిస్తున్నాను. దానివల్ల మా కుటుంబం నష్టపోకుండా కాపాడబడింది వారు మీతో, ముఖ్యంగా నాతో చాలా సంతోషంగా ఉన్నారు. పాప అతను ఈ రోజు నిన్ను కలవాలని అనుకుంటాడు మీరు ఖాళీగా ఉంటే, ఈ రోజు మనం కలుసుకోగలమా? మీరు మా ఇంట్లో మీ యజమానితో మాట్లాడవచ్చు రాఘవ్ మాటలు విన్నాక ఈరోజు చెప్పాలనుకున్నాను అతను అస్సలు స్వేచ్ఛగా లేడు. అయినప్పటికీ అతను మీ బిగ్ బాస్ ఆహ్వానాన్ని ఎలా తిరస్కరించాలి ఇవ్వగలను కాబట్టి అతను మాకు ఓకే రోజు నింపాడు ఒబెరాయ్ మాన్షన్లో సాయంత్రం నేను మీదే నేను వేచి ఉంటాను మరియు మీరు ఆశిస్తున్నాము మీరు మీ బాస్ మాటలకు కట్టుబడి ఉంటారు. విన్నాక రాఘవకి అర్థం కాలేదు అంతెందుకు, లక్ష్య అతనికి ఏమి చెప్పదలుచుకున్నాడు? నేను మీకు చెప్తాను అని కూడా నవ్వుతూ అన్నాడు నేను మిమ్మల్ని నిరుత్సాహపరచను సార్ మేము మళ్ళీ లక్ష్యం చేస్తాము కొన్ని రాబోయే డీళ్ల గురించి ఇద్దరితో అరగంట సేపు మాట్లాడటం మొదలుపెట్టారు సభ ముగిసిన తర్వాత అందరూ తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. యోగరాజ్ ఖన్నా పనిలో బిజీ అయిపోయిన వెంటనే అతడికి తన కంపెనీలోని లక్ష్య నుంచి కాల్ వచ్చింది. ఈ కాల్కు ముందుగా యోగరాజ్ ఖన్నా వచ్చారు విస్మరించాలనుకున్నా ఏదో అనుకున్నాను లక్షయ్య కాల్ రిసీవ్ చేసుకుని అన్నాడు ఇప్పుడు మా మధ్య ఎలాంటి ఒప్పందం ఉండదు మేము పని చేస్తున్న ఈ ప్రాజెక్ట్ విషయానికొస్తే నేను దీన్ని చేయబోతున్నట్లయితే, ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ను మరొకరికి బదిలీ చేయబోతున్నాను. నేను దానిని ఇతరులకు ఇవ్వబోతున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు ఆశ ఉంది నేను మీ అభ్యర్థనను విస్మరిస్తానని ఆశించవద్దు.
ఇది విన్న తర్వాత నేను మీకు ఈ ఒప్పందాన్ని తిరిగి ఇస్తాను నవ్వుతూ ఆమె మాటలకు బదులిచ్చాడు ఎందుకంటే మిస్టర్ ఖన్నాకు నో చెప్పాను ఈరోజు నేను నిన్ను పిలవలేదు. నిజానికి మా నాన్న మీతో రాత్రి గడపాలనుకుంటున్నాను అందుకే నిన్ను ఆశ అని పిలిచాను నువ్వు నా సలహా మీద కాదు నాన్న సలహా మీద ఉన్నావు. అడిగితే రాకేష్ రోజు మా ఇంటికి వస్తాడు ఒబెరాయ్ ప్రస్తావన విని యోగరాజ్ ఖన్నా అతని అడుగులు ఆగి మనసులో ఇలా అన్నాడు. మీ ఈ ప్రాజెక్ట్ను ఉపసంహరించుకోవడం సాధ్యమేనా? దీనికి రాకేష్ సహాయం ఎవరు తీసుకుంటారు? తర్వాత తల ఊపి వద్దు అన్నాడు. ఏం జరిగినా నేను వారితో ఈ ఒప్పందం చేసుకుంటాను. అతను తన ఫోన్ను అస్సలు ఉపయోగించడు మళ్ళీ నా చెవిలో మరియు గురి సరే మిస్టర్ వాగాబాండ్ నేను తప్పకుండా చేస్తాను అన్నాడు నేను వస్తాను కానీ కొంత కాలానికి ఎందుకంటే నేను ప్రత్యేక పార్టీకి హాజరయ్యేందుకు వెళ్ళాలి చింతించకండి మిస్టర్ ఖన్నా మేము కూడా మీ వాళ్లమే టైం తీసుకోనని లక్ష్యయ్య ఫోన్ చేశాడు యోగరాజ్ భుజం కోసుకున్నాడు నా సాయంత్రం అయితే నా అసిస్టెంట్కి చెప్పాను మీకు ఒక్క మీటింగ్ కూడా ఉంటే దాన్ని రద్దు చేయండి. కమిషనర్ సార్ కొడుకు పెళ్లికి వెళ్లడం దగ్గర్నుంచి ముందుగా మనం ఒబెరాయ్ మాన్షన్కి వెళ్ళాలి. పేరు వినండి మరియు అసిస్టెంట్ చెవులు మెరుస్తాయి. అతను ఆమెను ఒక్కసారి చూసి అతను మాకు తల ఊపి సాయంత్రం వరకు వెళ్ళిపోయాడు. తన డ్యూటీ పూర్తయిన తర్వాత రాఘవ్ మరియు వెంటనే నిశాంత్ తన బైక్ దగ్గరకు వచ్చాడు అతని ఎదురుగా తెలిసిన వ్యక్తి కనిపించాడు నేను నిలబడి కనిపించాను. ఆమె ఇక్కడ ఏమి చేస్తోంది? అతను కంపెనీ నుండి ఎప్పుడు తొలగించబడ్డాడు? రాఘవ్ వైపు చూస్తూ అన్నాడు నిశాంత్. ఎదురుగా రెబెక్కా తప్ప మరెవరూ లేరు రాఘవ ఒక్కసారి ఆమె వైపు చూశాడు రాఘవ్ బైక్ వైపు వెళ్లడం మొదలు పెట్టగానే రెబెక్కా అతని పక్కనే బైక్ చేరుకుంది. ఆమె ఎదురుగా నిలబడి నవ్వింది కంపెనీ వ్యక్తులు మీ కోట్ని విన్నారు ప్రమోషన్ అంటే ఏమిటి రాఘవ్? అని రెబెకా ముఖం మీద కోపంగా చెప్పింది. చెడ్డ చిరునవ్వుతో రాఘవ్ కళ్ళు నీకు కోపం వస్తే హాయ్ చెప్పింది నేను నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నానని ప్రమాణం చేస్తున్నాను ప్రేమ జీవితాంతం ఉంటుందని అనిపిస్తుంది నిన్ను నా కళ్ళ ముందు కూర్చోబెట్టాను రెబెక్కా నేను నిన్ను చూస్తూ ఉండనివ్వండి. రాఘవ్ భుజం మీద చెయ్యి వేశాడు. తనకు ఆమె అంటే పెద్దగా ఇష్టం లేదని ఒక్క ఉదుటున ఆమెను తన నుంచి దూరం చేసుకున్నాడు. ఇచ్చింది మరియు వేలు చూపిస్తూ నాకు చెప్పాడు నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించవద్దు. దీనివల్ల నేను చాలా అపవాదులను ఎదుర్కొన్నాను. నేను మళ్ళీ మీ ఎదురుగా వస్తే భరించాలి. నేను ప్రమాణం చేస్తున్నాను. నేను నిన్ను చంపేస్తాను. దీనిని బెదిరింపుగా తీసుకోవద్దు. అంటూ నిశాంత్తో రాఘవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రెబెక్కా తన దంతాల నుండి బయటకు వచ్చింది. నమలుతూనే చెప్పింది నీకు కావలసినంత తిను. రాఘవ్ కానీ నువ్వు నా నుండి తప్పించుకోలేవు బహుశా మనం ఈ రాత్రికి ఎలాగైనా కలుసుకోవచ్చు నన్ను చూసింది నేనే ఈ రాత్రి నీ నోరు నన్ను రక్షిస్తే మీ కోసం ప్రేమ యొక్క 2 పదాలను ఆహ్వానించవద్దు రెబెక్కా గుజ్రాల్ కాదు. ఇది చెప్పింది. ఆమె నీ నవ్వు నిజానికి ఈ రాత్రి రాకేష్ ఒబెరాయ్ తన కొడుకుతో మాట్లాడుతున్నాడు. నేను అప్పుడు డిన్నర్ గురించి మాట్లాడుతున్నాను రెబెక్కా తన తండ్రి మిస్టర్ గుజ్రాల్తో కలిసి ఆమె ఎప్పుడు ఒబెరాయ్ మాన్షన్లో ఉండేది మిస్టర్ ఒబెరాయ్ నోటి నుండి రాఘవ్ పేరు వినబడింది. అతని ముఖంలో చిరునవ్వు ఉంది మరియు తనని తాను కంట్రోల్ చేసుకోకుండా రాఘవను కలుసుకుంది. ఒబెరాయ్ కార్పొరేషన్ సమావేశానికి వచ్చారు చాలా వారాల తర్వాత రాఘవ నా ముందు ఉన్నాడు. ఇది చూసిన అతని ఆనందానికి అవధులు లేవు ఆమె అతనితో అతుక్కోవడానికి ప్రయత్నిస్తోంది మిస్టర్ ఒబెరాయ్ ఈ రాత్రి రోజు కోసం చాలా ప్లాన్లను కలిగి ఉన్నారు. మార్గం ద్వారా అన్ని ప్రత్యేక విషయాలు సిద్ధం చేయబడ్డాయి. ఆ భవనం ప్రకాశవంతంగా ఉండడం సహజమే కానీ నేడు రౌనక్ ఏదో ప్రత్యేకంగా చూస్తున్నాడు అని ఇంటి సభ్యులంతా ఉత్సాహంగా ఉన్నారు అక్కడ మిస్టర్ గుజ్రాల్ నిర్ణయించుకున్నారు ఈరోజు ఎలాగైనా తన కూతురి పెళ్లి జరిపించవచ్చు. చివరిగా రాఘవ్తో మాట్లాడుతూనే ఉంటాను రెబెక్కా రాఘవ్ గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. రాఘవ్తో మాట్లాడటం మొదలుపెట్టినందుకు ఆమె చాలా బాధపడింది. అతనిని కలిసిన బాధలో అతను తినడం మరియు త్రాగడం కూడా మానేశాడు. మిస్టర్ గుజ్రాల్కి తండ్రిలాగా ఇచ్చాడు కూడా తన కుమార్తె ముందు వంగి వచ్చింది మరియు ఈరోజు డిన్నర్ పార్టీ అని నిర్ణయించుకున్నారు నేను రాఘవను మాత్రమే నా అల్లుడిగా తీసుకుంటాను. రాఘవ్ ఒబెరాయ్ మాన్షన్కు చేరుకోగానే చక్కా చావుని చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు. ఇంతకు ముందు చాలాసార్లు ఇలా చేసి ఆశ్చర్యపోయాడు. చూశారు కానీ ఒబెరాయ్ మాన్షన్లో ఏదో ప్రత్యేకత ఉంది. అంతే ఖరీదైన బైక్పై వస్తున్న రాఘవ్ని చూసి గేట్ కీపర్ వెంటనే తలుపు తెరిచాడు అతన్ని చాలా గౌరవంగా ఆహ్వానించండి గేటు తెరవగానే రాఘవ ముందు వెనుక పూలతో ఒక ఫౌంటైన్ కనిపించింది. చుట్టూ ఒక తోట మరియు నల్ల బట్టలు ఉన్నాయి. సాయినాథ్ అంగరక్షకుడు ధరించాడు. ప్రతి ఒక్కరికి ఒకరు ఉన్నారు. అతను ఉపయోగించగల అధునాతన ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి రాఘవుడు తన శత్రువులను ఎప్పుడైనా చంపగలడు మిస్టర్ ఒబెరాయ్కి అంత ఉన్నత స్థాయి ఉందని అర్థం చేసుకోవచ్చు ఒబెరాయ్ మాన్షన్లో భద్రత ఎందుకు ఉంది? చాలా మందిలో ఒబెరాయ్ కార్పొరేషన్ వ్యాపారం వాటి కారణంగా దేశాలలో వ్యాపించింది చాలా లాభం ఉంది కానీ అదే సమయంలో అతనికి చాలా మంది శత్రువులు కూడా ఉన్నారు వారి ఆనందాన్ని చూడలేము మరి రాఘవ్ అతనిపై ఎప్పుడైనా దాడి చేయవచ్చు రాకేష్ ఒబెరాయ్ రాకను చూసి అతని స్థానంలో నిలబడ్డాడు. పూర్తి చేసి రాఘవ్ వైపు నవ్వుతూ చూశాడు. మీకోసం అందరం ఎదురు చూద్దాం అన్నారు. రాఘవ్ ముకుళిత హస్తాలతో ఇలా చేస్తున్నాడు.
వందనం మరియు చుట్టూ కూర్చున్న ప్రజలందరూ ఇంతలో హాలులో ఉన్న ఫ్యామిలీ అంతా అటువైపు చూడటం మొదలుపెట్టారు. ఈ రోజు లక్ష్యంలో చిన్నది కూడా ఉంది. సోదరుడు లక్ష్మణ్ తన స్నేహితులతో కలిసి ఈరోజు కూడా సమయం గడిపేవాడిని. ఈ డియర్ పార్టీలో రాఘవ పాల్గొన్నారు. రెబెక్కా మరియు అతని పక్కన నిలబడి ఉన్న ఆమె కళ్ళు. రెబెక్కా కుటుంబ సభ్యులు రాఘవ మీద అబద్ధం చెప్పింది అతని వైపు చూస్తూ. అతను ఒక చిరునవ్వు పాస్ చేశాడు. రాఘవ్ ఆమె నుండి దూరంగా చూస్తూ తన బాస్ వైపు తిరిగాడు అనగా. అతను వెళ్లి లక్ష్యం దగ్గర నిలబడ్డాడు మరియు తన అతిథులకు మిస్టర్ ఒబెరాయ్ని గ్రేట్ చేశారు. డిన్నర్ టేబుల్ వైపు నడిచాడు ఎందుకంటే అతనిది ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డాక్టర్ సలహా ఇచ్చారు త్వరగా నిద్రపోవడానికి మరియు మందులు తీసుకోవడానికి సూచనలు. దీంతో తన దినచర్యను మార్చుకోవాల్సి వచ్చింది. రాకేష్ ఒబెరాయ్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చుట్టూ చూశాక లక్ష్యతో అన్నాడు కొడుకు. మిస్టర్ ఖన్నా రాబోవడం లేదా? లక్ష్య తన వాచీ వైపు చూస్తూ అన్నాడు నాకు తెలియదు, నాన్న. నేను అతనికి కాల్ చేశాను. ఆహ్వానించారు. ఆయన దారిలో ఉండవచ్చు రండి. నో ప్రాబ్లం కొడుకు. ఆ రోజు చూద్దాం అప్పుడు రాఘవతో నవ్వుతూ అన్నాడు. కొడుకు, మీరు మా కంపెనీ కోసం ఏమి చెప్పారు? ఆ రోజు మేము అతని కోసం ఏదైనా చేశాము. మీరు సమయానికి ఉంటే ధన్యవాదాలు. ఒబెరాయ్ తన మనస్సును అన్వయించకపోతే ఈ రోజు అక్కడ ఉండేవాడు. కార్పొరేషన్ శిథిలావస్థకు చేరుకుంది సార్. మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను మీ ఉప్పు తిన్నాను మరియు నేను మీ యజమానిని. నేను మళ్ళీ ఉప్పు ఉపయోగించకపోతే నా స్థానంలో ఎవరైనా ఉంటే అతను కూడా మీకు సహాయం చేసేవాడు. కోర్స్ చేస్తాను సర్. రాఘవ్ నవ్వుతూ అన్నాడు. ఇది మీదే అని రాకేష్ ఒబెరాయ్ బదులిచ్చారు. గొప్పతనం ఉంది కొడుకు. మా కంపెనీల ద్వారా ఇది ప్రతిచోటా పైన ఉంది కానీ కొన్నిసార్లు ఇవన్నీ మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. కానీ ఇప్పుడు నేను మా పెద్ద కొడుకును కంపెనీకి తీసుకెళ్లినప్పుడు యొక్క బాధ్యతను నిర్వహించడానికి ఇచ్చింది. అప్పటి నుండి నేను బాగా విశ్రాంతి తీసుకోగలిగాను. కాకపోతే ప్రతిసారీ నా భార్య చేత తిట్టించబడతాను. భర్త మాటలు వినవలసి వచ్చింది సాజన్. గౌతమి ఒబెరాయ్ అతని భుజం మీద చిన్నగా తట్టింది. నువ్వు పని చేశావా అని చెంపదెబ్బ కొట్టాడు. మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి సమయం తీసుకుంటే నీకు పదే పదే ఫోన్ చేసి తిట్టడం ఇష్టం లేదు. పద రాకేష్ జీ నవ్వుతూ. మీది అన్నారు. ఇది పూర్తిగా నిజం కానీ మాకు సమయం కావాలి. ఉదయం నుండి సమయం ఎప్పుడు తెలియలేదు గౌతమి. మధ్యాహ్నం అయింది, రాత్రి అయింది. జీ మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. అలా ఉంచి ఉంటే ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉండేవారు కాదా? నేను చాలా అనారోగ్యంతో నిండి ఉన్నాను. ఇప్పుడు నేను లక్ష్యం గురించి చింతిస్తూనే ఉన్నాను. కొడుకుని రిమిక ఎలా చూసుకుంటుందో తెలియదు. రోజంతా ల్యాప్టాప్లోనే ఉంటారు. వ్యాపారం చేయడం ముఖ్యం కానీ వ్యాపారంతో పాటు కుటుంబానికి సమయం. మీ యజమానిని తిట్టడం కూడా అవసరం. వింటున్నప్పుడు రాఘవకు కొంచెం అసౌకర్యంగా అనిపించింది. అవును, ఆమె తన తల్లి అని అతనికి తెలుసు. వాటిపై వారికి హక్కులు ఉన్నాయి కానీ ఇవన్నీ ఇతరుల గురించి మాట్లాడకూడదు ఎందుకంటే రాఘవ్ వారి సొంతం కాదు. మరి వారి మధ్య ప్రత్యేకమైన సంబంధం ఉంది. అందుకే బయట చాలా మంది ఉన్నారు. వాహనాలన్నీ ఆగిపోయిన శబ్దం వినిపించింది. మిస్టర్ ఖన్నా అతని సహాయకుడు మరియు కొంతమందితో బాడీగార్డుతో లోపలికి రావడం కనిపించింది. ఆలస్యమైందని క్షమాపణలు చెప్పారు. దీనికి మేము క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాము మిస్టర్ ఒబెరాయ్. ట్రాఫిక్ కారణంగా మేము చేరుకోవడంలో కొంచెం ఆలస్యమైంది. రాకేష్ ఒబెరాయ్ ఏమీ మాట్లాడలేదు మరియు టేబుల్ దగ్గర కూర్చోమని సైగ చేశాడు. మిస్టర్ గుజ్రాల్ మిస్టర్ ఒబెరాయ్ వద్ద దగ్గుతున్నాడు. కూతురి వైపు చూడటం మొదలుపెట్టాడు చర్చను మరింత ముందుకు తీసుకెళ్లడానికి. మిస్టర్ ఒబెరాయ్ నవ్వుతూ రాఘవ్ వైపు చూశాడు. అతను చెప్పాడు. కొడుకు, నేను విన్నాను రెబెక్కా మరియు మీ మధ్య ఏదో జరుగుతోంది. రెబెక్కా ప్రస్తావన రాగానే రాఘవ్ వాటిని వింటూనే నా భావాలు ముగిశాయి. అకస్మాత్తుగా ఆగి వారి వైపు తిరిగింది. ఆశ్చర్య కళ్లతో చూస్తూ అన్నాడు. నన్ను క్షమించండి సార్ కానీ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. రాఘవ్ కావాలనే ఈ టాపిక్ ఇక్కడ మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలి కానీ అక్కర్లేదు కాబట్టి ఆగిపోతున్నాను అన్నాడు. ఆ మిస్టర్ ఒబెరాయ్ ముందు పలుకుబడి చెడ్డది కావచ్చు కానీ మిస్టర్ ఒబెరాయ్ అని అనిపించలేదు. ఈ అంశాన్ని ఇక్కడితో ముగించబోతున్నాం. అతను రెబెక్కా వైపు చూసి అడిగాడు. కొడుకు, నువ్వు రాఘవకి చెప్పినట్లు విన్నాను. మా కంపెనీ అధికారిక సమూహంలో ప్రతిపాదించండి. మీరు కూడా ఒక ప్రాజెక్ట్లో చేశారు. మీరు అతనితో కూడా పని చేస్తున్నారు. మీరు కలిసి జీవించగలరా? అది నిజమేనా? రెబెక్కా నవ్వుతూ రాఘవ్ వైపు చూశాడు. అప్పుడు ఆమె సిగ్గులేకుండా మిస్టర్ ఒబెరాయ్తో చెప్పింది. మీరు విన్నది నిజమే మామయ్య. మా మధ్య ఏదో జరుగుతోంది. చెప్పాలంటే నేను రాఘవేంద్ర జీ వద్దకు చాలాసార్లు వెళ్లాను. ప్రతిసారీ కానీ ప్రతిపాదించారు. నా ప్రతిపాదన తిరస్కరించబడింది కాబట్టి నేను ఎందుకు అడగకూడదు? నేను మిస్టర్ రాఘవేంద్ర సింగ్ని చేయగలను. దాని వల్ల లోపల ఏం లోపించింది? నేను ప్రతిపాదనను తిరస్కరించాను. నేను అందంగా లేనా? లేక నేను ధనిక కుటుంబానికి చెందినవాడినా? మధ్య తరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి కోసం అలా చేయడు. నా మనసులో ఏది ఉందో అవన్నీ నా దగ్గర ఉన్నాయి. అలాంటప్పుడు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? రెబెక్కా మాటలు విన్న రాఘవ్ అని అతని వైపు చూడకుండానే నాకు సమాధానం చెప్పాడు. అమ్మాయిని పెళ్లి చేసుకోకండి. ఎలా గౌరవించాలో తెలియని వాడు నేను అని ముందే చెప్పాను. నేను రిలేషన్షిప్లో ఉన్నాను కాబట్టి మీరు ఉంటే మంచిది. మీ కుటుంబ సభ్యులను నన్ను విడిచిపెట్టండి. మీ గుర్తింపు కంటే కీర్తి పెద్దది. చాలా సంపన్న కుటుంబాల కొడుకులతో కూడా కాబట్టి మీరు వారిని ఎందుకు వివాహం చేసుకోకూడదు?
నన్ను అనుసరించడం ద్వారా మీరు అనవసరంగా మీదే తీసుకుంటారు, మీరు సమయం వృధా చేస్తున్నారు కాబట్టి ఇది మంచిది, మీరు మీ దిశను మార్చుకోండి లేకపోతే మీరు చనిపోతారు, తద్వారా మీరు తర్వాత పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదు. రెబెక్కా చేతిలో ముళ్ళు చికెన్ ముక్కలను లోపలికి మరియు బయటకు తీయడం ఆమె చెప్పింది. మిస్టర్ రవేంద్ర సింగ్, బహుశా మీరు నాకు ఏదైనా అవసరమా అని నాకు తెలియదు కాబట్టి నేను దానిని ఏ ధరకైనా పొందగలను. నేను ఏమి చేసినా అది చేయడం ద్వారా నా శ్వాస తీసుకుంటాను లేదా ఏ మానవుడు రాఘవ్ ఎందుకు కాదు? నవ్వుతూ మేడం మీరు వ్యర్థం అన్నారు, మీరు మీ సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? మీరు నన్ను అనుసరించడం మానేస్తారని నేను ఆశిస్తున్నాను, తిరిగి రావడం వల్ల మీరు ఎలాంటి ప్రయోజనం పొందలేరు. రెబెక్కా రాఘవను ఒక్కసారి చూసి నేను ఈ అమ్మాయిని కలిస్తే నవ్వుతూ చెప్పింది, ప్రేమించిన వ్యక్తిని చంపాడు, అలా అయితే ఆ తర్వాత కూడా నన్ను పెళ్లి చేసుకుంటావా? రెబెక్కా మాటలు విన్న తర్వాత మీరు చేయరు. అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. రెబెక్కా తన మనసులో అలాంటిది ఉంటుందని కూడా అనుకోలేదు. ఎవరైనా నీటి గురించి కూడా ఆలోచించవచ్చు, ఆమె ఈ మేరకు కూడా వెళ్ళగలదని ఎవరైనా అనుకున్నారు. పరిస్థితులు అధ్వాన్నంగా మారాలని చూడటం కూడా జరగదు. రెబెక్కా, నీ హద్దులు దాటకు అన్నాడు లక్ష్య. ఇంత పిచ్చి ఎవరికీ మంచిది కాదు, మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది మరియు రాఘవ్ రెబెక్కా వెంబడించడం ఆపుకర్రు లక్ష్యం వైపు చూసి పళ్ళు కొరుకుతున్నాడు. ఇప్పటి వరకు వేల మంది అబ్బాయిలతో డేటింగ్ చేశానని చెప్పడం మొదలు పెట్టాను. నేను చూశాను కానీ వాటిలో దేనిని పట్టించుకోను. నాకు ఆసక్తి లేదు మరియు నేను ఎవరిని ఇష్టపడను, వచ్చింది కానీ నేను వారిని మొదటిసారి చూశాను కాబట్టి అప్పటి నుండి నేను వారిపై పిచ్చివాడిని అయ్యాను. నాకు ఇవి రాకపోతే ఇంకొకరికి ఇస్తాను. అవతలి వ్యక్తి అయినా అలా జరగనివ్వను, ఎవరైనా సరే చంపేస్తాను. దీనికోసం ఎంతకైనా తెగించాల్సి వచ్చినా నువ్వెందుకు చదివావు? ఈరోజు చాలు రాఘవ్. ఒక రోజు పార్టీ కోసం ఇక్కడికి ఆహ్వానించారు, ఈ సమయంలో రాఘవ్ వీటన్నింటికీ సిద్ధంగా లేడా? నువ్వు మా ఇంటికి అతిథివి. నువ్వు మా ఇంటికి మీరు అతిథితో ఇలా మాట్లాడుతున్నారు శర్వన్, నీ కూతుర్ని నీ కూతురుగా భావించు. మిస్టర్ ఈ స్థానం నుండి జారడం లేచి నిలబడి కోపంగా అన్నాడు. ఈ సమయంలో ఎవరు? రాఘవ్ అతను నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అతను రెబెక్కా వైపు చూశాడు. మరియు తండ్రి వైపు చూసి కాసేపు ఆలోచించాడు. అతను చెప్పిన తర్వాత మేడం మీరు నా మౌనం ప్రయోజనాన్ని పొందండి. సమస్య లేదు. ప్రయత్నించండి చేయి, నేను పట్టించుకోను. అయితే నా మాటలు మీ మనసులో ఉంచుకోండి, నా ప్రేమ ప్రమాదంలో ఉంటే, ఇది నా ముందు ఉంటే నేను వెనక్కి తగ్గను, మీరు కూడా నిశ్చలంగా నిలబడి ఉంటే, బహుశా అతను దానిని సమయానికి కనుగొని ఉండేవాడు. నేను నిన్ను కూడా చంపగలను, మీ కుటుంబ సభ్యులకు చాలా ధైర్యం ఉంది, ఒకవేళ నన్ను తాకడం కూడా అతనికి సాధ్యం కాదు, నేను చెప్పేది మీరు నమ్మకపోతే దీన్ని ప్రయత్నించండి మరియు ఆ తర్వాత ఏమి జరుగుతుందో చూడండి, నీ కుటుంబం మీద నీడ కమ్ముకుంటుంది, మీరు వెళతారు, మీరు కోరుకున్నప్పటికీ మీరు అతని కంటే వెనుకబడి ఉండరు. మీరు మీ కళ్ళ కంటే చాలా తక్కువ దృశ్యాలను చూస్తారు. రాఘవ్ మాటలు విని మీరు డైనింగ్ చూస్తారు. టేబుల్ మీద నిశ్శబ్దం ఉంది. ఎవరూ ఆలోచించలేదు. అంత అందంగా కనిపించే వ్యక్తి కావచ్చు, చెత్తగా కూడా కోపం వస్తుంది. షాకైన మిస్టర్ ఒబెరాయ్ అలాగే లక్ష్య మరియు ఇద్దరూ రాఘవే కాబట్టి అక్కడ యోగరాజ్ ఖన్నా ఉన్నారు. రాఘవ్ ప్రశాంత స్వభావాన్ని చూశాను కానీ రాఘవను ఎప్పుడూ చూడలేదు. రాఘవ్ను దూకుడుగా చూడలేదు, విషయానికి కూడా చాలా శక్తివంతమైనది. అది కోరుకోకుండా కూడా ఒక్క క్షణం అతనిపైనే అందరి చూపు పడింది. రాఘవ్ మొహం ఇంకా అక్కడే ఉండిపోయింది కనిపించింది కానీ దాని లోపల తుఫాను, అది పగిలిపోతే ఈ సమయంలో ప్రసవిస్తోంది. బహుశా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అతనిపై కోపంగా ఉన్నారు. రాఘవ్ తనను తాను రక్షించుకోలేడు. నా రోజు ముగించుకుని మిస్టర్ ఒబెరాయ్ వైపు వెళ్లాను, నన్ను చూసి మీ ఇంట్లో నాతో మెల్లగా అన్నారు కానీ నన్ను పిలిచి మరీ గౌరవించారు. నేను మీకు కృతజ్ఞుడను కానీ తదుపరిసారి అలా అయితే ప్రజలు మీ వెంట ఉంటే నన్ను క్షమించండి సార్, నేను పగటిపూట మీ ఇంటికి రాను. నేను నా కుటుంబాన్ని మరియు నా ప్రియమైన వారిని కోరుకుంటున్నాను. చిన్న గీతను కూడా తట్టుకుంటుంది. అతను అలా చేయడు మరియు అతను నన్ను ప్రేమిస్తున్నాడు. నా అవమానాన్ని లాక్కోవడం గురించి మాట్లాడాను, నేను భరించగలను కానీ నా ప్రేమతో మీరు ఒక్క విషయానికి కూడా వినకూడదనుకుంటున్నాను. మిస్టర్ గుజ్రాల్ తన కూతురికి వివరిస్తారు, అతను నన్ను అనుసరించడం మానేయాలి, లేకపోతే అతను చేస్తాడు, ఫలితం ఉంటుంది. మీలో ఎవరూ దానిని ఆపలేరు అంటూ రాఘవ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాఘవ్ మాటలు విని అక్కడికి వెళ్ళాడు. అతని స్థానంలో ఉన్న ఏ వ్యక్తి అయినా యోగరాజ్కి వెళ్లే ధైర్యం లేదు. రాఘవ్ కొంతకాలం క్రితం కలుసుకున్న ఖన్నా తన ముందు అహంకారం ప్రదర్శించిన రాఘవుని ఈ రూపాన్ని చూసి అతని స్వాగర్ కూడా చాలా తడిగా మారింది. ఎల్లప్పుడూ అత్యధిక స్థాయిలో ఉండే లక్ష్యాలు అతని ఆరా చూసి రాఘవ్ ఫేమస్ అయ్యాడు. నేను అతని ముందు హీనంగా భావించడం ప్రారంభించాను. వారందరికీ భిన్నమైన మరొక వ్యక్తి అక్కడ కూర్చున్నాడు. ఇంతకు ముందు కూడా రాఘవని చూసేవాడు. వెంటనే మొబైల్ తీశాడు. మొబైల్లో వీడియోలు మరియు చిత్రాలు ప్లే అవుతున్నాయి. అన్నయ్య వైపు ఆశ్చర్యంగా చూడటం మొదలు పెట్టాడు. ఇది మీ కంపెనీలో ఉందా అని లక్ష్య అడిగాడు. పని అవును, ఎందుకు? లక్ష్యం ఏమిటి అడిగాడు లక్ష్మణ్ మొబైల్ చూస్తూ. కాదు అని తల ఊపుతూ చెప్పాడు. నేను నమ్మలేకపోతున్నాను, వారు అదే అబ్బాయిలు. ఏమి జరగదు మరియు మీరు మీ మొబైల్లో దేని గురించి గొణుగుతున్నారు? రాకేష్ జీ తన చిన్న కొడుకుని అడిగాడు. లక్ష్మణ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోడ దూకాడు. మీ మొబైల్ని పెద్ద టీవీకి కనెక్ట్ చేయండి మరియు లక్ష్మణ్ స్వయంగా వీడియో ప్లే చేశాడు. నాన్నని అన్నయ్య వైపు చూస్తూ అన్నాడు. తమ్ముడు
హోటల్ గురించి చెప్పాను అనుకున్నాను. 7 స్టార్ హోటల్లో సన్షైన్ రేసింగ్ క్లబ్ అజేయంగా కొత్త ఆటగాడు వచ్చాడు. బైక్ రేసింగ్ ఛాంపియన్ సౌరభ్ పరిహార్ను ఓడించడం ద్వారా తన స్థానాన్ని కూడా ఆక్రమించింది. కార్ రేసింగ్ ట్రాక్ లోనూ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. నేను చేసి చూపించిన స్టంట్ రేసర్లు దీన్ని చాలా సులభంగా కోరుకుంటారు. అన్ని కష్టాల స్థాయిలను అధిగమించడానికి సులభమైన మార్గం దాటింది. అవును, నువ్వు చెప్పలేదు కాబట్టి అతనికి ఏమైంది? లక్ష్మణుడు లక్ష్మణుడిని అడిగాడు. అతను ఏదైనా చెప్పకముందే తెరపైకి వచ్చాడు. వెంటనే పెద్ద చప్పట్లు వినిపించాయి. అందరి చూపు టీవీ తెరపై పడింది. అతని కళ్ళు ఆశ్చర్యంతో విశాలంగా తెరిచి ఉన్నాయి. రాఘవ్ చాలా స్టైలిష్ గా బైక్ నడుపుతున్నాడు. అతను రైలు నుండి దిగుతున్నాడు మరియు సౌరభ్ పరిహార్ అతనికి అప్పగించాడు. ఆ తర్వాత చాలా చిత్రాలను మిక్సింగ్ చేసింది. ఎవరు గెలిచారో అందరూ తెరపై చూపించారు. రాఘవ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఓకే, అతని వద్ద ఉన్న బైక్ అని నాకు అర్థమైంది. ఈ రేసులో గెలిచిన తర్వాత బహుమతిగా పొందారు. లక్ష్మణ్ ఒకవైపు ఉన్నాడని లక్ష్య అన్నాడు. అతను చెప్పాడు, సోదరా, ఈసారి ఏమి జరుగుతుందో మీకు తెలుసా? బైక్ రేసింగ్ ఛాంపియన్షిప్లో సౌరభ్ పరిహార్ కూడా పాల్గొననున్నారు. ఈ సమయంలో మిస్టర్ రాఘవ్ మాత్రమే అతనికి శిక్షణ ఇవ్వాలి. మీరు అతని చివరి స్టంట్ చూసి ఉండవచ్చు. అతను చాలా వేగంగా ఎక్కడ ఉన్నాడో నేను చూడలేదు మరియు అన్ని కావా వాటిని చాలా సులభంగా దాటేవారు. చాలా మంది ఇలాంటి స్టంట్లు చేసేవారు. బైక్ రేసులంటే మా అన్నయ్య స్నేహితులు కూడా శ్రీ రాఘవ్ దగ్గర శిక్షణ తీసుకున్నారు. తీయాలని అనుకున్నారు కానీ విఫలమయ్యారు. మిస్టర్ రాఘవ్ అని ఇప్పుడు తెలిసింది. మా కంపెనీలో పని చేస్తే భయం. తను కూడా నాతో చెప్పడానికి తనతో ఎందుకు మాట్లాడకూడదు? అప్పుడే శిక్షణ ఇవ్వండి అని వివేక్ పరిహార్ కూడా చెప్పాడు. అవును, నేను కూడా ఈ విషయాలు విన్నాను. ఆ వెస్ గెలిచిన తర్వాత అతనికి కనీసం 950 వచ్చింది. దాదాపు 900 రూపాయలు 50 పారితోషికం కూడా అందుకుంది. కోటీశ్వరుడు విని అందరి కళ్ళు విశాలంగా ఉండిపోయాయి. మిస్టర్ గుజ్రాల్ జీవితమంతా కూడా పోయింది. కనీసం అతని ఆస్తి అంత కూడా లేదు. ఆస్తి దాదాపు 400 రూపాయలు నుంచి 500 కోట్లు ఉంటుంది. కానీ రాఘవ్ ఒక్క రేసులో గెలిచి 950 రూపాయలు గెలుచుకున్నాడు. రాఘవ్ తన పేరు మీద కోట్లు సంపాదించి ఉంటే, అతను తన కెరీర్ను రేసింగ్కు అంకితం చేస్తే, అతను చేస్తాను ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది. రాబోయే 7 తరాలు కూడా హాయిగా కూర్చుని తింటారు. పైగే లక్ష్మణ్ అడ్డుపడి బ్రదర్ అన్నాడు, మీకు దీని గురించి కూడా తెలియదు. రేసులో గెలిచిన తర్వాత మిస్టర్ రాఘవ్కు సూర్యరశ్మి 7 స్టార్ హోటల్లో సభ్యుడిని కూడా చేసింది. అది కూడా ప్లాటినం కార్డు. అందుకే మిస్టర్ రాఘవ్ అని అర్థం చేసుకోవచ్చు. తమ వాటాలను ఎవరితోనైనా పంచుకుంటే వారు ఎంత ధనవంతులు? తమను తాము రక్షించుకోవాలంటే కోట్లాది రూపాయలున్నాయి. ఢిల్లీలో చాలా మందితో పోలిస్తే సంపద వస్తుంది. సంపన్న కుటుంబాలు తక్కువ జీవనం సాగించాలి. రాఘవ్ చాలా ఉన్నప్పుడు మిస్టర్ ఒబెరాయ్ కొడుకు అన్నాడు, వాడు ధనవంతుడైతే మా కంపెనీలో పనిచేయాలి. అతనికి అంత డబ్బు అవసరం ఏమిటి? మీరు మీ స్వంత కంపెనీని ఏర్పాటు చేయగలిగితే, అది మా కంపెనీలో ఆనందించండి. నాకు ఏమి అవసరమో నాకు తెలియదు, నాన్న. ఈ రోజు నా గురించి కూడా తెలియదు. రాఘవ్ ఇంత రిచ్ అని తెలిసింది కానీ అతడిని చూస్తుంటే రాఘవ్ అని అనిపించడం లేదు. మీ దగ్గర అంత డబ్బు ఉండవచ్చు, ఏమైనా. కానీ తన కష్టార్జితంతో ఇదంతా చేశాడు. అతను మా కంపెనీని విడిచిపెడితే సంపాదించాడు. నువ్వు కోరుకున్నా నాకు అభ్యంతరం లేదు. వివేక్ చెల్లెలి చెవిలో గుసగుసగా అన్నాడు లక్ష్య. విష్పర్ అక్క, ఇది చాలా పెద్ద చేప. ఏమి జరిగినా వదులుకోవద్దు. నీకు రాఘవతో పెళ్లయ్యాక నేను అతని డబ్బు మొత్తం దోచుకుంటాను. రెబెక్కా పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే అతనికి అప్పుడే తెలిసింది రాఘవ్ చాలా ధనవంతుడు. అతని ఖరీదైనది ఎక్కడ ఉంది? ఆమె కారుతో అతని ముందు కనిపించింది. అయితే ఇక్కడ మాత్రం రాఘవే అంత రిచ్గా మారిపోయాడు. ఆమె తన ముందు నీళ్లలా ఉందని. ఇది ఇప్పటికే రాత్రి ఉదయం 9 గంటలు మరియు ఈ సమయంలో సగానికి పైగా కాలనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హితేష్ జీ కాలనీలోని పెళ్లికి వెళ్లాడు. అందరికీ బాగా తెలుసు. అందుకే అందరికీ ఆహ్వానాలు పంపాడు. ఈ సమయంలో సమయం ఉన్న వారందరికీ ఇచ్చారు. హర్ష్ వివాహానికి హాజరయ్యారు మరియు ఎవరు ఉన్నారు? అతని కుటుంబంతో సమయం లేదు. ఒబెరాయ్ ఇప్పటికీ కృష్ణ కాలనీలో ఉన్నాడు. భవనం నుండి బయలుదేరిన తరువాత రాఘవ కృష్ణ కాలనీ వెళ్లలేదు కానీ ఢిల్లీలోని మరో ప్రాంతానికి వెళ్లాడు. ఈ సమయంలో నా బైక్ని ఎటువైపు తిప్పాను? రాఘవ్కి హర్ష్ భావనల వివాహం జరిగింది. బైక్ సౌండ్ చాలా పెద్దగా ఉంది. కృష్ణ కాలనీ నుండి వచ్చే అతిథులందరినీ అతనిని ఉద్దేశించి మాట్లాడాలి. చూడాలనిపించింది. మహి, ప్రస్తుతం నా స్నేహితులతో మాట్లాడుతున్నాను. బైక్ సౌండ్ విని అలా చేస్తున్నాను. ఆమె వెంటనే బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. రాఘవ్ బైక్ మీద కళ్ళు. బైక్ నడుపుతున్న రాఘవ్. కాని అతని ముఖంలో పెద్ద చిరునవ్వు కనిపించింది. ఆమె పరిగెత్తి అతనిని తన చేతులతో పట్టుకుంది. కొన్నాళ్ల తర్వాత ఆమెను కలుస్తున్నట్లు అనిపించింది. రాఘవ్ కూడా మాహిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఒబెరాయ్ మాన్షన్ నుండి బయలుదేరిన తర్వాత ఒక నిట్టూర్పు. ఆ తర్వాత అతని మూడ్ బాగా తగ్గిపోయింది. కానీ వెంటనే మాహి అతన్ని తన ఛాతీకి హగ్ చేసుకుంది. రాఘవకి గతాన్ని మరచిపోవడానికి కొంత సమయం పడుతుంది. అతను ఆమె తలపై చేయి వేయడానికి ఎక్కువ సమయం పట్టలేదు. జిన్ పోలీస్ ఫేరా మరియు అతని నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు. మహికా కాళి రూపాన్ని చూసిన అధికారులు ఈ విధంగా ఆమె సతీ సావిత్రి అయింది. అందరూ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తున్నారు. వారు దానిని నమ్మలేకపోయారు. ఏసీపీ మహేశ్వరి కూడా ఎవరి ముందు తానే అనే విధంగా చూపించవచ్చు. అందరూ మంజీత్ని చూడాలని తహతహలాడారు.
దగ్గుతూనే నాటకీయ స్వరంతో హే అన్నాడు. కనీసం మీ గౌరవం గురించి ఆందోళన చెందండి మరియు ఇది నా స్వంత పని కాదు, మా నాన్నగారిది. ఇక్కడికి వచ్చే అతిథులందరినీ గౌరవించండి, కనీసం వారి ముందు అయినా. నీకు తెలుసు ఇవన్నీ చేయవద్దు బావా, నేను ఇప్పుడు అంగీకరిస్తున్నాను. ఆంటీ మరియు అంకుల్ మీ సంబంధాన్ని ప్రేమిస్తారు. ఇందులో కులాం తప్ప ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు మీ ప్రేమను ప్రోత్సహించాలనుకుంటే ఇది కూడా నా గురించి ఆలోచించడం మంచిది కాదు. నేను ఇప్పటికీ మంజీత్ మాటల్లో ఒంటరిగానే ఉన్నాను. అది విన్న మాహి అతని వైపు చూసింది. మిత్రమా, నువ్వు కూడా తక్కువేనా? చాలా రోజుల తర్వాత ఒకరిని కలిశాం, మీరు మరొకరిని కౌగిలించుకోలేదా? అంటూ రాఘవ్ చేతిని తన నడుము మీద వేసుకుంది. మరియు అతని వైపు చూస్తూ ఒక చిరునవ్వు వచ్చింది. మంజీత్, మహి యొక్క ఈ చర్యలను చూసి అతని తల కొట్టి రాఘవ్ ఇలా చేసేవాడు. అది చూసి సైగలు ఏంటి అని అడిగాడు. హే బ్రదర్, నీ తలని చేతులతో కాళ్లతో ఎందుకు తీస్తున్నావు? మీరు కొట్టుకుంటున్నారు. తర్వాత ముగ్గురు అమర్ ఇంట్లోకి వెళ్లారు. స్నేహితురాలు మహి, రాఘవ్లను ఒకరికొకరు పరిచయం చేసింది. ఇది చాలా దగ్గరగా చూసి వెంటనే అమర్కి ఫోన్ చేశాను. వెంటనే అమర్ పై గదిలోకి రమ్మని అడిగాడు. అతని స్నేహితుడు వచ్చి, మనిషి, నేను ఇప్పుడే వచ్చాను. బయట ఒక అబ్బాయిని కౌగిలించుకుంది మహి. చూడు కమిషనర్ అంకుల్ అబ్బాయి అనుకుంటున్నాను. అమర్ మాట్లాడినది ఇదే. ఇదిగో అంటూ కాలర్ పట్టుకుని కోపంగా అన్నాడు. కాబట్టి ఈ రోజు నేను అతనిని ప్రాణాలతో విడిచిపెట్టను. నా ప్రేమ నన్ను విడదీయడానికి ప్రయత్నించింది, దీన్ని నేను ఎప్పటికీ సహించను అంటూ తన నలుగురు స్నేహితులతో కలిసి దిగిపోయాడు. ఈ సమయంలో రాఘవ్ రిసెప్షన్ పార్టీకి వచ్చాడు. నాకు చాలా తెలిసిన ముఖాలు కనిపిస్తున్నాయి. వారిలో మిస్టర్ ఖన్నా ఒకరు. బహుశా మిస్టర్ ఖన్నా అని రాఘవ్ అనుకున్నాడు. అందుకే మిస్టర్ ఒబెరాయ్ రోజున పార్టీలో రాఘవ్ రావడానికి చాలా టైం తీసుకుంటున్నాడు. మాహి రాగానే ఆమె మొహం మరింత కాంతివంతమైంది. అతనిది కూడా అంతగా పెరిగింది. కుటుంబ సభ్యులు కూడా మహి చాలా సంతోషంగా చూశారు. సలోని జీ సంతోషంగా ఉన్నప్పటికీ, ఆమె ఇప్పటికీ తన కుమార్తెతో ఉంది. రాఘవ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కానీ ఆమె కూతురు రాఘవతో చాలా సంతోషంగా ఉంది. ఇది చూసిన అతను ఓటమిని అంగీకరించాడు మరియు ఈ సంబంధాన్ని ముగించాడు. హర్ష్కి రాఘవే ముందుగా అంగీకరించాడు మరియు ఆమె వివాహానికి అభినందనలు మరియు హర్ష, భావన కూడా అతనికి బహుమతి ఇచ్చారు. రాఘవతో మహి చాలా సంతోషంగా ఉండటం చూసి అతను భావన కూడా చిరునవ్వుతో జోక్ చేసింది. వెల్ అనే స్వరంలో అన్నాడు. నీకు నేను ఒకే వయసు వాళ్ళం. రెండింటి కంటే పెద్దవి, కాని ఇప్పుడు మీరు చూసినప్పుడు నేను ఇప్పటికే మా చెల్లెలితో ప్రేమలో పడ్డాను. ఇప్పుడు మీరు నన్ను మీ కోడలు అని పిలవాలి. అది విని రాఘవ్ నవ్వాడు. అతను తల ఊపి అవును, ఎందుకు లేదు. మీరు భయంతో నన్ను పిలిచి ఉంటే మీరు అలా చేసి ఉంటారు. మహేశ్వరిని కోడలిలా పిలవాల్సి వచ్చింది. అది కూడా బాగాలేదు. మరియు రాఘవ్ మాటలు సంబంధాల గొడవగా మారాయి. అది విన్న మహి అతని భుజం మీద కొట్టింది. హుయ్, అర్థం కాని మాటలు మాట్లాడటం ఆపండి. అర్థం అయి అవును కోడలు, నేను ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా నిన్ను కోడలు అని పిలిచేవాడిని. కోడలు తన వయసు ఎంతైనా నిన్ను పిలుస్తుంది, ఎందుకు కాదు? నువ్వు నా కోడలు మరియు ఎప్పుడు ఎవరైనా చెబితే నువ్వు ఎప్పుడూ నాకు కోడలుగానే ఉంటావు. మహి మాటలు కోడలు కాలేవు. విన్న తర్వాత అందరి ముఖంలో చిరునవ్వు మెరిసింది. హర్ష్ అక్కడికి వెళ్లాడు. మహి అనుకుని ఆశ్చర్యపోయాడు. ఆమెకు మహేశ్వరి అని పిలవడం అస్సలు ఇష్టం ఉండదు. అది కాదు. రాఘవ్ మహికి చెప్పగానే అతని మొహం మీద మహేశ్వరి పన్నే వచ్చింది. సంతోషకరమైన చిరునవ్వులు చూడవచ్చు. నేను హర్షను ఇబ్బందుల్లో పడేస్తున్నానా లేదా? అతను మహిని మహి అని పిలుస్తాడా లేదా మహేశ్వరి అంటూ కొంతసేపు మాట్లాడాడు. ఆలోచించి ఈ విషయాలన్నీ పక్కన పెట్టాను. అది పెట్టి మహితో సరే మహి అన్నాడు. అయితే రాఘవకి ఏమీ తినిపించకుండా గుర్తు పెట్టుకో, నాకు తాగడానికి ఏదైనా ఇవ్వండి. నన్ను ఇక్కడ నుండి వెళ్లనివ్వవద్దు. నేను వారిని వ్యక్తిగతంగా పిలిచి అడుగుతాను. అతను ఆహారంలో ఏదైనా నివారణను కనుగొంటే మహి రాఘవ్ని మించిన వారు ఎవరూ ఉండరు. ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, అస్సలు చింతించకండి. మీ కోడలు కోసం. కోడలికి ఏమైనా లోటు ఉంటే చూసుకో. అలా జరిగితే నాకంటే దారుణంగా ఎవరూ ఉండరు. హార్ష్ మాహి తన చేతులు ముడుచుకుని అక్కడ నుండి వెళ్లిపొమ్మని అడిగింది. ఎందుకు సూచన? ఎందుకంటే అతని మాటలకు సమాధానం ఇవ్వడం ఆమె శక్తిలో లేదు. మహినా కళ్ళు, రాఘవ్ కళ్ళు అక్కడ్నుంచి వెళ్లిపోయాయి. బంధువులను కలవడానికి వెళ్లారు. నిజానికి చాలా మంది మహిని తమ ఇంటి కోడలుగా భావించేవారు. అవ్వడం గురించి ఆలోచించాను. మీరు మీ బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేయడం చూస్తుంటే అంత మంచి అమ్మాయి అని తను కూడా బాధపడింది. మార్గం ద్వారా ఆమె మరొకరి ఇంటికి కోడలు కాబోతోంది. కాబట్టి అక్కడకు వచ్చిన అతిథులందరికీ ఆశీస్సులు. కోపం గురించి తెలుసు, కానీ మహి ఆమె ఎవరి ముందు కూడా కరిగిపోగలదు. తెలియలేదు. బంధువుల్లో ఒకరు చాలా చెప్పారు, మహిని ఇష్టపడే ఈ కుర్రాడికి అదంతా అదృష్టం. అమ్మాయి దొరికింది, కానీ అబ్బాయిలా కనిపిస్తున్నాడు. అతని పక్కన వయసు పెద్దగా కనిపించడం లేదు. కూర్చున్న మరో బంధువు మేం ముగ్గురం అన్నాడు. ఏమైనప్పటికీ కేవలం 4 సంవత్సరాల వయస్సులో ఎవరు ఉంటారు? మేము మధ్యలో ఏదైనా కనుగొంటే అన్ని విషయాలను పరిగణిస్తుంది. మీరు చెబితే పరిస్థితి మరింత దిగజారుతుంది. మరియు అంతే. మహేశ్వరికి మేము భయపడము. మనం అతన్ని ప్రేమిస్తే బాగుంటుంది. అతను ఏదో చెప్పాడు మరియు అతను మమ్మల్ని కాల్చాడు. అతని మాటలు విని ఆడవాళ్లందరూ నవ్వుకుంటారు. రాఘవ్ మహితో మాట్లాడటం చూశాను.
మరియు ఆమె తన స్నేహితులను కలవడం చూసిన తర్వాత అమర్ తన సహచరులతో అక్కడికి చేరుకున్నాడు. వెళ్లి మహి వైపు నవ్వుతూ చూశాడు. వాడు, హలో మాహి, ఏంటి విషయానికి? అన్నాడు. మీ బాయ్ ఫ్రెండ్ వచ్చారని నేను విన్నాను. హే సోదరా, మీరు మమ్మల్ని వారికి పరిచయం చేయరు. మీరు ఏ అబ్బాయిని ఎంచుకున్నారో కూడా చూద్దాం అంటూ రాఘవ్ వైపు తిరిగాడు అమర్. ఎవరి చేతిలో కాఫీ ఉందో చూడటం మొదలుపెట్టాడు. కప్పు అక్కడ పడి ఉంది మరియు నేను అతని మాటలకు శ్రద్ధ వహించాను. వింటూనే కాఫీ తాగుతున్నాడు అమర్ మీ కుడి చేతితో నవ్వుతూ పొడిగించి రాఘవ్తో కరచాలనం చేసి అన్నాడు. నా పేరు హితేష్ మామయ్య. ఆ విషయానికి చెప్పాడు. మహి ఎవరినైనా ఇష్టపడితే అలా చేస్తుంది. అబ్బాయి నువ్వు అంటే ఈ మహి బీచ్ అంటే ఏమిటి నేను చెప్పాను. హే లల్లు, నీ స్వంత పని చూసుకో. వేరొకరి వ్యాపారంలో జోక్యం చేసుకోవడం పరిగణించబడుతుంది. వారితో మాట్లాడటానికి కూడా ప్రయత్నించవద్దు. సంబంధానికి సంబంధించి, అవును అతను నా ప్రియుడు. చెప్పు, నువ్వు ఏం చేస్తావు అని మంజీత్ నాతో చెప్పాడు. నువ్వు మా నాన్న ఎదుటే నన్ను పెళ్లి చేసుకో. నిజమేనా మహి? అమర్ మాటలు విన్న రాఘవ్ ఇప్పుడు అమర్ వైపు చూశాడు. చాలా అందంగా ఉన్న అతడిని చూశాడు. కానీ ఫింకా మహి అతని ముందే మోసం చేసింది పూర్తి స్వరంతో అన్నాడు. నిన్ను ఎప్పుడూ అద్దంలో చూడవద్దు. నువ్వు నా ముఖం బాగా చూసావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు. నీ పనికిమాలిన పనికి మా నాన్నకి మళ్ళీ చెయ్యి. నీతో విషయాలు చెప్పి నన్ను ఇబ్బంది పెట్టావు కదా. తుపాకీ నుండి తదుపరి లేన్ మీదే. అది పుర్రె అని అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్దాం చిరంజీవి. కో మహి మాటలు మరియు చర్యలు మంచి మార్గంలో ఉన్నాయి. అతని స్థానంలో మరొకరు ఉన్నారా అని తెలిసింది. ఇప్పుడు సిగ్గుతో ముఖం దాచుకో పారిపోతాడేమో. కానీ అమర్ సిగ్గులేనివాడు. అమర్ అతనితో కూర్చుని చూశాడు. రాఘవ్ వైపు చూసి అన్నాడు. కేవలం జేబులో ఉన్నంత మాత్రాన ఎవరూ ధనవంతులు కాలేరు. నా దగ్గర కూడా మీ దగ్గర డబ్బు ఉండాలి. నీ మొహం చూస్తుంటే అలా అనిపించడం లేదు. మీకు అమరత్వం యొక్క పాదాల లింక్ కూడా ఉంటుంది. హిమ్మత్ని చూడగానే మహి ముఖం కోపంగా మారింది. అతను ఎరుపు రంగులోకి మారి టేబుల్ మీద నుండి ఫోన్ తీసుకున్నాడు. అమర్ కోడిపిల్ల అతని చేతిలో గుచ్చుకుంది. గాయని నమ్మలేకపోయాడు మహి. అతను ఆమెపై దాడి చేయడంతో ఆమె నొప్పితో కేకలు వేసింది. ఇది విని చుట్టూ కూర్చున్న వారందరికీ అనుభూతి చెందారు. రాఘవ్ కళ్ళు కూడా అటువైపు వెళ్లాయి. ఆ చర్యకు ఆశ్చర్యపోయిన అతను వెంటనే మహికి చెప్పాడు. అమరత్వం వైపు కదలకుండా పట్టుకుని ఆగిపోయింది మహి వణికిపోతూ. రాఘవ్ నన్ను వదిలేయ్ అన్నాడు. ఇందులో నిన్ను అవమానించాను. ఇప్పుడు చేస్తాను. మీ అవమానానికి మీరు ఎలా ప్రతీకారం తీర్చుకున్నారో చూపిస్తాను. అతను నా ముందు నిలబడటానికి ఎంత ధైర్యం? కూర్చొని నిన్ను అవమానించిన తర్వాత నాకు జ్ఞానం ఇవ్వడానికి అతని స్థితి ఏమిటి? మహి ఇలా వచ్చింది. అతని కోపం చూసి అమర్ బాధపడ్డాడు. మహి తనను ప్రేమిస్తుందని అనుకోలేదు. స్నేహితుల ఎదుటే ఈ విధంగా అవమానించాడు. అమర్ తన తండ్రితో కలిసి ఆయుర్వేదం కూడా చేస్తాడు. ఆ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం ఎవరికీ తగదు. యొక్క మాటలు వినడానికి కానీ అనుమతించలేదు. దీని తర్వాత అమర్ కోపం మరింత పెరిగింది. రాఘవకి హేళనగా అన్నట్టు అనిపించింది. మీరిద్దరూ ఒకరినొకరు ఇంతగా ప్రేమిస్తే మీరు చేస్తే మీ ఇద్దరికీ ఎందుకు కాదు అనే విషయాన్ని వెల్లడి చేసే పరీక్ష తీసుకోవాలి. ఇది నా ముందు కూర్చున్న నీది. మీ ప్రియుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు? మీరు చెప్పేది స్పష్టంగా చెప్పండి. అనవసరంగా తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. ఇది చేయకండి. మాకు ఇంకా చాలా పని ఉంది. మహి స్పష్టంగా అమరుడని మహి స్నేహితుడు చెప్పాడు. ఇది అతని కళ్లలోకి చూస్తూ చెప్పగలను. దాని లోపల ఏమి జరుగుతుందో సమయం. అతను తన సంపద సహాయంతో రాఘవ్ను కిందకు దించాడు. చూపించాలనిపించింది. కానీ మహి కూడా నా ముందు ఉంది. రాఘవ్ ఒకరి ముందు వంగి వంగి చూడటం ఎలా? నాపై నీ ప్రేమను నిరూపించుకోగలవా? ఏమైనప్పటికీ మీకు ఎలాంటి పరీక్ష అవసరం లేదు. మనపై మన ప్రేమను ఎవరు నిరూపించగలరు? నువ్వు నా తండ్రివా? లేదా మన బంధువులలో ఎవరైనా? మహి, నేను నీకు నా ప్రేమను నిరూపించుకోనివ్వండి. ఆ మాటలు వినగానే అమర్ మొహం సిగ్గుతో కిందకి చూసింది. ఎందుకో అర్థంకాక తలవంచుకున్నాడు. ఇప్పుడు రాఘవను ఎలా అవమానించాలి? అతను ఇంకా ప్రయత్నించాడు. కానీ మహి, నాకు తెలిసినంత వరకు నువ్వే నీ అమ్మ వారి సంబంధానికి సిద్ధంగా లేదు. నువ్వు ప్రేమించిన అబ్బాయి కూడా. అవును. అతను మీ కంటే పెద్దవాడా? నాకంటే 5-6 పెద్దవాడితో నీకు నాకు పెళ్లి సాధ్యమేనా? అది మీ కుటుంబానికి మేలు చేస్తుంది. చూడు మహి, నీ నాన్న నువ్వు. అందుకే కుటుంబానికి పెద్ద పేరు. నేను మీ చిన్ననాటి స్నేహితుడిని. దీని గురించి మరోసారి చెబుతున్నాను. ఆలోచించండి. లేకపోతే తర్వాత పశ్చాత్తాపపడకండి. అమర్ ఈ మాటలు విన్నాక నడుము మీద చెయ్యి వేసుకోవాలనిపించింది. నా కుటుంబం అయితే అని ఆమె చెబుతూనే ఉంది. సంబంధానికి ఏదైనా సమస్య వస్తే రాఘవ్ ఇక్కడ చూసి మా అమ్మ చాలా సేపటికి వాటిని పారేస్తోంది. నా సోదరుడు కూడా, కోడలు ముఖంలో కూడా మేమిద్దరం కలిసి ఉంటాం. మీరు ఇవ్వడం ద్వారా ఎటువంటి ఫిర్యాదులు చేయకపోతే ఇలాంటి ప్రశ్నలు మీ మదిలో ఎలా మెదులుతాయి? ఇక రాఘవేంద్ర జీ వయసు గురించి మాట్లాడుకుందాం. కాబట్టి నేను ఇవన్నీ పట్టించుకోను. వాటితో నన్ను ముందుకు నడిపించే అంశాలు. మనం మన జీవితాన్ని గడపవలసింది ఆ సమాజంతో కాదు. సొంత మతం విషయంలో తగాదాలు. అమర్ మహితో దీన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు. ఏదో చెప్పాలనిపించింది. కానీ మహి ఎక్స్ప్రెషన్ మారిపోయింది. మాహిని చూసి ఇంకేం మాట్లాడలేదు. స్నేహితుని ద్వారా అవమానాలు భరించిన తర్వాత కూడా గుసగుసలాడుతున్నారు. ఇలా అతని స్థానంలో ఎవరో కూర్చున్నారు. అవమానాన్ని భరించిన తర్వాత ప్రశాంతంగా ఎలా ఉండగలడు? అవతలి స్నేహితుడు చెప్పాడు.
నేను కూడా నమ్మలేకపోతున్నాను. ఇంత పెద్ద ఇల్లు ఉన్నప్పటికీ ఇది జరిగింది చిరంజీవి. మేము ఇప్పటికీ చాలా అవమానాలను సహిస్తున్నాము. ఎదురుగా కూర్చున్న వ్యక్తి చాలా సిగ్గులేనివాడు. ఆయనలాంటి సిగ్గులేని వ్యక్తిని నేనెప్పుడూ చూడలేదు. అమర్ మాటలు వినడం నాకు కనిపించలేదు. నేను చాలా బాధగా ఉన్నాను. కాని ఇప్పటికీ నేను చెడుగా భావించాను. మరచిపోవడానికి ప్రయత్నించలేదు. రాఘవ్ భయ్యా, నువ్వు అయితే ఇక్కడికి వచ్చావు. నువ్వు చెబితే మేం కలిసి ఇక్కడికి వెళ్ళి ఉండేవాళ్లం. ఎలాగైనా రండి, మా రాబోయే బైక్ని నాకు తెలియజేయండి. రేసింగ్ పోటీ గురించి మీ నుండి చాలా విషయాలు తెలిసిన గొంతు మాట్లాడవలసి వచ్చింది. అది విన్న రాఘవ్ ఆమెతో పాటు వెనక్కి తిరిగాడు. అందరూ కూడా ముందు నుండి సౌరభ్ వైపు చూడటం మొదలుపెట్టారు. తన గర్ల్ ఫ్రెండ్ హనాతో పాటు అన్ని అతని స్నేహితుల ముందు నడుస్తూ నవ్వుతూ సౌరభ్ వాళ్ల వైపు కదులుతున్నాడు. అది చూసి అమర్ మొహంలో చిరునవ్వు మెరిసింది. నవ్వుతూ తన స్థానంలో నిలబడ్డాడు మరియు సౌరభ్ను ప్రశంసిస్తూ, సౌరభ్ భాయ్ అన్నాడు, ఎలా ఉన్నావు? నేను నిన్ను కలుసుకుని చాలా రోజులైంది. మార్గం ద్వారా నేను మీరు అని విన్నాను. ప్రాక్టీస్లో బిజీగా ఉన్నామన్నారు. తన కుడి చేతిని ముందుకి చాచాడు. కానీ సౌరభ్ అతనిని పెద్దగా పట్టించుకోలేదు. రాఘవ దీపం ఇచ్చి 2 చేతులు కట్టేశాడు. తల దించుకుని అతని ముందు నిలబడ్డాడు. వంగిన తర్వాత ముందుగా రాఘవ్ను తురిమాడు మరియు నువ్వు నాకు చెప్పలేదు అన్నయ్య అన్నాడు నవ్వుతూ. మీరు హర్ష్ దేశ్ముఖ్ పెళ్లికి వస్తున్నారని తెలిసి ఉంటే నేను నీకు చెంది ఉండేవాడిని. రాఘవ్ నవ్వుతూ పార్టీకి వచ్చాడు. నాకు కూడా అంత నమ్మకం లేదని బదులిచ్చాను. ఈరోజు పార్టీలోకి రాగలనని ఆశపడ్డాను. ఈరోజు ప్రత్యేక సమావేశానికి 2 ప్రాంతాలకు వెళ్ళాలి. అప్పుడు కొంచెం ఆలస్యమైతే నేను వెళ్ళవలసి వచ్చింది. ఈరోజు ఈ వివాహ వేడుకకు నేను హాజరుకాను. మార్గం ద్వారా మీ అభ్యాసాన్ని నాకు చెప్పండి. ప్రాక్టీస్ ఎలా సాగుతుందో వింటున్నారు. సౌరభ్ ఉత్సాహం మరింత పెరిగింది. ఆమె ఉలిక్కిపడి, అన్నయ్య, నువ్వు నాకు ఇచ్చావు. నేను ఇప్పుడు నాకు నేర్పిన పద్ధతులను మంచి మార్గంలో ఉపయోగించగలను. కాబట్టి ఈ రాబోయేలో ఛాంపియన్షిప్లో నేనే విజేతగా నిలుస్తాను. నేను హామీతో చెప్పగలను. నేను నా మొత్తం సమయాన్ని ఈ అభ్యాసానికి కేటాయించాను. మరియు నేను అంతగా ఆలోచించను. ప్రాక్టీస్ తర్వాత ఎవరైనా నన్ను ఓడించగలరు. సౌరభ్ మాటలు పంపిన తర్వాత రాఘవ్ తన బాధను భుజాన వేసుకున్నాడు. అతడిని తడుముతూ, ఇది మంచి విషయానికి అన్నారు. మీరు నిరంతరం సాధన చేస్తున్నారు. కానీ అభ్యాసం గురించి ఎల్లప్పుడూ ఒక విషయానికి గుర్తుంచుకోండి. అదే సమయంలో వ్యూహాలు కూడా అవసరం. మీరు ఇప్పుడు ఎంత సాధన చేస్తున్నారు? మీ ప్రత్యర్థి కూడా చాలా సాధన చేయాలి. అందుకే నీ శత్రువు ఎప్పటికీ చేయలేడు. మీ బలహీనతను తక్కువ అంచనా వేయకండి. మీరు గెలిచిన మరొకరికి దానిని బహిర్గతం చేయండి. మీరు పందెం ఓడిపోతారని సౌరభ్ అంగీకరించాడు. నేను తల వంచుకుని అవును అన్నాను. అప్పుడే సౌరభ్పై ఓ కన్నేసి ఉంచుతాను. మహి వైపు కూర్చొని కంగారు పడింది. అన్నాడు రాఘవ్ చెవిలో. తమ్ముడు, ఇది మాది. మీ మొబైల్లో ఫోటో ఉన్న కోడలు ఆమె. వాల్ పేపర్. రాఘవ నవ్వుతూ ఉంది. అది చూసి సౌరభ్ మా వైపు తల ఊపాడు. వాడు ఒక చెయ్యి మహి వైపుకు జరిపి అన్నాడు, హలో భాబీ, నా పేరు సౌరభ్ పరిహార్ మరియు నేను రాఘవ్ భయాకి తమ్ముడు మరియు అతని తమ్ముడు కూడా విద్యార్థిని. మహి కూడా నవ్వింది. రాఘవ్తో కరచాలనం చేస్తూ నా పేరు ఆడండి అన్నాడు మహి. కోడలు, మిమ్మల్ని కలవడం నాకు సంతోషంగా ఉంది. రాఘవ్ భయ్యా గురించి రాఘవ్కి తెలిసినంత. సోదరుడు ఎప్పుడూ అమ్మాయిల నుండి పారిపోతాడు. అయితే తమ్ముడి ఓడిలో ఎలా పడ్డావు? మహి పక్కన కూర్చొని చెప్పింది హనా. అహానా మాటలు విని సిగ్గుపడుతున్న మహి ఈ సమయంలో సౌరభ్ వైపు చూస్తున్న రాఘవ్ వైపు చూడటం మొదలుపెట్టాడు. నాతో కూడా కొన్ని విషయాలు చర్చిస్తున్నాడు. నేను వారిని మొదటిసారి ఎప్పుడు చూశానో తెలియదు. అప్పటి నుంచి వాటిని మళ్ళీ చూడాలనిపిస్తోంది. నా కజిన్ సోదరి ఒకరు ఇలా చేస్తున్నారు. రాఘవ్ నివసించే కాలనీలో ఆమె నివసించేది. చిత్రాలు నాకు తరువాత పంపబడ్డాయి. అతని చిత్రాలు తప్ప మరేమీ అర్థం కాలేదు. ఆమెను చూడగానే ప్రేమలో పడ్డాను. మార్గం ద్వారా నేను అతనితో చాలాసార్లు నా హృదయాన్ని వ్యక్తం చేశాను. కానీ అతను నాకు ప్రతిసారీ చెప్పాడు. నేను తిరస్కరించబడ్డాను. కానీ నేను దానిని అంగీకరించను. స్నానం చేసి చూడగానే అతనిని అనుసరించడం మొదలుపెట్టాను. ఈరోజు మహి నాతో మాట్లాడుతున్న మాట ఇది. అక్కడ కూర్చున్న వారందరూ విన్నారు. అందరూ నవ్వడం మొదలుపెట్టారు. మహి స్నేహితుడు గుంజన్ అనే వాడు మహి అని చెప్పాడు. మాకు తెలిసినంత వరకు మీరు ఎల్లప్పుడూ అబ్బాయిలతో మాట్లాడతారు. మీరు పారిపోయి ఉండవచ్చు. కానీ రాఘవ్ జీ, లోపల మీరు అతని కోసం అక్కడ ఉన్నందుకు మీరు ఏమి సంతోషించారు? అవును మిత్రమా, మేము కూడా మహి అంటే పిచ్చిగా మారిపోయాము. అతను కోపంగా ఉన్నప్పుడల్లా చాలాసార్లు గమనించాను. వెళ్ళేటప్పుడు మొబైల్ స్క్రీన్ వైపు చూశాను. ఆమె ఇలా చేసేది మరియు వెంటనే ఆమె కోపం మాయమైంది. మా బావ ఎక్కడో అతనిని ఫాలో అయ్యేవాడు. అయితే గాయత్రికి మహి భుజం మీద చెయ్యి లేదు అన్నాడు భుజంతో కొట్టుకుంటూ. అతనికి రోహిత్ అనే స్నేహితుడు కూడా ఉన్నాడు. అలా ప్రేమించడం తప్పు కాదని గాయత్రికి చెప్పింది. మీరు మొదట మమ్మల్ని చూడటం ముఖ్యం కాదు. ఒకరితో ఒకరు చాలా గొడవపడేవారు. కానీ మేమిద్దరం ముందున్నామని ఎవరికి తెలుసు? చివరికి మేము జంటగా మారి నిశ్చితార్థం చేసుకుంటాము. అవును, అది కూడా ఎందుకు కాదు. నేను జాలితో మీ ప్రతిపాదనను అంగీకరించాను. నేను అలా చేసి ఉండేవాడిని. లేకపోతే నువ్వు ఇంకా నన్ను అనుసరిస్తూ ఉంటావు. పారిపోతుండగా గాయత్రి నవ్వుతూ చెప్పింది. అందరి ముఖంలో చిరునవ్వు. అక్కడ అమ్మాయిలు విడివిడిగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
అబ్బాయిలు బైక్ రేసింగ్ మరియు రేసింగ్ చేస్తున్నారు. ఛాంపియన్షిప్ గురించి చాలా సంతోషిస్తున్నాము మరియు రాఘవ్ భయ్యా సీరియస్ గా మాట్లాడుతున్నాడు. జైవీర్కి అతని వద్ద కొన్ని ఉన్నాయని మాకు తెలిసింది. స్నేహితులతో కొంత రేసింగ్ పోటీ చేయండి. ఉంటే గజిబిజి గురించి ఆలోచిస్తున్నాను. ఇలాంటివి చేస్తే మనం రేసులో ఓడిపోతాం. సోహైల్ అవును రాఘవ్ భయ్యా జైవీర్యు అన్నాడు. నా స్వంత శిక్షకుడు మరియు నా క్లబ్ను సొంతం చేసుకోవాలనుకున్నాను. నేను తీసుకురావాలనుకున్నాను కానీ మీరు సిద్ధంగా లేరు. అందుకే మాతో రేసింగ్లు మొదలు పెట్టారు. పోటీలో ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచించారు. మేమంతా ట్రైనింగ్ క్లబ్కి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా వాళ్ళ గ్యాంగ్ అంతా మా వైపు వెళుతుంది. అతను చూస్తూనే ఉన్నాడు. అతని మనసులో అనిపిస్తుంది ఏదైనా ఆలోచన జరుగుతుంటే ప్రజలు మాకు వ్యతిరేకంగా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే మౌనంగా ఉండబోమని పవన్ అన్నారు. గాఢమైన నిట్టూర్పుతో సీరియస్ గా అన్నాడు సౌరభ్. జైవీర్కి గుణపాఠం చెబుతాం అన్నయ్య. వాకర్ రేసింగ్లో ఎలాగైనా నేర్పించాల్సి ఉంటుంది. తనను తాను ఛాంపియన్గా పరిగణిస్తుంది కానీ ఇప్పుడు మా బైక్ రేసింగ్పై కూడా అతని దృష్టి ఉంది. అతను బైక్ రేసింగ్కు తన సోదరుడిని కట్టిపడేశాడు. నన్ను ఛాంపియన్షిప్కు సిద్ధం చేసింది అతను. ఈసారి కూడా మమ్మల్ని నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. అతను ఇవ్వబోతున్నాడు కాబట్టి మనం సిద్ధంగా ఉందాం. మేము లేకపోతే మేము ఈ రేసింగ్ ఛాంపియన్షిప్లో ఉండలేము. ఓడిపోతానేమో అనుకుంటూ అన్నాడు రాఘవ్. మీరు నాకు జైవీర్ గురించి పూర్తి సమాచారం ఇవ్వగలరు. నేను దాని గురించి తెలుసుకునేలా మీరు దాన్ని బయటకు తీయవచ్చు. నేను ఏదో ఒకటి చేయగలను అంటే అతనికి హాని కలుగుతుంది. నాకు డెలివరీ చేయడం సరికాదని చెప్పారు. ఇనుమును కత్తిరించదు. మనం ఇలాగే ఉంటాము. ఎందుకంటే రేసులో ఓడిపోవడం ద్వారా మాత్రమే అవమానించబడతారు. మీ అందరికీ రక్తపాతం లేదు. ఏమైనప్పటికీ మీ వయస్సుకి సరిపోదు. ఈ విషయాలన్నింటికీ మీకు ఏమి కావాలి? మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మిగతావన్నీ బాగానే ఉన్నాయి. అయ్యో కానీ మనం చేయాల్సిందల్లా రేసింగ్ పోటీకి ముందు ఇది చేయాలి. లేకపోతే మేము చేస్తాము. సౌరవ్ మీద చాలా ఒత్తిడి ఉండవచ్చు. విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టకండి. మీరు కేవలం ఉంటే అది మీకు మంచిది. శిక్షణపై దృష్టి పెట్టండి. నేను రేపు మీదే అవుతాను. రాఘవ్ ట్రైనింగ్ చూసేందుకు క్లబ్కి వస్తాను. సంభాషణ విన్నాక సౌరభ్తో పాటు అతను అక్కడే ఉన్నాడు. అక్కడున్న స్నేహితులందరి ముఖాల్లో చిరునవ్వు విస్తుపోయిన మహి అతని దగ్గరకు వచ్చి విషయాలు చెప్పింది. మేము పూర్తి చేశాక మనమందరం రాత్రి భోజనం చేయగలమా? నాకు బాగా ఆకలిగా ఉంది మరియు నేను నా ఆకలిని నియంత్రించలేను కాబట్టి దయచేసి మనమందరం ఇప్పుడు డిన్నర్ చేయవచ్చా? పనులు కొనసాగగలిగితే పనులు జరుగుతూనే ఉంటాయి. మహి మాటలు వింటే ఎక్కడ ముగుస్తుంది? అందరూ చిరునవ్వు నవ్వి ఆ రోజుకి వెళ్ళిపోయారు. అమర్ వెళ్ళిపోయాడు మరియు అతని సహచరుడు అక్కడ నిలబడ్డాడు. వాటిని చూస్తూనే ఉంటారు. అది కూడా పట్టించుకోలేదు అమర్. అంతే. రాఘవ్ లాంటి వ్యక్తి సౌరభ్ని ప్రేమిస్తాడని అనుకుని ఆశ్చర్యపోయాను. సౌరభ్ ధనిక కుటుంబానికి చెందిన కొడుకు అని ఎలా తెలిసింది? అయితే రాఘవ్ని చూస్తుంటే అతనలా అనిపించలేదు. అంత పెద్ద ఇంటి కొడుకుతో ఏమైనా సంబంధం? అమర్ తన సహచరుల వైపు కూడా ఉండగలడు. చూస్తుండగానే నాకు దాని గురించి అంతా చెప్పాడు. మీరు అబ్బాయిలు ముందుగా సమాచారాన్ని పొందాలి. సేకరించిన సమాచారం అని నేను అనుకుంటున్నాను. ఈ అబ్బాయి సమాచారం నాకు పనికిరానిది. రాఘవ్ సింగ్ మరియు దాని గురించి పూర్తి సమాచారం కావాలి. ప్రారంభం నుండి చివరి వరకు మరియు నేను కూడా అన్నింటినీ ప్రేమిస్తున్నాను. రాఘవ్ మరియు మహి ఒకరినొకరు ఎప్పుడు కలుస్తారో తెలుసుకోవాలని ఉంది. అప్పుడు కూడా నేను నిన్ను ప్రేమించాను. నన్ను ఎవరూ తప్పు చేయలేదు. సమాచారం అవసరం లేదు. మీకు అర్థం కాలేదా? అందరూ డిన్నర్ టేబుల్ కి చేరుకోగానే దేవానంద్ జీ నాతో కొన్ని విషయాలు చెప్పాలంటే పార్టీలో కృష్ణుడు ఇలాగే చేస్తున్నాడు. చాలా మంది పిల్లలు మరియు కాలనీ సభ్యులు వచ్చారు. కానీ రాఘవ్ మీటింగ్ వాళ్ల మధ్యనే ఉంది. ఎవ్వరికీ జరగలేదేమో అనిపించింది. వాళ్లంతా ఎక్కడో మాయమైనట్టు. దేవానంద్ రాఘవ్ రావడం చూసి జీ నవ్వుతూ రాఘవను అడిగాడు. కొడుకు నువ్వు? కృష్ణుడు రావడానికి ఇంత సమయం ఎలా పట్టింది? కాలనీ వాసులంతా రాత్రి భోజనం చేసి ఇళ్లకు కూడా వెళ్తారు. అవును. కాలనీ కుర్రాళ్లు తప్పక వెళ్ళిపోయారు. అమ్మాయిలు ఉంటారు. వాళ్లందరూ కూడా మీదే. మీరు అతనిని కలవడానికి వేచి ఉన్నారు. రాఘవ నెగిటివ్గా తల ఊపుతూ బదులిచ్చాడు. అంకుల్, నేను ఇవ్వలేదు. నేను అతనిని కలిశాను. నేను కాదు కానీ ఫోన్ చేసి ఎక్కడ చూస్తాను. అదంతా సరే కొడుకు నువ్వు అందరం కూర్చోండి. నేను మీ టేబుల్ మీద భోజనం పెడతాను, మామయ్య. ఇలా అంటున్నాడు రాఘవ్ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి. అతను ఉన్న పెద్ద డిన్నర్ టేబుల్ వద్ద కూర్చున్నాడు. ఒకరికొకరు ఎవరూ రాలేరు కాబట్టి అందరూ రాగలిగారు. అందరూ విడిగా రోజు గడపాలని అనుకోలేదు. అందరూ కలిసి ఉండే ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు ఏమి జరగబోతోందో మనం కూర్చుని ఆలోచించవచ్చు. ఈ కథ గురించి మరింత తెలుసుకోవడానికి వింటూ ఉండండి. సలాం రాకీభాయ్ మాత్రమే మరియు మా ఛానల్ మాత్రమే.